హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల తరాల అంతం. కోమలాదేవి గారు రచించారు. 1980లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఊహా జగత్తులో మధురమైన కలలు కంటూ ఉషోదయ సమయంలో ఆ బంగారు కలలన్నీ నిజం కావాలని కోరుకుంటూ మాధురి అద్దం ముందు నుంచుంది. తన ప్రతిబింబం ముద్దుగా ముచ్చటగా ఉంది. నల్లటి కాటుకరేఖ ఆ కళ్లకు వింత అందాన్ని చేకూర్చింది. విశాల నేత్రాల్ని అటు ఇటు ఓ మారు అలల్లాడించింది. రెప్పలు రెపరెపలాడించింది. సన్నగా నవ్వింది. ఆ దరహాస రేఖ, ఆ పెదిములపై నాట్యం చేసిన తీరు, మెల్లగా మాయమైన తీరు చూసి పలువరుస తళుక్కుమనేలా నవ్వింది. తల అటు ఇటు ఆడించి బురుక్టి ముడిచింది. ఏదో లోపం కనిపిస్తోంది. గుప్పెడు వెంట్రుకల్ని చేతబట్టుకుని సరిగ్గా చెవి కిందుగా వాటిని కత్తిరించింది. అలాగే మరో చెవి కింద కత్తిరించింది. పొట్టిగా ఉన్న వెంట్రుకల్ని చెవి వెనకాతలగా దువ్వింది. చెవి చుట్టూ తిరిగి ఆ పొట్టి వెంట్రుకలు ఆమె ముఖాన్ని చిన్నపిల్ల ముఖంలా మార్చివేశాయి. పుస్తకాలు తీసుకుని కిందకొచ్చింది. టిఫిన్ తిని కాలేజీకి వెళ్ళాలి. ఈ లోపున ఎవరి కళ్ళా పడకూడదు. డైనింగ్ హాల్లో ఒంటరిగా వచ్చి కూర్చుంది. తల్లి కమల మాధురి వైపు కోపంగా చూసింది. అదేంటే పొట్టేలు కొమ్ములు తిరిగినట్లు ఎందుకు కత్తిరించుకున్నావు అంది. ఇది ప్రస్తుతం ఫ్యాషన్ అమ్మా, అంతా కత్తిరించుకుంటున్నారు. అన్నీ వెరిచేష్టలే, తిను అని ప్లేటు ముందుకు తోసింది. 10 నిమిషాల్లో తిని మేడ మీదకు వెళ్ళింది. తయారై మెల్లగా కిందకొచ్చి అటు ఇటు చూసింది. గేటు దాటే లోపల ఇంట్లోని పరివారంలో ఎవరో ఒకరు తారసిల్లుతారు. అందుకని గబగబా నడుస్తూ ఒక్కో గది దాటుతూ హాల్లోకొచ్చింది. ఆ వేళప్పుడు ఆ గదిలో ఎవరూ ఉండరు. ఇంకొక 4 అడుగులు, ఆ తర్వాత బయటపడి హాయిగా వెళ్ళిపోవచ్చు. అంతలో మాధురి ఇలారా అన్న పిలుపుకు బిక్కచచ్చిపోయి ఆగిపోయింది. పెద్ద కిటికీ పక్కన పెద్ద ఒత్తైన సోఫాలో తాతయ్య కూర్చునున్నాడు. అప్పుడే వెళుతున్నావేమా? కాస్త పనుంది తాతయ్య. తెచ్చిపెట్టుకున్న శాంతంతో అంది. ఎక్కడికి వెళుతున్నావు? కాలేజీకి. తడబాటును కప్పిపుచ్చుకుంటూ అంది. ఇలా దగ్గరగరా ఆశ్చర్యంతో అన్నాడు. మాధురికి చెప్పరానంత కోపం వచ్చింది. నాకు టైం లేదు తాతయ్య అంది విసుగ్గా. ఆయన ఆ జవాబుకు నిర్ఘాంతపోయి నిటారుగా కూర్చున్నాడు. మాధురి ఇలారా తాతయ్య కంఠంలోని ఆజ్ఞను వర్తించి విసుగ్గా కోపంగా నడుస్తూ దగ్గరగా వెళ్ళింది. కాలేజీకి వెళుతున్నావా అన్నాడు ఆమెను పరీక్షగా చూస్తూ. అవును నొక్కి పలికింది. ఇవాళ సెలవు కాదు? ఆమె హృదయం బొగ్గుమంది. తను ఓడిపోదు. వెంటనే అంది. అవును సెలవే, కానీ ప్రైవేట్ క్లాస్ ఉంది. ఏం క్లాసు? ఇంగ్లీషు. కాలేజీ తెరిచిన 2 నెలల్లోనా? అయితే ఇన్ని పుస్తకాలు ఎందుకు? ఒక ఫ్రెండ్కి ఇవ్వాలి అసహనంతో అంది. ఓ కనీ చూడు తల్లి, ప్రైవేట్ క్లాస్ అయితే ఇంత మంచి చీరెందుకు? డీసెంట్గా ఉండేవి కట్టుకో. అయినా ఇలాంటి ఉల్లి పొరలాంటివి కట్టకో. సెంటు సీసాను మీద ఒలకబోసుకున్నంతగా గుబాళిస్తున్నావు. కాలేజీకి వెళ్ళేటప్పుడు సెంట్ ఎందుకమ్మా? నేను సెంటే పూసుకోలేదు, స్నో రాసుకున్నాను. ఓ సర్లే, చీర మార్చుకునిరా. నాకు ఆలస్యమవుతుంది తాతయ్య అంది చికాగ్గా. పర్వాలేదు, నాకు కూడా పనుంది. కారులో వచ్చి నిన్ను కాలేజీలో వదిలొస్తాను. మాధురి పట్టరాని కోపంతో పుస్తకాలు పక్క సోఫాలో గిరాటి వేసి కళ్లల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతుండగా, ముఖంలోంచి వేడి ఆవిర్లు బహిర్గతమవుతుండగా పొడవుగా ఉన్న చీర కొంగు నోట్లో కుక్కుని పొరుగుల మీద వెళ్ళిపోయింది. ఆయన పుస్తకాల కేసి చూశాడు. అందులో ఇంగ్లీషు పుస్తకం ఒకటి లేదు. ఒక తెలుగు పోయిటరీ పుస్తకం, మిగిలినవి గ్రూప్ పుస్తకాలు ఉన్నాయి. అవి నోట్సు కాదు, టెక్స్ట్ పుస్తకాలు. వాటిని తిరగేస్తూ ఆయన బాధగా నిట్టూర్చాడు. మాధురి కోసం చూశాడు. 10 నిమిషాలు దాటినా రాలేదు. ఆమె కోసం కబురు పంపాడు. మాధురి రాలేదు. కాని ఆమె తల్లొచ్చింది. ఏదో ప్రైవేట్ క్లాస్ ఉందని వెళ్తుంటే మీరేదో అన్నారని ఏడుస్తోంది అంది నేరారోపణ చేస్తున్న దానిలా. చూడు కమల, నేను అన్నదానికి మాధురి నిజంగా ఏడిస్తే అది మంచిదే. ఆమెకు అర్థం కాలేదు. ఆశ్చర్యంతో చూస్తూ నుంచుంది. ఇవాళ కాలేజీ ఉందంది. సెలవు కదా అంటే ప్రైవేటు క్లాస్ అంది. ఏం క్లాస్ అంటే ఇంగ్లీష్ అంది. ఇన్ని పుస్తకాలు ఎందుకు అంటే ఎవరికో క్లాస్మేట్కి ఇవ్వాలంది. అయినా అంత ముస్తాబై ఏదో పార్టీకి వెళుతున్నట్లు తయారై వెళ్లడం నాకు నచ్చలేదు. మాధురిని చీర మార్చుకుని రమ్మన్నాను. ఆమె విస్తుపోయింది. తల ఉంచుకుంది. ఆడపిల్లను కనిపెట్టుండాలమ్మా. ప్రైవేట్ క్లాసు లేదు, పాడు లేదు.
వారం నుంచి మాధురిని గమనిస్తున్నాను. మనం జాగ్రత్తగా ఉండాలి. ఏడవని, నువ్వు కంగారు పడకు. ఆమె మరి మాట్లాడలేదు. గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కూతురు గదిలోకి వెళ్లి నుంచుంది. మంచం మీద బోర్లా పడుకుని వెక్కిళ్లు పెడుతోంది. ఆమె మాధురిని గమనించి చూసింది. ప్రైవేట్ క్లాస్కి ఎర్ర గులాబీలు కుట్టిన తెల్ల అమెరికన్ జార్జెట్ చీర కట్టుకుని వెళుతోందా? తలలో ఎర్ర గులాబీలు తురుముకుందా? వాచ్ స్ట్రాప్ ఎర్రది పెట్టుకుందా? ఆ గది సెంటు వాసంతో నిండుంది. బాబోయ్! ఇందాక తను చూసి టిఫిన్ పెట్టింది గాని కూతురు అసందర్భంగా డ్రెస్ చేసుకున్నట్లే గుర్తించలేదు. తను పరధ్యానంగా ఉండుంటుంది. ఆ తల వెంట్రుకలు కత్తిరించుకుందన్న కోపంలో ఉండి అసలు విషయంపై ధ్యాస ఉంచలేదు. మాధురి తర్వాత వెళ్లి చీర మార్చుకుందని ఆమెకు తెలీదు. ఆమె క్రోధం అవధులు దాటింది. ఎడమ చేత్తో కూతురి జడ మెడ దగ్గర పట్టుకుని కాస్త విసురుగా ఊపింది. తల్లొచ్చి సర్ది చెప్పి అనునయంగా మాట్లాడుతుందని, ఇక మీదట తాతయ్య బెడద లేకుండా చేస్తుందని, తాతయ్య లోకం దాటి బయటికి రాకుండా హద్దుల్లో ఉంచొస్తుందని, తను మెల్లగా వెళ్ళిపోవచ్చునని, తల్లి తనను బ్రతిమాలి బొజ్జగించి పంపుతుందని ఆశించిన మాధురికి తన జడను పట్టి విసురుగా ఊపుతుంటే దిగ్భ్రమ చెంది బాధగా అబ్బా అంది. ఆమె జడ వదలకుండా అలాగే పట్టుకుని లేపింది. అబ్బా అంటూ మాధురి బాధగా అరిచింది. ఆమె కూతుర్ని తన వైపుకు తిప్పుకుని, నోర్మి దరిద్రపుదాన, అబద్ధాలాడ్డం నేర్చుకున్నావా? లే, చీర మార్చుకుని వెళ్ళు, తాత ఎదురు చూస్తున్నారు. మాధురి నోట మాట్రాక మౌనపురడి చూస్తోంది. లే, ఆమె అరిచింది. తల్లికి అంత కోపం వస్తుందా అనుకుని చటుక్కున లేచింది. వెళ్ళి వేషం మార్చుకునిరా అని ఆమె అక్కడే కూర్చుంది. మాధురి ముఖం పాలిపోయింది. నోరెత్తితే తల్లి ఏమైనా చేయగలదని మౌనంగా తన వేషం మార్చుకుని వాయిల్చీర కట్టుకుంది. పద, నేను వస్తాను అంది. ఇద్దరూ హాల్లోకొచ్చారు. తాతయ్య సుందరయ్య జరీ కండువా వేసుకుని బెత్తం పట్టుకుని రెడీగా ఉన్నారు. రామ్మ పోదాం అన్నాడు మనవరాల్ని చూసి. నేను వస్తానండి అంది కమల. వద్దులేమ్మా, నేను వెళుతున్నానుగా అన్నాడు. మామగారు కూతురు అలా వెళ్ళగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన ముద్దుల కూతురు మాధురి అబద్ధాలాడి వెళుతోందా? ఎక్కడికి? ఎందుకంత ముస్తాబు? ఎవరికోసం? బాబోయ్! ఆమె అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయింది. తిన్నగా మాధురి గదిలోకి వెళ్లి పుస్తకాలు తెరిచి చూసింది. పొరుపు కింద చూసింది. ఏమీ కనపడలేదు. అప్పటికే ఆమె హృదయం శాంతించింది. కారు కాలేజీ ఆవరణలోకి వెళ్ళింది. ఒకరిద్దరు తప్ప ఆ ఆవరణలో మరెవరూ లేరు. మాధురి మౌనంగా కూర్చునుంది. వరుసగా ఉన్న లెక్చర్ హాల్స్ను దాటి వెళ్ళింది కారు. లోపల విద్యార్థులు లేరు. మాధురి, టైం ఎప్పుడన్నావు? 10 గంటలకు. ఇంకో అరగంట ఉంది. ఎవరూ రాలేదు. ఇక్కడే కూర్చుందాం అన్నారాయన. మాధురి సరే అన్నట్లు కారులోనే కూర్చుంది. సుందరయ్య డ్రైవర్తో ముచ్చట పెట్టుకున్నాడు. అరగంట దాటింది. 30 గంట గడిచింది. వాచ్మెన్ వచ్చాడు. పలకరించి వెళ్ళిపోయాడు. మాధురి, బహుశా క్లాసు క్యాన్సిల్ చేశారేమోనమ్మా. పోదాం, ఇంటికి పోని అన్నాడు డ్రైవర్ను ఉద్దేశించి. మాధురి ముఖం పాలిపోయింది. భయంతో తలవాల్చుకుని కూర్చుంది. కారు కదిలిపోతోంది. సుందరయ్యకు మనవరాల మీద జాలి వేసింది. తల్లి మాధురి అని ఆప్యాయంగా తల మీద చేయి వేశాడు. నీకెన్నేళ్లమ్మా అని అడిగాడు. 18 అంది మెల్లగా. అబ్బో, 18ఏనా? ఇంకా బిఎస్సి మొదటి సంవత్సరమే. ఇది పూర్తయి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఇంకా ఎన్ని సంవత్సరాలున్నాయో. ఇంకా చిన్నపిల్లవి. గుడ్డులో పిల్లవి తల్లి నువ్వు అన్నాడు. మాధురి మాట్లాడలేదు. భయంతో ముడుచుకుని కూర్చుంది. కారు ఇంటికి చేరుకుంది. ఇద్దరూ దిగారు. ఇంట్లో మిగతా పిల్లలు వీరి రాకనంతగా పట్టించుకోలేదు. వారి ఆటల్లో, వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇద్దరూ లోపలికొచ్చారు. లోపలికి వెళ్తున్న మాధురిని ఆపి ఆయన ఆమె ముఖాన్ని పైకెత్తి మెల్లగా అన్నాడు. మాధురి, అబద్ధం ఆడకు. జీవితం ముందుందమ్మా. ఇవన్నీ పై మెరుగులే, జారుడు మెట్లే. ఈ వయసులోనే స్థిరంగా నిలబడాలి. వెళ్ళు అనడం తడువు. మాధురి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. తల్లి తటస్థపడుతుందేమోనన్న భయంతో ఇంకా జాగ్రత్తగా తన గదిలోకి అడుగు పెట్టింది. ఎవరూ లేరు. కాని గదంతా చింద్రవంద్రగా ఉంది. గబగబా పుస్తకాలన్నీ సర్దుకుని కిటికీలోంచి బయటకు చూస్తూ నుంచుంది. తల్లికి ఏం చెప్పాలి? మరొక అబద్ధం. బాబోయ్, ఈ మారు ప్రాణం తీస్తుంది. అయినా ఈ కాలం ముసలవాళ్లే ఇంత సరదాగా తిరగనివ్వరు. అన్నింటికీ ఆంక్షలే. సిఐడీలను పెట్టిస్తారు. మాటకు ముందు మా కాలంలో అంటూ ప్రారంభిస్తారు. ఏం కాలం అది? బోడి కాలం. ఒక ముద్దు ముచ్చటాలేని డ్రై లైఫ్ అది. బంగారు సంకెళ్ళేసుకుని తృప్తి పడేవారు ఆ కాలం ఆడవారు.
ఈ అధునాతన యుగంలో కూడా ఆ పాతకాలం నాటి నీతి నియమాలు అనుసరించాలంటారు. ముసలమ్మల్లా తయారై వెళ్ళాలి. చక్కగా మోడర్న్గా తయారై వెళ్ళకూడదు. పైనుంచి కింద వరకు బురకా వేసుకున్నట్టు చీర కట్టుకోవాలి. లేకపోతే మోడెస్టీకి భంగం కలుగుతుందట. గుమ్మం దాటాలంటే 1,90,000 ప్రశ్నలు. వాటికి జవాబులిచ్చి బయటికెళ్లే కంటే ఇంట్లో ఉండడం నయం. ఈ తాతయ్యకి మరో పని లేదు. తీరిగ్గా కూర్చుని యవ్వనస్తుల జీవితాల్ని పాడు చేస్తూ ఉంటాడు. తన బంగారు కలలన్నీ కన్నీటిలో కరిగిపోయాయి. స్త్రీ పురుషులు సమానంగా ఉండాలి అనే ఈ కాలంలో తన చుట్టూ ఈ 3 గీతలు గీస్తున్నారెందుకు? ఆమెకు విరక్తి పుట్టింది. రెక్కలు విప్పుకొని ఆనందంగా స్వేచ్ఛగా ఎగురుతున్న తన రెక్కల్ని వీళ్ళంతా కలిసి తెగనరికి తనను కింద పడేశారు. తను ఈ అంధకారంలో పోకులాడాలి. తన క్లాస్మేట్స్ కొందరు ఎంత సరదాగా జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. వివాహపూర్వ ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు. జీవితమే వృధా అనిపించింది మాధురికి. ఇకపై తనపై నిఘా వేసి ఉంచుతారు. తాతయ్య మీద ఆమెకు చెప్పరానంత కోపం వచ్చింది. కిటికీ ఊచల్ని పట్టుకుని పళ్ళు పటపటా కొరుక్కుంది. తాతయ్య, ఐ హేట్ హిమ్ అని 10 సార్లు అనుకుంది. తలుపు మీద ఎవరో మెల్లగా తట్టారు. యువతలకి తిరిగింది. ఆ తట్టడం ఆమెకు తెలుసు. అన్నయ్య రవి వచ్చాడని. రవి మెల్లగా తలుపు తోసుకుని లోపలికొచ్చి తలుపు గడియ వేశాడు. అన్నను సూటిగా చూసే ధైర్యం లేక మళ్ళీ అటు తిరిగి నుంచుంది. కాని దుఃఖం పెట్టుకుని వచ్చింది. వెక్కుతూ అంది, అన్నయ్య, నువ్వు కూడా తిట్టు, కొట్టు, నాన్నకు చెప్పు. రవి మంచం మీద కూర్చుని చెల్లివైపు బాధగా చూశాడు. అతడికి చెల్లెల మీద చాలా కోపంగా ఉంది. కాని ఈ విషయాన్ని తెలివిగా బోధపరచాలి. కోపానికి పౌరుషానికి ఇది సమయం కాదు. మాధురి వయసు అలాంటిది. ఆమెకు 17.5 సంవత్సరాలు. యవ్వన ప్రాంగణంలో అడుగుపెట్టి గులాబీ పూలు గుబాళించినట్లున్నదని ఆనందించడంలో ముళ్లమాట మరిచిపోయింది. యవ్వనపు పొంగులో హద్దుల్ని ఎదిరించడానికి వెనుతీయలేదు. ప్రపంచమంతా పంచవన్నెల చిత్రంలా అందంగా కనపడింది. అందులో విహరించడానికి ఆటంకాలు లేవనుకుంది. తన కోరికలు విశృంఖలమైన నాడు ఆమె అబద్ధం చెప్పడానికి వెనుతీ లేదు. మాధురి, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు? కాలేజీకి, అంది ఠకీమని. ఎందుకు? నా ఇష్టం. నువ్వు గుమ్మం దాటినప్పుడంతా ఎందుకు వెళుతున్నావో చెప్పి వెళుతున్నావా? లేదు, కానీ ఎవరైనా అడిగితే మాత్రం అబద్ధం చెప్పలేదు. ఆ మాట ఆమె చెంప మీద చెళ్ళున కొట్టినట్టయింది. నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేసినట్లు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే కోపం పట్టలేక అబద్ధం చెప్పాను. సర్లే, ఒప్పుకున్నాను. ఇప్పుడు నిజం చెప్పు. మాధురి మౌనంగా అటు తిరిగిపోయింది. నీ పొట్టేలు కొమ్ములు భలేగా ఉన్నాయి అన్నాడు నవ్వుతూ. మాధురికి కోపం వచ్చింది. రుసరుసలాడుతూ చూసింది. చెప్పు, అమ్మ అగ్గైపోతుంది. అందరికీ చెప్పిందంటే ఇంకేమైనా ఉందా? చెప్పు, మెల్లగా అడిగాడు. ఇవాళ ఓ 10 మంది మీ పిక్నిక్ వెళ్ళాలనుకున్నాం. 2 గంటలే. ఎవరెవరు? ఆడా మగా ఉన్నారా? అడిగాడు. అంది తల వంచుకొని. పోనీ నిజం చెప్పి వెళ్ళొచ్చుగా. పంపరు. ఆ అబ్బాయిలు కూడా ఉన్నారని వద్దంటారని నాకు తెలుసు. ఆ అబ్బాయిలు మీ క్లాస్ వాళ్లేనా? కాదు, మా సీనియర్స్. ఓ అని రవి సన్నగా విజిల్ వేశాడు. అలా వెళ్ళడం తప్పు కాదు? కాదు, కానే కాదు. సరదాగా 2 గంటల పిక్నిక్ వెళ్ళినంత మాత్రాన జీవితాలేం నాశనం కావు. నిజమే కావు. కాని ఒక్కో సమయం ఎలా ఉంటుందో చెప్పలేం. ఏదన్నా అయితే కేవలం స్నేహం స్నేహం అనుకుంటూ ప్రేమలో పడితే ఏం పడితే పెళ్లి చేసుకుంటాం. రవి నవ్వాడు. ఓ పిచ్చి, నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు. అవతలవాడనొద్దు. నాకేం తక్కువ? అందంగా లేకపోయినా కురుపిని కాను. మనం ధనికులం. వెంటనే పెళ్లి చేసుకుంటాడు అంది ధీమాగా. అవును, వెంటనే చేసుకుంటాం. వాడు బిఏ లేక బిఎస్సి 2వ సంవత్సరంలో ఉంటాడు. వాడిని చేసుకుని ఏం సుఖపడతావు? వాడు పెద్ద చదువు చదివి ఉద్యోగం సంపాదించాలి. అందాక మా దగ్గరే ఉండాలి నువ్వు. వాడు తీరొచ్చేసరికి 6-7 సంవత్సరాలు. నువ్వు కూడా బాగా చదువుకుని రెడీగా మంచి పనిలో ఉన్న కుర్రాన్ని పెళ్లి చేసుకోవడం మంచిదా? లేక బోడి బిఏ 2వ సంవత్సరంలో ఉన్నవాడిని పెళ్లి చేసుకోవడం మంచిదా? ఏమో, నాకు అలా పార్టీలకు పిక్నిక్లకు వెళ్లాలని ఉంటుంది. వెళ్ళు, కానీ నీ ఆడ స్నేహితులతో వెళ్ళు. నువ్వు పాతకాలం నాటి వాళ్ళ మాట్లాడుతున్నావు. తాతయ్య తాతయ్య అంటూ తాతయ్య చుట్టూ తిరిగి అన్నీ వెధవాలోచనలే. ఆయన తన పూర్వకాలపు పద్ధతులన్నీ నీ మీద బాగా రుద్దాడు. ఏం, మగపిల్లలతో కలిసి వెళితే? కలిసి చదువుకుంటున్నావు, కలిసి తిరుగుతున్నావు. 2 గంటలు ఎక్కడికైనా సరదాగా వెళితే తప్ప అని నన్ను అడుగుతున్నావు. తప్పు అని నీకు తోచినప్పుడు అబద్ధం ఎందుకు చెప్పావు? తాతయ్యకి ఇలాంటి ఇష్టం ఉండదని. సరే, మరి అమ్మకెందుకు చెప్పావు?
అమ్మకు కూడా ఇష్టం ఉండదని. అంటే నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు. అమ్మకు తాతయ్యకి ఇష్టం లేని పనులు అందున ఒక ఆడపిల్ల చేస్తే అది తప్పని నీకు తెలుసు. అవును, వాళ్లకు బోల్డు జవాబులు ఇవ్వాలి. అందుకే ప్రైవేట్ క్లాస్ అని చెప్పి వెళ్ళాలనుకున్నాను. నువ్వు కాలేజీలో చేరి 2 నెలలైంది అంతేగా? అవును. ఈ పాటికి ఒకరి మీద క్రష్ ఏర్పడి ఉంటుంది. అంటే ఒకరిని ఆరాధించడం ప్రారంభించుంటావు, అవునా? మాధురి ఆలోచిస్తోంది. అంటే ఏం కొంప మునుగుతుందోనని మౌనం దాల్చింది. అవును, ఈ దశ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఒక హీరోను లేదా హీరోయిన్ను ఎన్నుకొని ఆరాధించడంలో తృప్తి ఉంటుంది. హీరో హీరోయిన్ అనగానే సినిమా వాళ్ళు కాదు, మరెవరైనా కావచ్చు. మనం కాలేజీ పక్షులం కనుక కాలేజీలో ఒక లెక్చరర్నో, ఒక సీనియర్నో, లేదా ఒక స్పోర్ట్స్ మ్యాన్నో, ఒక మంచి వక్తనో, లేదా ఒక అతి తెలివైన విద్యార్థినో గురిగా పెట్టుకోవడం మామూలు. ఇది ఆరోగ్యకరమైన ప్రక్రియ. ఆడవారు ఆడవారిని ఆరాధించి సంతృష్టి చెందుతారు. వృక్షాలు సూర్యరశ్మికి ప్రభావితమై సూర్యకిరణాల వైపుకు ఒరిగిపోవడం ఎంత సహజ చర్యనో, అలాగే యవ్వన దశలో ఒక గురిని పెట్టుకుని ఆ వైపుకు మొగ్గి మనడం అంత సహజం. కానీ ఈ లక్ష్యం అనేది మనిషిని ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలి. ఒక వ్యక్తిని గురిగా పెట్టుకోవచ్చు, లేదా డాక్టరో, ఇంజనీరో, టీచరో కావాలన్నది గురిగా పెట్టుకోవచ్చు. కానీ గురిగా పెట్టుకున్న వ్యక్తి మీద మోహం పెంచుకుని దిగజారిపోకూడదు. ఉదాహరణకి నాకు మా ఫిజిక్స్ లెక్చరర్ అంటే ఎంతో క్రష్ ఉండేది. ఆమె ఎంతో మంచిది, బ్రహ్మాండమైన తెలివి గలది. క్లాస్ అంతటినీ ఆకట్టుకోగల శక్తి ఆ లెక్చరర్లో ఉండేది. ఆమె క్లాసుకి వెళ్లాలంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది. ఆమె ప్రతి కదలికను ఎంతో ఆసక్తితో గమనించేవాణ్ణి. ఆమెను ఇంప్రెస్ చేయాలని, ఫిజిక్స్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని తాపత్రయపడి కృషి చేసి మంచి మార్కులు తెచ్చుకుని చివరికి 85% తెచ్చుకున్నాను. ఆమె వయసు 35. అతి మామూలు వ్యక్తి. అలాగే మా ఫ్రెండ్ ఒకడికి ఇంగ్లీషు లెక్చరర్ అంటే క్రష్గా ఉండేది. అతడు అమితాబ్ బచ్చన్లా ఉంటాడని ఆయన చుట్టూ తిరిగేవాడు. ఇంగ్లీషు కాంపిటీషన్స్లో ఫస్ట్ వచ్చేవాడు. అమితాబ్ బచ్చన్ అంటూ సినిమాల చుట్టూ తిరగలేదు. ఆ లెక్చరర్ కూడా వాడికి అన్నింటిలో చేయూతనిచ్చి సహాయం చేసేవాడు. వాడు గొప్ప షేక్స్పియర్ నాటకుడయ్యాడు. అదొక ఆరాధన, సరదా. హృదయం నిండుగా ఆ వ్యక్తి తాలూకా సద్భావనుండగా ఇతరమైన ఆలోచనలకు తావే ఉండకూడదు. అలాంటి లెక్చరర్లు ఈనాడు మా కాలేజీలో లేరు అని గట్టిగా చెబుతావేమో. అలాంటప్పుడు నీ తెలివితేటల్ని, శక్తిని ఇతర లాభదాయక ప్రక్రియల మీదకి మళ్లించు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద శ్రద్ధ తీసుకో. అన్నట్లు నీకు చిన్న చిన్న రిపేర్లు చేయడం హాబీ కదా. నీది మెకానికల్ మైండ్. పుస్తకాలు తెచ్చివనా? రేడియో. మాధురి కస్సున లేచింది. అయితే నన్ను రేడియో రిపేరు, వాచ్ రిపేర్ షాప్ పెట్టుకోమంటావా అంది. ఆమె కళ్ళల్లోని ఎర్రజీరను చూసి అక్కర్లేదు, నేర్చుకోవడంలో తప్పులేదు అన్నాడు నవ్వుతూ. మాధురి మాట్లాడలేదు. మళ్ళీ అటు తిరిగిపోయింది. నేను చెప్పేది నీకు వంట పట్టడం లేదు. నీకు అస్తమానం సరదాగా తిరగాలని అనిపిస్తోంది, అవునా? అవును అంది గట్టిగా ఒత్తి పలుకుతూ. అలా తిరగడానికి వీల్లేదనే కదూ నీ బాధ? అవును అంది ఇంకాస్త కంఠం హెచ్చించి. నువ్వు చిన్నదానివి, ఎన్నో విషయాలు నీకు అర్థం కావు. అందుకే నీకన్నా పెద్దవారు బోధపరిస్తే గ్రహించాలి. మీరు అదే నువ్వు తాతయ్య ఏం చెబుతారు? ఇల్లు కదలొద్దు అంటారు, అన్నింటికీ భయపడతారు. మీరంతా పాతకాలం వారు. ఈ రోజు అందరూ నా కోసం చూసుంటారు. నాకెంత అవమానం. మా ఇంట్లో వద్దన్నారు అని చెబితే వాళ్ళంతా ఎంత హేళనగా మాట్లాడి నవ్వుతారు అంది ఏడుస్తూ. ఏం, మీ ఇంట్లో వాళ్ళు అనుమతిచ్చినట్లు చెప్పేసుకున్నావేమిటి అన్నాడు ఎత్తి పొడుస్తూ. నీకంతా తమాషాగానే ఉంటుందిలే. రేపు వాళ్ళ ముఖం ఎలా చూడను అంది కళ్ళు తుడుచుకుని. ఏం, మహారాణిలా చూడు. రావడానికి వీల్లేకపోయిందని చెప్పు. ఎందుకు అని అడిగితే మాట్లాడకు. ఎందుకు మాట్లాడను? మా ఇంట్లో పాతకాలం నాటి అలవాట్లు, నీతి నియమాలతో మగ్గిపోయే 2 ముసలాళ్ళు ఉన్నారని చెబుతాను. వాళ్ళు నన్ను కట్టి పడేస్తున్నారని చెబుతాను అంది కసిగా. చూడు మాధురి, నీతి నియమాలు ప్రతి ఒక్కరికి ఒకటే. తాతయ్య గారి కాలంలో ఎటువంటి నియమాలుండేవో ఇప్పటికీ అవే ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీ పురుషుల నైతిక విలువలు కాలంతో పాటు మారిపోతాం. కాస్త కూర్చుని సావకాశంగా ఆలోచించు. నా మాటల్లోని అర్థం నీకు బోధపడుతుంది. నువ్వు ఆడపిల్లవైపోయావు. నీకు నేను విడమర్చి చెప్పే స్థితిలో లేను. ఒక్క మాట చెబుతాను. అనాదిగా స్త్రీకి శీలం ప్రధానం అన్నారు. అదే ప్రస్తుతం కూడా. ఆ కాలంలో స్త్రీ ఇంట్లో ఉండి గృహాన్ని చక్కదిద్దుకుని తండ్రి, భర్త, కొడుకు నీడల్లో భద్రంగా ఉండేది.
ఈ కాలంలో ఉద్యోగరీత్యా బయటకు వెళ్లి పురుషునితో సమానంగా ఉద్యోగం చేసి సంపాదిస్తోంది స్త్రీ. అంత మాత్రానికి ఆమె ప్రవర్తన విచ్చలవిడిగా ఉండొచ్చునన్న లైసెన్స్ సంఘం ఇవ్వలేదు. ఆమె ఇప్పుడు కూడా తండ్రి, భర్త, కొడుకుల రక్షణలో ఉండవలసిందే. ఆనాడు సంపాదన లేదు కాబట్టి ఆర్థిక విషయాల్లో జోక్యం కలిగించుకోలేకపోయేది. ఆర్థికంగా ఒకరి కింద ఉండవలసి వచ్చేది. కానీ ఈనాడు ఆర్జిస్తోంది. ఆర్థిక స్వాతంత్రం ఉంది. ఆమె మాటకు విలువ ఉంది. ఆర్థిక విషయాల్లో ఆమె జోక్యం కలిగించుకుని తగు రీతి వ్యవహరించగల స్తోమత సంపాదించుకుంది. దీన్ని ప్రగతి అంటారు. కానీ మాధురి, ఆమె నిర్భయంగా ఎక్కడికి వెళ్లలేదు. ఆ స్వాతంత్రం ఆమెకు సంఘం ఏనాడు ఇవ్వలేదు. ఆమె చుట్టూ అదృశ్యమైన గీతలు 3 ఎప్పటికీ గీయబడున్నాయి. వాటిని తుడిచివేసే శక్తి ఎవరికీ లేదు. ఆమె తన్ను తాను రక్షించుకుంటూ పవిత్రంగా జీవించాలి. ఆ 3 గీతల్ని తుడిచివేసుకునే శక్తి, ధైర్యం ఆమెకు లేదు. ఆ కాలంలో స్త్రీ ఎలా ఉండాలని కోరిందో సంఘం ఈనాడు కూడా అలాగే ఉండాలని కోరుతోంది. ఎంతకన్నా విడమర్చి చెప్పలేను. ఎందుకంటే నువ్వు నా చెల్లెలివి. అవునులే, పురాణాల్లో అంటూ ప్రారంభించింది. పురాణాలు అటుంచు, అవి మరీ 1000 సంవత్సరాలకు పూర్వం. మనం మాట్లాడుతోంది 100 సంవత్సరాల కాలం. ప్రతి యుగానికి యుగధర్మం అని ఉంటుంది. ఆ కాలం రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిస్థితుల్లో ఆ ప్రజలు ఒక తీరులో వ్యవహరిస్తారు. అది ఆ కాలానికి చెల్లుతుంది. ఈ కాలంలో చెల్లదు. 100 సంవత్సరాలకు పూర్వం ఒక విధవ జీవితం ఎంత నికృష్టంగా ఉండేదంటే ఆమె సహగమనం చేసేది. ఆ సంఘం దాన్ని ఒప్పుకుంది. ఆ స్త్రీ కూడా అదే మేలని భావించింది. కానీ ఈనాటి స్త్రీ జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. సహగమనం చేసే అవసరం లేకపోయింది. కానీ ఒక్కటి మాత్రం మారిపోలేదు. ఆనాటి సీత, ఆ తర్వాత ఎల్లమ్మ, పుల్లమ్మ, రాజా రామ్మోహన్ రాయ్ కాలం నాటి మంగమ్మ, వెంకమ్మ, ఈనాటి బిందు, మాధురి, లక్ష్మిలు అంతా సత్శీలురై తనువు, మనసు ఒకే ఒకరికి అంకితం చేసుకుని జీవించాలన్న నీతి సూత్రంలో మార్పు లేదు. మాధురి ఇప్పుడు నవ్వింది. గుడ్. నేను కూడా తనువు, మనసు ఒకే ఒకరికి అంకితం చేసుకుని జీవించాలనుకుంటున్నాను. ఓకే, అభ్యంతరం లేదు. ఇప్పుడే వెళుతున్నాను అని రవి కోపంతో లేచి వెళ్ళిపోయాడు. మాధురి హాయిగా నవ్వింది. ఆ తర్వాత పిచ్చిగా నవ్వింది. పెద్ద లెక్చర్ ఇచ్చాడు. హీజ్ ఎ ఫూల్ అనుకుంది మాధురి. అనుకున్నట్లుగా ఇంట్లో వాతావరణం బీభత్సంగా లేదు. భోజనాల దగ్గర అంతా మామూలుగా ఉన్నారు. రవి, తాతయ్య, తల్లి కమల ఆ సంఘటనను మరిచిపోయినట్లున్నారు. మిగతా 3 పెద్దవాళ్ళు, మగవాళ్ళు అసలేం జరగనట్లే ఉన్నారు. బెదిరిపోతూ ఎవరైనా ఏమైనా అంటే గొల్లున ఏడవాలి అనుకున్న మాధురి ఆ ప్రశాంత వాతావరణంలో స్థాయిపడి మామూలుగా మసలడానికి ప్రయత్నించింది. తల్లి కూడా మరి ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. మరుసటి రోజు మాధురి కాలేజీకి తయారై వచ్చింది. ఈ మాట తల్లి గుచ్చుగుచ్చి చూసింది. కూతురి ముస్తాబు ఎబ్బెట్టుగా లేదు. అందరితో పాటు టిఫిన్ తిని కాలేజీకి వెళుతూ తల్లికి చెప్పింది. ఆమె కూతురి రెక్క పట్టుకుని చాటుకు తీసుకువెళ్ళింది. నువ్వింకా చిన్న క్లాసులో ఉన్నావు. చక్కగా చదువుకో. మనసు లగ్నం చేసి పాఠాలు విను. ఈ ఇంటి గౌరవం మీ అందరి మీద ఆధారపడుంది. నువ్వు మా అభిష్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే నాన్నగారు ఏం చేస్తారో నీకు తెలుసు. జాగ్రత్త మాధురి. మాధురి మాట్లాడలేదు. తల్లికేసి ఒక్కసారి చూసి తల వంచుకుంది. ఇవన్నీ ఆకర్షణలు. వీటికి అర్థం లేదు. వాటికి గొప్ప అర్థాన్ని కలిగించి మనసు పాడు చేసుకోవడం బుద్ధిమంతుల లక్షణం కాదు. వర్షించని మేఘ గర్జన వల్ల మనకు లాభం లేదు. అమ్మా, నేనేం పాడు పని చేయలేదు. సరదాగా అలా స్నేహితులతో తిరిగి రావాలనుకున్నాను అంతే అంది మెల్లగా. కానీ అబద్ధం చెప్పి నీ మీద మాకున్న విశ్వాసాన్ని వమ్ము చేశావు. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఆడ మగపిల్లల మీద ఓ కన్ను వేసి ఉంచలేమమ్మా. మీకు కొంత స్వాతంత్రం ఇచ్చాం. ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ముందు ముందు ఇంకా ఎన్నో ఆకర్షణలు వస్తాయి. ప్రతిదానికి చలించే మనస్తత్వం పనికిరాదు. ఇంకొన్నాళ్లు పోతే అంతా నవ్వుకుంటావు. మాధురి వెళ్ళిపోయింది. ఒక్క అబద్ధం చెబితే ఎంత రాద్ధాంతం చేస్తున్నారు. ఇక ప్రతిరోజు ప్రతి క్షణం తనను అనుమానిస్తూ ఉంటారన్నమాట. కాలేజీలో అడుగు పెట్టగానే స్నేహితుల బృందం చుట్టుముట్టింది. మాధురి, నిన్న రాలేదేం? మేమెంతో మిస్ చేశాం. చాలా సరదాగా గడిపాం. జంటలు జంటలుగా కూర్చుని కబుర్లు చెప్పుకుని ఎన్నో గేమ్స్ ఆడుకున్నాం. పాపం అనిల్ మాత్రం ఒంటరివాడైపోయాడు తెలుసా. అనిల్కు నువ్వంటే ఎంతో ప్రేమ. చీమ చిటుక్కుమన్నా నువ్వేమోనని నిరీక్షించాడు. పాపం అతన్ని పిచ్చివాణ్ణి చేసి ఇకపై ఆడించుకు. పాపం చుట్టుకుంటుంది. గుసగుసలాడారు అమ్మాయిలు. ఈ మాటలు వినడానికెంతో ఇంపుగా ఉన్నాయి. ఆమె హృదయం ఆనందంతో పొంగిపోయింది. కోపంతో మండిపోతున్న గుండెల మీద పన్నీటి జల్లులా ఉంది.
తాతయ్య, అన్నయ్య, తల్లి చెప్పిన బుద్ధి మాటలు ఆ పన్నీటి ప్రవాహంలో మునిగిపోయినట్లుగా ఉంది. ఆ క్షణంలో ప్రేమకు సాటి మరొకటి లేదని గట్టిగా నమ్మింది మాధురి. క్లాసుకు వెళుతుంటే అనిల్ దూరం నుంచి చూశాడు. చిరునవ్వు నవ్వాడు. మాధురి పరవశించిపోయింది. తనకే ఆశ్చర్యం వేసింది. అతడు నవ్వడమేమిటి, తాను మతి పోగొట్టుకోవడమేమిటి? ఇది ఉట్టి ఆకర్షణ కాదు, ఇది నిజమైన ప్రేమ, అమర ప్రేమ అనుకుంది మాధురి. వీలు దొరికినప్పుడు అనిల్ పలకరించాడు. మీరు రాలేదు, నాకేం తోచలేదు, ఎందుకని రాలేదు? ఆత్రంగా అడిగాడు. వీలు కాలేదు అంది ముక్తసరిగా. వస్తానని మాటిచ్చారు అన్నాడు నేరారోపణ చేస్తున్నట్టు. అవును, రానందుకు క్షమించండి అంది. ఏదో చెప్పాలని, అతడితో మరి కొంతసేపు మాట్లాడాలని ఉన్నా వీలు లేకపోయింది. ఇద్దరూ విడిపోయారు. మాధురి ఆలోచిస్తోంది. ఇదే ఫారెన్ అయితేనా చక్కగా ఇద్దరూ కలిసి హాయిగా తిరిగేవారు, ఆంక్షలు విధించేవారుండరు, ఒకరిని విడిచి ఇంకొకరు ఉండేవారు కారు. ఆ మాట అనుకోవడం తడువు ఆమె చెక్కిళ్ళు సిగ్గుతో కెంపులయ్యాయి. మాధురి, అనిల్, అనిల్, మాధురి. ఆమె మస్తిష్కంలో ఆ రెండు పేర్లు పలుకుతున్నాయి. ఆ రెండు పేర్లు సుమధురంగా వినబడుతున్నాయి. ఆ రాత్రి మాధురి చదువుకుంటోంది. రవి, తల్లి ఇద్దరూ ఆమె దగ్గరకు వచ్చారు. టెస్టులు గట్రా లేవనుకుంటాను అన్నాడు రవి. లేవు అంది మాధురి. మళ్ళీ ఇద్దరూ వచ్చారు. తనను బ్రెయిన్ వాష్ చేసిగాని వదలరు, ఇదెక్కడ పేడా అనుకొని మనసులోనే వాపోయింది. మాధురి, నీకు చదువుకోవాలని లేదా అంది తల్లి. ఎందుకు లేదమ్మా, ఉంది ఆశ్చర్యంతో జవాబిచ్చింది. అయితే అన్నయ్యతో ఆ మాట ఎందుకన్నావు? ఏమాట అంది చికాగ్గా. అదే, నాతో ఆఖరినన్నావు, అదే తనువు మనసు ఒకే ఒకరికిచ్చి జీవించాలనుకుంటున్నాను. ఓ, తమాషా కన్నాను, కానీ నువ్వు తమాషా కనలేదని తెలిసింది. ఎలా తెలుసు అంది కాస్త కోపంగా. నీ క్లాస్మేట్ విద్య తల్లి, అమ్మ చిన్ననాటి స్నేహితులు. నీకు ఈ విషయం తెలీదు, ఎందుకంటే విద్య పేదపిల్ల. నువ్వు ప్రేమలేఖలు అందుకుంటున్నావని, రాస్తున్నావని తెలిసింది. మాధురి క్రోధం ఆకాశాన్నంటింది. తన తప్పు తెలిసిపోయిందన్న క్రోధంతో వేలు మరొకరి వైపు చూపించి తప్పించుకోవాలని చూసింది. నేను రాధిక ఎంతో స్నేహంగా ఉంటామని ఓరవలేక కన్నుకుట్టి అలా అబద్ధం చెప్పింది. నేను అందరితో సరదాగా మాట్లాడి హుషారుగా తిరుగుతున్నానని అసూయతో నా గురించి అలా చెప్పింది. నాకు ఫస్ట్ మార్క్ వచ్చిందని, నన్ను లెక్చరర్ మెచ్చుకున్నారని ఓరవలేకపోయింది. మా క్లాస్మేట్స్ అందరికీ నేనంటే ఎంతో ఇది. నన్ను అవమానపరచాలని అలా చెప్పిందేమో. మీరు నన్ను కోపడి నన్ను నానా మాటలంటే విద్యకు తృప్తిగా ఉంటుంది, మీకు కూడా సంతోషమేగా అంది రోషంగా. అంతే, మాధురి చెంప చెళ్ళుమంది. ఈ హఠాత్తు పరిణామానికి మాధురి నిర్ఘాంతపోయింది. తల్లి తనను కొట్టింది, అమ్మ తనను కొట్టింది. అమ్మా అంటూ రెండు చేతుల్లో మొహం కప్పుకుని ఏడవడంతో రవి తల్లిని కాస్త యువతలగా లాగి తను ముందుకెళ్ళాడు. మధు, ఎన్ని నేరాలు చేస్తున్నావమ్మా? అబద్ధం చెప్పడమే కాకుండా ఒక అమాయకురాల మీద అభాండాలు మోపి విద్యను నేరస్తురాలుగా చూపుతున్నావు. అసలు నిన్ను అడిగింది ఒకటి, నువ్వు మాట దాటేసి చెప్పేది మరొకటి. విద్యలో కూడా గట్టికురాలు, ఎంతో తెలివైంది. నువ్వు ఫస్ట్ వచ్చావని ఓరవలేక ఇలా చెప్పిందా? నిన్ను అవమానించాలని ఇలా చేసిందా? ఇదిలా తయారైందేమిటి రవి అంది తల్లి బాధగా. ఎన్నాళ్లుగానో లంకణాలు చేసినట్లు వాడిపోయింది ఆమె ముఖం. నేను ప్రేమలేఖలు రాస్తున్నానా, అందుకుంటున్నానా? ఏది చూపించండి, ప్రూఫ్ ఏది అంది ఏడుస్తూ, రోషంతో వెక్కి వెక్కి ఒక్కో మాట పలుకుతూ. అంటే విద్య నువ్వు రాసిన లేఖను తెచ్చి అమ్మకి ఇవ్వాలంటావు, లేదా నువ్వు రాసిన లేఖను మధ్యలో ఎలాగో సంపాదించి మాకు అందజేయాలంటావు. అప్పుడే అది నిజమని నమ్మొచ్చునంటావు, కరెక్ట్? కానీ ఇలాంటి విషయాలను ఒక ప్రాణ స్నేహితురాలు మరొక స్నేహితురాలికి చెప్పిందంటే వారిద్దరి మధ్య ఎంతో సన్నిహితత్వం ఉండుంటుంది. స్నేహితురాలి కూతురు చేయకూడని పనులు చేస్తుంటే ఊరక చూస్తూ కూర్చుంటే అది స్నేహం అనిపించదు. పిల్ల పెడమార్గం తొక్కితే సన్మార్గంలోకి నడిపింపజేయాలని తాపత్రయపడ్డం సహజం. ఆమె నెల రోజులుగా చెబుదామా వద్దా అని తనలో తాను ఘర్షణ పడి చివరికి చెప్పింది. సరే, ఏది ఇటు అమ్మవైపు తిరిగి సూటిగా అమ్మ కళ్ళల్లోకి చూసి అంతా ఒట్టిదే, ఒట్టి పుకారం చెప్పు, ఇప్పుడే సంతృప్తితో వెళ్ళిపోతాం అన్నాడు. మాధురి విసురుగా తలెత్తి అన్నకేసి చూసి హేళనగా అంది. మాట దాటేసి జాప్యం చేసి ఎలాగో ఒకలాగా తప్పించుకోవాలని చూసింది. తనకు టైం కావాలి. ఉత్తరాలంటూ గొడవ చేస్తున్నావు. నువ్వు ఏకంగా నీ ప్రియురాలతో తిరుగుతున్నావు, దాన్నేమంటారు? రవి బిగ్గరగా నవ్వాడు. యూ ఫూల్, నేనెక్కడా నువ్వెక్కడా, నేను నువ్వు ఒకటేనా అన్నాడు. అతడి కళ్ళు వెటకారంతో చూస్తున్నాయి.
అవును, నేను నువ్వు ఒకటేనా? నువ్వు మగాడివి, ఏది చేసినా చెల్లుతుంది. నేను ఆడదాన్ని, గుమ్మం దాటడానికే చల్లదు అంది ఇంకాస్త వెటకారంగా. మై గాడ్ మధు, రాకాసవైపోయేమిటి? నేను నీలా 17 సంవత్సరాల కన్యను కాను. ఒకవేళ 17 సంవత్సరాల ప్రాయంలో రేసిని వెంటేసుకుని షికార్లు కొట్టుంటే అమ్మ నన్ను దూలానికి వేలాడదీసి కొట్టేది. ఈనాడు నీ ఎదుట నుంచుని బుద్ధి మాటలు చెప్పేవాణ్ణి కాదు. నేను నీలా చిన్నపిల్లాన్ని కాను. నాకు 28 ఏళ్లు. ఉద్యోగం చేస్తున్నాను. స్వతంత్రంగా జీవించగలను. నాకొక వ్యక్తిత్వం ఉంది. బాధ్యతాయుత జీవితం గడుపుతున్నాను. నేను ప్రియురాలతో తిరగల వయసిది. పెళ్లాడే వయసిది. నీ కూడా పెళ్లి చేసుకోవాలంటే చెప్పు, తక్షణం ఎవరికొకరికి కట్టబెట్టేస్తాం అన్నాడు. తల్లి సహజ ఉత్సుకతతో, ఏంట్రా ఈ ప్రేసి గొడవ? నేనొక చక్కని చుక్కను ప్రేమిస్తున్నానమ్మా. దాన్ని ఎత్తి చూపుతోంది. ఆగు, పక్కదారి తొక్కకూడదు. ఏంటి చేసుకుంటావా? నాన్నగారికి చెప్పనా? నేనేం చేసుకోను అంది కర్కసంగా. గుడ్. చదువుకుంటావా? అంది ఒత్తి పలుకుతూ. ఉత్తరాలు రాయడం అందుకోవడం మాంతావా? అంది. ఆ తర్వాత దొరికిపోయినందుకు నాలుక కరుచుకుని తల వంచుకుంది. ఆ మాటకు తల్లి కొడుకులు పరస్పరం చూసుకున్నారు. విద్యతో పోట్లాట పెట్టుకున్నామంటే జాగ్రత్త బెదిరించాడు. తను ఓడిపోయింది. గబాల్న మంచం మీద పడి తనివి తీరా ఏడ్చింది. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. కొంతసేపటికి ఏడుపు ఉధృతం తగ్గింది. లేచి కూర్చుని ఇది చూడు అన్నాడు రవి. ఏంటోనని మాధురి ఇటు తిరిగింది. అమ్మా ఇచ్చే పోదాం అన్నాడు. తల్లి బొడ్లో దోపుకున్న కాగితాన్ని తీసి మాధురి ముఖం మీద కొట్టినట్లు విసిరేసింది. రవి తల్లి భుజం చుట్టూ చేయి వేసి గబగబా నడిపించుకుంటూ ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. మాధురి ఆ కాగితాన్ని తీసుకుని కంపిస్తోన్న చేతులతో తెరిచింది. ఆమె హృదయం బద్దలైనట్లుగా గుండెల మీద చేయి వేసుకుంది. అది తాను రాసిన ప్రేమలేఖ. అనిల్ అని సంబోధిస్తూ రాసిన లేఖ. దాన్ని 1000 ముక్కలుగా చించి పారేసింది. తలగళ్ళలో ముఖం దూర్చి ఏడవడం శబ్దం విన్న తల్లి కమల హృదయం భీతితో నిండింది. మెల్లగా వచ్చి కూతురి పక్కన కూర్చుని తల మీద చేయి వేసింది. ఆ స్పర్శలోని తీయదనాన్ని గుర్తించిన మాధురి చటుక్కున లేచి తల్లి భుజం మీద పడి భోరుని ఏడ్చింది. ఆమె కూతురి వీపు నిమురుతూ కూర్చుండిపోయింది. ఇక పర్వాలేదు. మాధురి ఇక ధైర్యం చేయలేదు. కమల మాధురి దగ్గర నుంచి తిన్నగా రవి దగ్గరికి వెళ్ళింది. ఈ ఇంట్లో తోటి కోడళ్ళు ఇద్దరున్నా వారికి లేని సమస్యలు తనకే ఉన్నట్లు తోచింది ఆమెకు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్న కొద్దీ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఇంట్లోని మగవాళ్లు 3 రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. వారికి గృహ విషయాలు పట్టవు. ఇల్లు చక్కదిద్దుకోవడం తెలియని వీళ్లు దేశం చక్కదిద్దుతారట. ఆమెకు నవ్వొచ్చింది. రవి హాల్లో కూర్చుని తన పజిల్ పూర్తి చేస్తున్నాడు. ఆమె వచ్చి కొడుకు దగ్గర కూర్చుంది. వెంటనే పజిల్ పక్కకు పెట్టి పెన్ను కేప పెట్టి సోఫాలో చేరబడన్నాడు. అమ్మా, నువ్వు మాధురిని సముదాయించి ఇంకా రాలేదేమా అని చూస్తున్నాను. ఆ ప్రేయసి సంగతి ఏమిటా అని నీకు ఆతృతగా ఆందోళనగా ఉండొచ్చు. కానీ నీలాంటి అమ్మకు అది ఆశ్చర్యకరంగా ఉండదు. ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్న దానివి. ఒకనాడు ఉద్యోగం చేశావు. మధ్యతరగతి అంతకు కాస్త తక్కువ వారి కుటుంబ పరిస్థితులు నీకు చక్కగా తెలుసు. ఎందుకంటే ఒకనాడు మనం కూడా అదే స్థితిలో ఉండేవాళ్ళం. తాతయ్య అస్తమానం చెప్పేవారు నీ గురించి. నువ్వు ఎంత తెలివిగలదానివో, ఎంత త్వరగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆకలింపు చేసుకుని ఉద్యోగం చేసి ఆదుకున్నావో. కానీ అమ్మా, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. పెళ్ళాడి ప్రేమించావు. కానీ ప్రేమకు నిర్వచనం నీకు తెలుసు. ఆమె నవ్వింది. సరేలేరా, అసలు సంగతి చెప్పు. వస్తున్నా మరి. నా ప్రేయసి పేరు హిమబిందు. తాను మేస్టారి కూతురు. చక్కని బొమ్మ. బిఏ బీఈడీ చదివి ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తోంది. నువ్వు ఎస్ అని నాన్న చేత ఓకే అనిపించి వెంటనే పెళ్లి జరిపించండి. లేదా రిజిస్టర్ పెళ్లి చేసుకుంటాం, అంతేగా అందామే పేలవంగా. అవును. ఒరే రవి, మీ అమ్మను అంత పైకెత్తేశావు. కానీ కొన్ని విషయాల్లో స్త్రీని కిందనే ఉంచేసింది సంఘం. మీ నాన్న, పెదనాన్న, పినతండ్రులు మార్చి ఎవరో ఒకరు మినిస్టర్ గిరిని వెలగబెడుతున్నారు. వీరిని ఒప్పించడం కష్టం. నేను నీ విషయం తెలిసి ప్రోత్సహించి నా ఇష్టాన్ని తెలియజేశానని తెలిస్తే ఆ మగవాళ్ళు 3 అగ్గేపోతారు. కనుక ఈ విషయంలో నేను జోక్యం కలిగించుకోను. నీ ఇష్ట ప్రకారం చెయ్యి. మీ తాతగారి కోడలుగా 30 సంవత్సరాలు జీవించిన నేను వద్దు అన్నానంటే నన్ను నేను హీనపరుచుకున్నట్లే అవుతుంది. అమ్మా, నువ్వు చాలా మంచిదానివి. కానీ అందరి సమక్షంలో నేను నీ వ్యతిరేకనే. గాబరా పడకు. నా సహాయార్థం రాకు.
జలయంత్రంలోంచి పడుతున్న నీరు పైనుంచి కింద పడుతూ ఆ చెలువరాతి మెట్ల మీద ముత్యాల జల్లుల్లా చింది పడుతూ ముచ్చటైన శబ్దం చేస్తున్నాయి. పిల్లలు పెద్దలు చుట్టూ చేరి ఆ సుందర దృశ్యాన్ని తిలకిస్తున్నారు. వలయాకారంలా వేయబడిన సిమెంటు బెంచీల మీద వృద్ధులు కూర్చునుండడం మామూలు. కొందరు లోకాభిరామాయణం ముచ్చటిస్తారు, కానీ కొందరు మౌనంగానే ఉండిపోతారు. అలా మౌనంగా కూర్చున్న వ్యక్తుల్లో సుందరయ్య ఒకరు. సన్నగా పొడవుగా ఉండి 70 ఏళ్లు మీద పడిన ముతక కద్దరు ధోవతి లాల్చీ వేసుకుని చేతికర్ర ఊపుకుంటూ వచ్చి పార్కులో ఓ గంటసేపు కూర్చుని వెళ్ళడం ఆయన అలవాటు. పార్కులో దీపాలు వెలిగిన తర్వాత కొంచెం సేపు కూర్చుని వెళ్ళిపోయే ఆయన ఆ వేళ 8 గంటలైనా కదల్లేదు. అతడి కళ్ళు ఎవరికోసమో ఆత్రంగా వెతుకుతున్నాయి. అతని కోరిక ఫలించినట్లు ఎవరో తాతయ్య అని పిలిచారు. సుందరయ్య సంభ్రమంగా తిరగడం, ఇద్దరు యవ్వనస్తులు అతడి ఎదుటికి రావడం ఒకేసారి జరిగింది. వారిద్దరిలో అమ్మాయి చేతులు జోడించి నమ్రతతో కాస్త ముందు కొంగింది. ఆమె నమస్కారాన్ని అందుకుని, అయితే ఇందుకేనన్నమాట నన్ను ఇక్కడ 8:30 వరకు ఆగమంది. మనవడి వైపు నవ్వుతూ చూసన్నాడు. అవును తాతయ్య, మీ కాబోయే మనవరాలు పేరు. ఇలా కూర్చోండి, వివరాలన్నీ చెప్పు. ఇంత రాత్రిని అమ్మాయిని తీసుకునొచ్చావు, పర్వాలేదా? పర్వాలేదు. అటు వాళ్లకు అంతా తెలుసు. అయితే ఇటు వీళ్లకు తెలీదన్నమాట. తాతగారి మాటలకి ఇద్దరూ నవ్వేశారు. కొంతసేపు మౌనంగా గడిచిపోయింది. ఉన్నట్లుండి రవికుమార్ అడిగాడు, తాతయ్య, తను బిందు నీకు నచ్చిందా? ఆయన గలగలా నవ్వాడు. ఈ నీలం వెలుగులో ఏం కనిపిస్తుందిరా? తాతయ్య, నువ్వు మాట తప్పించేస్తున్నావు. అవును, మీరిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసుకున్నారు. ఈ రాత్రివేళ వాళ్ళు నీతో పంపారంటే నిన్ను వాళ్ళు బాగా ఎరిగే ఉంటారు. నీ మీద మంచి విశ్వాసం, గురి నిలుపుకుని ఉంటారు. నీకు అమ్మాయి నచ్చింది. ఇంతవరకు వచ్చిన తర్వాత నువ్వు వెనక్కి వెళ్ళవు. ఎవరేమన్నా అమ్మాయి చేయి పట్టి తీరతావు. కనుక ఒకరికి నచ్చవలసిన అవసరమే లేదు. నీకు నచ్చింది చాలు. తాతయ్య, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. సంతోషం. ఇక వెళ్ళిరండి, 8:30 కావస్తోంది. ఆ అమ్మాయిని భద్రంగా ఇంట్లో వదిలిరా. ఇంట్లో చెప్పమంటావా? ఆయన లేచి చేతికర్ర తీసుకున్నాడు. ఇంతవరకు నా వివరాలే మీరు అడగలేదు అందా అమ్మాయి నేరాన్ని ఆరోపిస్తున్న దానిలా. ఆయన ఆమె వైపు తిరిగాడు. ఎడమ చెయ్యి ఆమె తల మీద వేసి ఆప్యాయంగా ఊపాడు. చూడమ్మా బిందు, నా ముద్దుల మనవడు ప్రతిరోజు సాయంత్రం అందంగా ముస్తాబై వెళుతుంటే అనుమానం వేసింది. కుర్రాళ్లతో తిరగాలంటే అంత శ్రద్ధగా తయారు కానవసరం లేదు. ఒకరోజు జింగిరి బింగిరి జుత్తు మాయమైపోయింది. నీటుగా సైడు బర్న్స్తో ఉన్న క్రాఫ్ చూసిన రోజున ఇదంతా ఎవరికోసమో అనుకుని కాస్త డిటెక్టివ్ పనిచేశాను. తేలిందేంటంటే బిందు అనే అమ్మాయి వెంట పడుతున్నాడని, ఆ పిల్ల దాసు మేస్టారి పెద్ద కూతురని, ఇంకా ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారని, అతనిది మామూలు కుటుంబమని, దాసు మేస్టారు చాలా మంచివారని, బిందు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తుందని తెలుసుకున్నాను. అయితే నువ్వు డిటెక్టివ్లను కోపంగా అంటున్న రవినాపి, కుదరచలేదురా బాబు అంటూ అందుకుని నవ్వేశాడు. ఆ పని నేనే చేశాను. తీసేసిన తహసీల్దార్ లాంటి వాణ్ణి. ఇక పనేం లేదు, కాస్త కాలక్షేపం. నువ్వే నన్ను బిందు దగ్గరికి నడిపించావు. ఆ తర్వాత అంతా అతి సులభం అయిపోయింది. తాతవైపు ఆరాధనగా చూశాడు. అయితే అందర్నీ ఒప్పిస్తావుగా? ఆతృతతో అడిగాడు. ఒప్పించడానికి ప్రయత్నిస్తాను, కానీ వాళ్ళు అంగీకరించకపోవచ్చు. నన్ను తోలనాడుకు. రవి ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది. అందుకే తాతయ్య, నువ్విలా అయిపోయావు. ఒక్క సామ ఉపాయంలో పనులు సాధించాలని చూస్తావు. ఆ మిగతా 3 డబ్బు కలిపావో ఇంకా ఆ గద్దె మీద ఉండేవాడివే సుమా. తలాడిస్తూ లాభం లేదు నువ్వు అన్నట్లు చూశాడు. నిజమేరా బాబు, ఒప్పుకుంటాను. కానీ అలాంటి గద్దె మీద కూర్చోలేను. ముళ్ళు గుచ్చుకుంటాయి, భరించలేను. ఇలాగే బాగుంది, మరి వెళ్ళిరండి. తాతయ్య సాగిపోయాడు. తల పైకెత్తి మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళుతున్న ఆ వృద్ధుడి వైపు చూసి, పూరు తాతయ్య, ఉన్నత ఆశయాల శిఖరాలను అందుకున్న వాడిని గబాలన కిందకు తోసేయాలనుకున్నారు. అలా వీలు కాలేదు. ఈయన ఆ మంత్రి పదవికి రాజీనామా ఇచ్చేశాడు. నిశ్శబ్దంగా బాధపడుతుంటాడు. తాతయ్య కనుమరుగయ్యాడు. మరో దారి వెంట ఇద్దరూ నడిచి వెళుతున్నారు. ఈ రాత్రికి తాతగారు చెప్పేస్తారా? ఓ, తాతయ్య ఏదీ నాంచరు, టపీమని చెప్పేస్తారు. మన పెళ్లి విషయంలో జోగు చేసే లాభం లేదని తెలుసు. బిందు ఇల్లు చేరగానే, మేస్టారండి, మీ అమ్మాయిని భద్రంగా తీసుకొచ్చాను, నే వెళ్ళొస్తాను.
ఈ రాత్రికి మా ఇంట్లో పెద్ద యుద్ధం జరుగుతుంది. దాని పర్యవసానం మీకు నాకు తెలుసు. కాబట్టి రిజిస్టర్ మ్యారేజీకి అంతా సిద్ధం చేయించండి. వచ్చే సోమవారం నాడు అయిపోవాలి. మేస్టారు మౌనంగా విన్నారు. రవి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భోజనానంతరం పెద తండ్రి సుబ్బయ్య, పినతండ్రి చలమయ్య, రవి తండ్రి సాంబయ్య ఆరుబయట కూర్చున్నారు. ఆడవాళ్ళింకా భోజనాలు చేస్తున్నారు. తండ్రి వారి మధ్యకొచ్చి కూర్చోవడంతో ముగ్గురు మౌనంగా ఆయన వైపు చూస్తుండిపోయారు. ఏదో మాట్లాడాల్సి ఉంటేనే గాని ఆయన అలా వచ్చి కూర్చోరు. కొడుకులతో ఆయన అసలు మాట్లాడరు. ఏదైనా అవసరమంటూ ఉంటే ఇలా వచ్చి కూర్చుంటారు. లేకపోతే భోజనానంతరం ముందర వైపు తోటలో కూర్చుని తమలపాకు నములుతూ ఆకాశాన్ని, నక్షత్రాలను, చెట్లను చూస్తూ 9-10 గంటల దాకా కూర్చుని ఆ తర్వాత లోపలికి వెళతారు. మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు ఎవరికి తోచినప్పుడు వాళ్ళొచ్చి పలకరించి వెళుతుంటారు. రవి మాత్రం ఇంట్లో ఉంటే తప్పక తాతయ్య దగ్గర ఓ గంటైనా గడుపుతాడు. బిందు దగ్గర ప్రెజెంట్ పలికిన తర్వాత రాత్రుళ్ళు తాత దగ్గర కూర్చుని ముచ్చటించడం రవికి ఎంతో ఇష్టం. తండ్రి ఈ అలవాటు తప్పించాడంటే ఏదో విశేషం ఉన్నట్లే అనుకున్నారు ఆ ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు ప్రారంభించాడు. ఏం నాన్నా, అంతా సవ్యంగా ఉంది కదా? ఏం కావాలి అని నోరు జారి కూడా అడగరు. ఓ మారడితే మీ నుంచి నాకేం కావాలరా? నేను కోరింది మీరివ్వలేకపోయారు, నాకేం కావాలి అని ఎంతో బాధపడ్డారు. ఆయనకు డబ్బుకు లోటు లేదు. పొలుకుబడికి అంతకన్నా లేదు. ఆయన పరివారం కాలంతో పాటు మారిపోయారు. అది వారి తప్పు కాదని వారంటారు. నీతి, రాజనీతి భిన్నమన్నారు. ఇంట్లో అందరూ అతన్ని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టినట్లు చూసుకుంటారు. అదే అతడికిష్టం లేదు. దిగి రావాలని, అందరిలో మసలాలని, ప్రజల కష్టసుఖాల్ని గ్రహించి సహాయం చేయడానికి వారి మధ్య తిరగాలని అతడి ఆశ. కానీ వీళ్ళు అతన్ని బంధించి వేశారు. అలాని ఆంక్షలు విధించలేదు. కొడుకుల అసాధారణ ప్రవర్తన అతన్ని బంధించి వేసింది. అందుకే అలాంటి ప్రశ్న వేశాడు. ఇప్పటి వరకు బాగానే ఉంది. దాసు మేస్టారు తెలుసు కదా? అతడా? దేవరాయ నగర్లో స్కూల్ మేస్టారు. అతడే. అలానే కంటే మన పిల్లల ఒకప్పటి లెక్కల మేస్టారంటే బాగుండేది. కొంత సన్నిహితత్వం స్ఫురించేది. చలం, నువ్వు అతడు బిఏ కలిసి చదువుకున్నట్లు గుర్తు. చలం వెంటనే అవునంటూ ఉత్సాహం చూపలేదు. అతడికి 2 కూతుళ్ళు, 1 కొడుకు. ఏం కష్టాల్లో ఉన్నాడా? ఎవరికైనా ఉద్యోగం కావాలా? పెద్ద కొడుకు తాపీగా అడిగాడు. అప్పటికి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం అతి మామూలు విషయమైనట్లు అది వారు చేస్తున్నట్లు. ముసలాయన బాధపడినా పైకి గంభీరంగానే ఉండిపోయాడు. లేదు, పెద్దమ్మాయి ట్రైనింగ్ అయ్యి ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తోంది. మిగతా 2 చదువుకుంటున్నారు. అప్పుడు రవి రంగంలోకి ప్రవేశించి కూర్చున్నాడు. మామగారు కొడుకుల దగ్గర కూర్చున్నాడని తెలిసి కోడళ్ళు గబగబా భోంచేసి వచ్చారు. ఆయన మనవడకేసి ఆప్యాయంగా చూశాడు. ఆ పిల్ల బుద్ధిమంతురాలని, చాలా అందంగా ఉంటుందని, ఉద్యోగం చేస్తుందని మన రవి ఇష్టపడ్డాడు. మీరంతా కలిసి ఆ శుభకార్యాన్ని. అతడి మాటలు పూర్తి కాలేదు. నాన్నా అని ముగ్గురు విషం కక్కినట్లరిచారు. ఆ 3 జతల కళ్ళల్లోంచి నిప్పు కణాలు రాలుతున్నట్లుంది. ఆయన శాంతంగా అన్నారు. మీరు అంగీకరించరని నాకు తెలుసు, వాడికి తెలుసు. కానీ ఒకటి మీరు గుర్తించుకుంటే మంచిది. ఈ శుభకార్యం జరిగిస్తే మీ కొలుకుబడి హెచ్చుతుంది. అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఓట్ల కోసం ఏవేవో అడ్డమైన పనులు చేశారు. రకరకాల ఉపాయాలతో గెలిచారు. ఆ ఓట్ల కోసమే ఒక మంచి కార్యం చేస్తే ఈ మారు సాంబయ్య మినిస్టర్ అవ్వడం ఖాయం. బాగా ఆలోచించుకోండి. ఎరా రవి, కథ చాలా దూరం నడిచినట్లుందే. అవును పెదనాన్న, త్వరగా పెళ్లి జరిపించండి. వాడి ధైర్యానికి ముగ్గురు విస్తుపోయారు. ఇదంతా తాతగారు నేర్పిన విద్య. కాకపోతే వీడికింత ధైర్యమా? ఆ మినిస్టర్ కూతుర్ని కోడలుగా చేసుకోవాలని అనుకుంటున్న రవి తల్లి పైకి అనేసింది. అదెలా కుదురుతుందండి? వాడికి సంబంధం కుదిరిపోయినట్లే. మీ అండ చూసుకుని ఇంత ధైర్యం చేశాడు. పెదతల్లి అంది. లేదమ్మా, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, అనుమతి ఇవ్వండి అని వీడు అడగలేదు. నా దగ్గరకు వచ్చింది ఇందాక. అంటే 2 గంటల క్రితం పార్కులో. ఇంట్లో సంభాషణ ప్రారంభించమని కోరాడు. పిల్ల నచ్చిందా అని అడిగాను. నచ్చిందన్నారు. చేయుతనివ్వడానికి సిద్ధపడ్డారు, అంతేగా? పెద్ద కొడలు వ్యంగ్యంగా అంది. లేదు, ఆ రెంటికి నేనిచ్చిన సమాధానం వేరు. మీ అందరికీ ఈ విషయం చెబుతానన్నాను. మీరు అంగీకరించకపోవచ్చు. పోవచ్చేంటి? అంగీకరించరని అన్నాను. దానికి వాడేమన్నాడు వినండి. అందుకే తాతయ్య, నువ్విలా అయిపోయావు అన్నాడు. చూసారా,
ఈ 28 సంవత్సరాలుగా నాలో పేరుకుపోయిన బలహీనతల్ని ఎత్తి చూపాడు. నేనేం కోల్పోయానో నాకు తెలుసు. కానీ వీడికి కూడా తెలిసిందంటే వాడిలోని లక్షణాలు నాకు హితవైనవే అని గ్రహించాను. ఈ నేలకు నా రక్తంలోని ఓ కణువు వీడిలో ఉందని గ్రహించాను. మీ కొడుకు మీ ఇష్టం. ఆయన లేచి వెళ్ళిపోయారు. రవి తాతయ్య వైపు దిగ్భ్రాంతితో చూస్తుండిపోయాడు. ఆయన కనుమరుగవగానే అంతా ఒక్కసారి తమ నిరసనను ప్రకటించారు. రవిని అవి శరాఘాతాల్లా తాకాలని వారి అభిప్రాయం. కాని రవి వాటన్నిటినీ వింటూ ఏమీ పట్టనట్లు ఊరుకున్నాడు. అవన్నీ మామూలు పదాలు. వాటికి అర్థం పర్థం లేదు. వంశ మర్యాద, ఐశ్వర్యం, పలుకుబడి, హోదా, ఉన్నత పదవులు, ఎంఏ డిగ్రీలు, బంగారం, డబ్బు, సంపన్నులైన వియ్యంకులు. సిగ్గుచేటు బాబోయ్, ఎన్ని! రవి చిన్నపిల్లవాళ్ల వాటిని లెక్కబెట్టుకుంటున్నాడు. రవి అలా మౌనంగా వినడం ఆశాజనకంగా ఉంది. అరగంటకు అంతా ఆగారు. పెద్ద తండ్రి దగ్గర చేరికెక్కువ. బొజ్జగింపుగా అన్నాడు. రవి, చూడు బాబు, ఏదో తొందరపడుంటావు. రేపే వెళ్ళి మన వాళ్ల పిల్లని చూసిరా, అంతే. ఆ పిల్ల కోతి కొండముచ్చు కాదు, చాలా చక్కటి పిల్ల అని మీ అమ్మంటోంది. మౌనవ్రత భంగం చేసినట్టు అన్నాడు. బిందు చాలా చక్కగా ఉంటుంది. మాస్టారు చాలా మంచివారు. మీరు ఒప్పుకోరని నాకు తెలుసు. సోమవారం రిజిస్టర్ మ్యారేజీ చేసుకుంటున్నాం. ఇది మాస్టర్ గారికి కూడా ఇష్టం లేదు. కానీ మా ఇద్దరికి సంబంధించిన విషయం ఇది. బిందు మైండ్రేం కాదు. అయితే నీ మనసు మార్చుకోవన్నమాట. తండ్రి ఉగ్రుడయ్యాడు. రవి తండ్రి వంక ఒక క్షణం చూసి లేచి నుంచున్నాడు. నాన్న, పెదనాన్న, బాబాయ్, మీ ఆశయాలు, నమ్మకాలు, మీ మనసులు క్షణక్షణానికి మారుతుంటాయి. మాట తప్పడం మీకు అలవాటే గాని నాకు అలవాట్లేదు. నన్ను క్షమించండి. మీ ప్రభావానికి నేను లొంగిపోను. వాళ్ళు తేరుకునేసరికి రవి వెళ్ళిపోయాడు. ఎంత మాటన్నాడు! తమ ముగ్గురి సంతానం 14 మంది. ఆ 13 లేని తెగింపు, ధైర్యం వీడిలో ఉన్నాయి. ఆడవాళ్లు మెల్లగా జారుకున్నారు. భర్త, బావ, మరిది వాళ్ళెదుట చిన్నతనంగా ఫీల్ అవడం బావుండదని రవి తల్లి సైగ చేసి లేచి వెళ్ళిపోయింది. ముగ్గురు ఆలోచిస్తూ విడిపోయారు. ఆడవాళ్లు ముగ్గురు విడిపోయి తమ తమ గదులు చేరుకున్నారు. ఆ 6 గతాన్ని పునరావృతం చేసుకుంటూ అశాంతితో ఉన్నారు. కాని ప్రతి ఒక్కరూ రవి ఈ విధంగా తయారవడానికి కారణం తండ్రే అని దృఢంగా నమ్మారు. ముగ్గురు పెద్దలు ఏకమై ఈ పెళ్లి కానివ్వకుండా చెయ్యాలి. వారు చేతకాని చెమటలు కారు. ఉదయాన ముగ్గురు కలిసి మేస్టర్ కోసం కబురు పెట్టారు. ఆయన వెంటనే వచ్చారు. మామూలుగా వారు మేస్టార్ని గౌరవంగా చూసేవారు. అంతేగాక చలమై మేస్టారు ఇద్దరు చనువుగా పేర్లతో పిలుచుకుంటారు. ఆ వేళ అతడు లోపలికి రాగానే ముగ్గురు వాడి చూపులతో ఆహ్వానించారు. కొంతసేపు నుంచుని ముగ్గురికి నమస్కరిస్తూనే అటు ఇటు చూశాడు. ఆ దరిదాపుల్లో పెద్దయ్య సుందరయ్య ఉంటాడేమోనని అతడి ఆశ. ఏం దాసు, నిన్ను పిలిపించడానికి కారణం ఊహించుకునుంటావు? అవునండి, ఎవరికైనా ట్యూషన్ చెప్పాలేమో. ఎన్ని గంటలు? ఆగాగు, గద్దించాడు పెద్ద కొడుకు సుబ్బయ్య. కూర్చోమని అనలేదు వాళ్ళు. దాసు ఇబ్బందిగా కదిలాడు. మాతో వియ్యమందాలను చూస్తున్నామని విన్నాం. దాసు ఎదురు చూస్తోన్న క్షణం రాని వచ్చింది. తను తొణకకూడదు. అతి చాకచక్యంతో తన పరువు నిలుపుకోవాలి. లేదండి, మీతో వియ్యమందాలని నేను చూడడం లేదు. అయితే మేం విన్నమాట సంగతేంటి? బాబు, మీరేం విన్నారో నాకు చెప్పలేదు. అదే, మా రవి సాంబయ్య కొడుకు మీ పిల్లని చేసుకుంటానన్నాడట. చేసుకుంటానని అంటున్నాడట, కాని చేసుకోలేదు అన్నాడు వినయంగా. ఇది జరగడానికి వీల్లేదు. నీ పిల్లను అదుపాజ్ఞంలో పెట్టుకో. మేము నువ్వు దేనిలో సరిసమానులం. రవికి చెప్పు, ఆ పిల్లను అతడికిచ్చి పెళ్లి చేశావంటే ఏం జరగకూడదో అది జరుగుతుంది. జాగ్రత్త. అయ్యా, పిల్లను అదుపాజ్ఞంలో పెట్టి చదివించాను. ప్రస్తుతం ఆమె నా ఆధీనంలో లేదు. ఏం, అప్పుడే రవి ఆధీనంలోకి వెళ్ళిపోయిందా? అతడు ఉగ్రుడయ్యాడు. లేదు బాబు, ఆ అమ్మాయికి మైనారిటీ తీరింది కదా. నా మాట విననవసరం లేదు. చెప్పాను, కానీ నా మాట వినే స్థితి నుంచి దాటిపోయింది. అదంతా మాకు అనవసరం. నువ్వు ఈ వివాహం జరిపించావంటే నీ ఇంటిల్పాదికి గంజినీళ్లు దొరకవు. బాబు, ఈ పెళ్లి నేను జరిపించను. 4 అక్షర ముక్కలు చెప్పుకుని బ్రతికేవాణ్ణి. గుట్టుగా సంసారం జరుపుకుంటున్నాను. నా నిస్సహాయతను గుర్తించి ఆదరించండి. చేతులు జోడించాడు. అతడి కంఠం రుద్ధమైంది. కళ్ళు వాల్చేసుకున్నాడు. అంతవరకు నుంచునే ఉన్నాడు. అప్పుడు ప్రవేశించాడు సుందరయ్య. ఏం దాసు అని పలకరించాడు. దాసు హృదయంలోని మంటలు ఆ పిలుపుతో చల్లారాయి.
కానీ లోక్యం తెలిసిన మనిషి కనుక ముఖం ఎత్తలేదు. తన ముఖంలో ఈషన్ మాత్రం ఆనందరేఖ కనబడినా సర్వనాశనం అవుతుంది. అలాగే నిలబడి, పెదబాబు గారు నమస్కారం అన్నాడు. ఆయన రాక ఆ ముగ్గురికి అసంతృప్తి కలిగించింది. ఈ సమయంలో ఇక్కడికి ఎందుకొచ్చాడు ఈ ముసలాడు అన్నంత కోపం వచ్చింది. కానీ ముగ్గురు పరస్పరం చూసుకుని గంభీరంగా ఉండిపోయారు. ఇక వెళ్ళు, చెప్పింది జ్ఞాపకం పెట్టుకో అన్నాడు సుబ్బయ్య. అందరికీ మరోమారు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఏంటి ఇలా వచ్చాడు, పిలిపించారా? అవునానా అన్నాడు చలం ముక్తసరిగా. సుందరయ్య మరి మాటలు పెంచలేదు. పేపర్ అందుకుని చదవడంలో నిమగ్నుడయ్యాడు. ఈ సమస్యను విడదీయగల శక్తి ఒక్క సుందరయ్యకే ఉందని ఆ ముగ్గురికి తెలుసు. కానీ తండ్రి ఈ విషయంలో తమ మాట వింటాడా? ప్రయత్నించాలి. నాన్నా, రవి ఆ పిల్లను పెళ్ళాడకుండా చూడలేవా? అతడు నవ్వాడు. ఆ నవ్వు అతడి కళ్ళ మీదకి నీటి పొరలను రప్పించింది. మీరు చాలా వింతగా మాట్లాడుతున్నారు. ఈ ఇంట్లో నా మాట ఎవరు వింటున్నారు? నాయనా రవి, ఆ పిల్లను పెళ్లి చేసుకోవద్దు అంటే వింటాడా? దానికి తగిన జవాబు వాడి వద్ద సిద్ధంగా ఉంది. రవి అంతా సిద్ధం చేసుకుని ఒక తీర్మానానికి వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పాడు. వినండి, నాకు చెప్పాడు, నా సలహా అడగలేదు. వాడికి అదొక పెద్ద సమస్యగా లేదు. తను ఆ పిల్లను ప్రేమించాడట. వంశ గౌరవం, డబ్బు, హోదాలు వాడి నిఘంటువులో లేవు. పిల్ల నచ్చిందట, బుద్ధి నచ్చిందట, చదువుకుందట, తన జీవిత భాగస్వామినిగా ఉండదగిందట. నేనేమీ చెప్పలేను. నేను వద్దు అనే స్థితిలో లేను. ఎందుకంటే ఒకప్పుడు ఈ చేతుల మీదుగా ఎందరివో పెళ్లిళ్లు జరిపించాను. ఆ పెళ్లిళ్ల తాలూకా సంఘటనలు, పత్రికల్లో ప్రచురించిన చిత్రాలు, నాకు జరిపిన సన్మానాలు అన్నీ మీకు తెలిసినవే. ఒరే చలం, నువ్వు చిన్నవాడివి. ఆ కటింగ్స్ చూసావో లేదో? విధవ వివాహాలు జరిపించినప్పుడు పేడ నీళ్లు చెల్లిన వాళ్ళు ఉన్నారు, పన్నీరు చెల్లిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క సత్కార్యం శిక్షింపబడకుండా పోదు అన్న సత్యాన్ని గుర్తించాను. ఎవ్రీ గుడ్ డీడ్ డస్ నాట్ గో అన్పనిష్డ్. ఎంత బాగా చెప్పారు. నా చరిత్ర పుటలలో ఇటువంటి వివాహాలను గురించిన ఉదంతాలుంటే ఈనాడు నేను రవిని వద్దనగలనా? నా నోట ఆ మాట వచ్చిన తక్షణం ఆ చరిత్ర పుటల మీద పేడనీళ్లు చెల్లినట్టే. నేను మౌనంగానే ఉండిపోతాన్రా. నాకు చేతనైంది ఈ రోజుల్లో అదొక్కటే. నాన్న, ఒక్క మాట చెప్పు. రవి మాటకు తిరుగులేదా? లేదు. మనం బలవంతంగా మనకు నచ్చిన పిల్లని తెచ్చి పెళ్లి చేస్తే, రవిని ఇల్లు కదలకుండా చేస్తే, ఆ పిల్లను ఊళ్ళో లేకుండా చేస్తే, వాడికి ఈ ఆస్తిలో వాటా లేకుండా చేస్తామని బెదిరిస్తే, కొడుకులు మార్గాన్వేషణలో రకరకాలుగా అనుకుంటుంటే సుందరయ్య నవ్వాడు. అతడు హాయిగా నవ్వినట్లుగా ధ్వనించింది. ముగ్గురు తండ్రి వంక చికాకు పడిపోతూ చూశారు. మీరు చిన్నపిల్లలా మాట్లాడుకుంటున్నారా నాయనా అని మళ్లీ నవ్వాడు. ఎన్నాళ్లకు అతడు అంత స్వేచ్ఛగా నవ్వగలుగుతున్నాడు. రవిని కట్టుదిట్టాల్లో పెట్టలేరు. ఇక ఆ పిల్లను ఎక్కడికో పంపేస్తామంటున్నారు. మీ పదవులకే ముప్పు కలుగుతుంది, జాగ్రత్త. ఎవరో మినిస్టర్ కూతుర్ని మీరు కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్నారు కదా. వాళ్ళు ఇష్టం లేని పిల్లవాణ్ణి అల్లుడిగా స్వీకరించలేరు. మనవాడు పెళ్లికి ముందర లేచి నుంచుని నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని గట్టిగా అరిచి చెప్పినా చెప్పగలడు. ఈరోజు గుంటూరు దగ్గర ఏం జరిగింది? ఆస్తులు కలుపుకోవాలని అటువారు ఇటువైపు వారు పెళ్లి నిశ్చయం చేశారు. ఆ అమ్మాయి గుంటూరులో BA చదువుతోంది. అక్కడ MA చదివి లెక్చరర్గా వచ్చిన కుర్రవాణ్ణి ప్రేమించింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో తల్లిదండ్రుల నుంచి కబురు అందింది, పెళ్లి చూపులకు రమ్మనమని. వెళ్ళింది. వద్దు అని గొడవ చేసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదు. అలాగే అబ్బాయి కూడా. ఈ పిల్ల వద్దని అతడు గొడవ చేశాడు. కానీ ఆ తల్లిదండ్రులు వినలేదు. పెళ్లి నిశ్చయమైంది. అంతా 2 వారాల టైంలో జరిగిపోవాలని అటువైపు వారు ఇటువైపు వారు అవసరపడ్డారు. ఎవరి బాధ వాళ్ళదే. మీ పిల్లను చేసుకోవడానికి మా వాడికి ఇష్టం లేదని వీళ్ళు అనే స్థితిలో లేరు. అలాగే అవతల వాళ్ళును. పెళ్ళైపోతే చాలు, అంతా సర్దుకుపోతారు అనుకున్నారు. ఆ పిల్లను మరి గుంటూరు పంపలేదు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పన్నాగం పన్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ అబ్బాయి ఎంతో బుద్ధిగా మంగళస్నానం చేశాడు. వరస ఉన్న వాళ్ల సరసాలకు తగినట్లు సరసమాడాడు. అటు అమ్మాయి అణకోగా సిగ్గుల మొగ్గల అలరారింది. పెళ్లికి అమ్మాయి స్నేహితులు, అబ్బాయి స్నేహితులు చాలామంది వచ్చారు. వధూవరులు పెళ్లిపేటల మీద కూర్చున్నారు. వారి చుట్టూ స్నేహితుల బృందం. అదొక పెట్టని గోడ. మేళం, అధిపతుల సందడి, సెంటు వాసనల గుబాళింపులతో ఆ పందిరి సందడిగా ఉంది. ఆ గడియ రానే వచ్చింది. మంత్రాలు కంఠమెత్తి చదువుతున్నాడు పురోహితుడు.
ఊపిరి తీసుకునే సమయంలో అతడి ఛాతీ తల కదలికల్లో ఊగుతోన్న పిలకను చూసి పిల్ల గుంపు అమితానందంతో కిలకిలా నవ్వుతున్నారు. ఆ గడియలోని గంభీరత గాని, రెండు ప్రాణాలను కలుపుతూ అదృశ్యమైన బంధంతో వారిని ఎడబాపు లేని వారినిగా ఒకటిగా చేసే తీయనైన సృష్టి వైచిత్ర్యాన్ని గాని ఆ చిన్నపిల్లల గ్రహింపుకు రాలేదు. కిలకిలా నవ్వులు, మేళం స్థాయి హెచ్చింది. అప్పుడే మినిస్టర్ గారు, సుందరయ్య గారు రావడంతో కొందరు పెద్దలు వారిని ఆహ్వానించే పనిలో నిమగ్నమైన క్షణంలో మాంగళ్యధారణకు తయారయ్యారు. సూత్రాన్ని పట్టుకుని వరుడు లేచి నుంచుని వంగాడు. స్నేహితుల చేతులు ఆ అమ్మాయి పూలజడను పైకెత్తి పట్టుకున్నాయి. ఆ గుంపులో అబ్బాయి ఎన్ని చేతులు, ఎంత భారమైన పూలమాలలో! అయ్యా, మంగళసూత్రం కట్టండి. అయ్యో అయ్యో అని పురోహితుడు ఒక్క ఊపున లేచి నుంచున్నాడు. వరుడు ఖాళీ చేతులతో లేచి నుంచున్నాడు. వధువు వెనకాతలుగా ఉన్న అబ్బాయి గబగబా మూడు ముళ్ళు వేసేశాడు. ఆ అమ్మాయి తల పైకెత్తి భర్త వంక చూసి సంతృప్తిగా చిరునవ్వు నవ్వింది. మంగళసూత్రం కట్టని వరుడు చేతులు దులుపుకుని చేటంత ముఖంతో లేచి పక్కకు వెళుతూ తన మెడలోని పూలమాలను లెక్చరర్ మెడలో వేశాడు. అంతా కలిసి నిమిషం పట్టలేదు. అంతా గోలగోలగా అరుస్తూ ఇరుపక్షాల వారు లేచి నుంచున్నారు. ఏం జరిగింది, ఏం జరిగింది? ప్రతి ఒక్కరి నోట ఇదే మాట. బాంబు పేలిన జనమంతా గగ్గోలు పడరు. మాట మెల్లగా సుందరయ్య చెవిన పడింది. ఆయన మెల్లగా మండపం దగ్గరకొచ్చారు. పురోహితుడు గాబరాగా చెప్తున్నాడు. అయ్యా, కట్టండి అనగానే కడుతున్నారు అనుకున్నాను. అంతా గుంపు స్నేహితులంటూ ఆ పిల్లలు చుట్టూ కూర్చున్నారు. ఎప్పుడొచ్చారో ఈయన ఆ సూత్రాన్ని కట్టేశారు. పెళ్ళికొడుకు నుంచి అతడు అందుకోవడం నేను చూడలేదు. పాపం, అతడి పిలక ఊగడం లేదు. భయంతో అతడి కంఠం కంపిస్తోంది. మినిస్టర్ గారు అందున పెద్దవారు జోక్యం కలిగించుకోవడంతో పందిట్లో ఒక విధమైన నిశ్శబ్దత, కుతూహలంతో అందరి కళ్ళు అతని మీద కేంద్రీకృతమయ్యాయి. బాబు, నువ్వెవరు అని అతన్ని ప్రశ్నించాడు. అబ్బాయి నమస్కరించి అన్నాడు. నా పేరు సురేష్ చంద్ర. ఎంఏ చదివానండి. గుంటూరులో లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈ పెళ్ళంటే వరుడు ప్రసాదరావుకు గాని వధువు రాధకు గాని ఇష్టం లేదు. నేను రాధ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ పెద్దలు విముఖత చూపడంతో ఇలా చేయవలసి వచ్చింది. వెంటనే వధూవరుల తండ్రులు వాగ్యుద్ధానికి లేచారు. సుందరయ్య చేతులెత్తి వారిని శాంతింపజేశారు. మీరంతా పెద్దలు, సావధానంగా ఆలోచించండి. ఆ అమ్మాయి జీవితం ఈ అబ్బాయితో ముడిపడిపోయింది. ఆ అబ్బాయి వేసిన ఆ మూడు ముళ్ళు విప్పించి మళ్ళీ కట్టించలేమని మనందరికీ తెలిసిన విషయమే. అందుకని ఈ పెళ్లి తంతు జరిపించేయండి. వధూవరులు చదువుకున్నారు. ఆ అబ్బాయి లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ ఇష్టపడి చేసుకున్నారు. వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని ఆశించి ఆశీర్వదించుదాం అంటూ అక్షంతలు వేశారు. పందిట్లోని వారు కొందరు అక్షంతలు జల్లారు. కొందరు మూతులు బిగించుకుని కూర్చున్నారు. ఒక గుంపు లేచింది వెళ్ళిపోవడానికి. కాని ప్రసాదొచ్చి వాళ్లను ఆపు చేశాడు. రాధ తండ్రి బ్రతిమలాడాడు. సుందరయ్య కూర్చోమని సైగ చేశాడు. విధిలేక కూర్చున్నారు. ప్రసాద్ పెళ్లి వేషం తీసేసి ప్యాంటు షర్టుతో వచ్చాడు. మిగతా పెళ్లితంతు త్వరగానే ముగించారు. ఆ తర్వాత చాలా గొడవ అయిందట. కాని రాధ, చంద్ర భార్యాభర్తలయ్యారు. అంతే చాలు. ఆనాడు గుంటూరు దగ్గర పెళ్లి ఈ విధంగా జరిగింది. సుందరయ్య ఆ పెళ్లిలో తాను వహించిన పాత్రను పూర్తిగా ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు, ఒక్క రవికి తప్ప. ఒకనాడు రవికి ఈ పెళ్లి ఉదంతం చెబుతూ, అంతకు క్రితం నేను 2 విధవల పెళ్లిళ్లు చేయించినట్లు విన్న సురేష్ చంద్ర నా దగ్గరకొచ్చి రాధతో పెళ్లి జరిపించమని కోరాడు. మరుసటి రోజు సురేష్ చంద్ర, ప్రసాదు ఇద్దరూ వచ్చారు. ముహూర్త సమయానికి నేనొచ్చి అందరి దృష్టి తన వైపు మళ్లేలా చేస్తానని, ఆ సమయంలో సురేష్ చేత తాళి కట్టించమని చెప్పాను. రవి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తాతయ్య, భలే చేశావు, నీకు నా అభినందనలు. థ్యాంక్స్ రా రవి అన్నాడు. ఆనాటి పెళ్లి స్మృతి పదంలో మిదిలింది. అది కొడుకులకు గుర్తు చేస్తూ ఆ సంఘటనను మరోమారు చెప్పాడు. దాదాపు 20 ఏళ్ల నాడు ఆ పిల్ల, ఆ పిల్లవాడు అంత ధైర్యం చేశారు. అలాగే మనవాడు చేయడన్న నమ్మకం ఏముంది? పెళ్లిపేట్ల మీదకి రాకుండానే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎలుగెత్తి చెబితే ఏం చేస్తారు? అయితే వాడికి ఒక చిల్లి గవ్వ ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. ప్రేమతో కడుపు నిండదు, రవి తండ్రి అన్నాడు. అవును, ప్రేమ అనేది అన్నం పెట్టదు. ప్రేమ ప్రేమ అంటూ మంత్రంలా జపిస్తే కడుపు నిండదు. ప్రేమ అనేది హృదయాన్ని ఆవరిస్తే వారికి ఇహలోకంలోని సాధక బాధకాలు తేలిగ్గా కనిపిస్తాయి. ఎన్ని అడ్డంకులొచ్చినా ధీరులై ముందుకు సాగిపోగలరు.
మీరు ముగ్గురు ఒక్క మాట మీదుండి రవికి చిల్లి కాని ఇవ్వకపోతే వాడు నా దగ్గరకు వస్తే నేను లేదు అనలేను అన్నాడు సుందరయ్య సీరియస్గా. అదో నాన్న, నువ్వు కూడా మాతో చేరితే మనం నలుగురం ఒక మాట మీద నుంచోగలం. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన రవి క్లుప్తమైన జీవిత విధానానికి అలవాటు పడలేడు. లేమికి భయపడని వాడు ఉండడు. నిజమే, కానీ నేను ఏనాడో మీతో ఏకీభవించడం మానేశాను. నేను మీకు వేరుగా దూరంగా ఉండాలని మీరు కోరారు. ఈనాడు మనం నలుగురం అని మాట్లాడుతున్నారే, వద్దు, ఇలాగే సాగిపోనివ్వండి. ఈ చర్చ ఇక ఆపు చేస్తే మంచిది. ఒక్క మాట చెప్పనియండి. రవి ఏ విధంగా బాధపడినా నేను సహించలేను. ఇంతవరకు నా విషయంలో నేను ఏ నిర్ణయానికి వచ్చినా అది నా మట్టుకే పరిమితమైంది. నేను రాజీనామా ఇచ్చానంటే అది నా స్వవిషయం. దానివల్ల బాధపడినా సంతోషించినా నేనే. కానీ రవి విషయం అలా కాదు. వాడి జీవితం సాఫీగా ఆనందంగా కొనసాగాలి. ఈ విషయంలో నేను మీకు విరుద్ధంగానే ఉంటాను. ఒక్క సలహా, రవికి మీరు పెళ్లి చేయనవసరం లేదు. వాడిని వదిలేయండి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. అలా అయితే మీ గౌరవం నిలుస్తుంది. తండ్రి మీద నిప్పులు పోస్తున్నట్లు చూశారు. ఆయన గట్టిగా సలహాలివ్వడం ఏనాడో మానేశాడు. తండ్రిని అనామకుడిగా ఒక మూలకు తోసేసి తాము విచ్చలవిడిగా రాజకీయ రంగంలో విహరిస్తూ ఆనందిస్తున్నారు. ఆయన ఏ విషయంలోనూ జోక్యం కలిగించుకోవడం లేదు. మరబొమ్మలా అతడు ఇంట్లో మసలాలని వారి ఆశ. అలాగే ఒక బొమ్మలాగానే తిరుగుతున్నాడు సుందరయ్య. కాని ఈనాడు ఆ బొమ్మకు ప్రాణం వచ్చింది. మనవడి విషయంలో ఒక తీర్మానానికి వచ్చాడు. దృఢ నిశ్చయుడై ఆ సలహా ఇచ్చాడు. అలా కాదు నాన్న, ఏం చూసుకుని ఆ పిల్లను ఈ ఇంటి కోడలుగా తెచ్చుకుంటాం? మీరెలా పెరిగారు? ఎంత ఉన్నత పదవులు అలంకరించారు? మీ కోడళ్ళు ఒక్కొక్కరు ఎంత గౌరవనీయ కుటుంబాల నుంచి వచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మన ఇంటికొచ్చే అతిథులకు, స్నేహితులకు ఆ పిల్లను గురించి ఏం చెప్పుకుందాం? ఒక బడిపంతుల కూతురని, ఎలిమెంటరీ స్కూల్లో ఉద్యోగం చేస్తుందని చెబుదామా? మన పిల్లలకు ట్యూషన్ చెప్పిన మాస్టర్ కూతురని చెబుదామా? అతడి సిరి సంపదల గురించి మనం ఏం చెప్పుకోగలం? కట్నం ఎంత ఇచ్చారని చెప్పుకోలేం. ఎందుకంటే మీకు కట్నం తీసుకోవడం ఇష్టం లేదని అందరికీ తెలుసు. మీ ఆశయాన్ని గౌరవిస్తున్నాం. కానీ రవికి వాళ్ళు ఎటువంటి బహుమతులు ఇచ్చారో ఏం చెప్పుకోగలం? మాస్టారు అంత మామూలు, అతి మామూలు వ్యక్తి కూతురు ఇంటి కోడలుగా ఎలా రాగలదు నాన్న? నువ్వే ఆలోచించి చెప్పు. రేపు గవర్నర్ సతీమణే వస్తుంది. ఆమెకు ఏమని చెబుతావు? లేదా మన కలెక్టర్ గారే వస్తారు, ఏమని చెప్పుకోగలవు? మన శిరస్సులు సిగ్గుతో వాలిపోవలసిందేనా? సుబ్బయ్య అన్నాడు. ఉద్రిక్తుడై ఎలక్షన్ మీటింగులు మాట్లాడినట్టు మాట్లాడుతున్న కొడుకు వంక జాలి దృక్కులను ప్రసరిస్తూ మౌనంగా విన్నాడు. అతడు ఆపిన వెంటనే సుందరయ్య తలెత్తి ముగ్గురు వైపు చూశాడు. మీ చిన్నతనం మీకు గుర్తులేదా నాయనా? మనం ఎంత సాధారణ కుటుంబంలో, అది ఉమ్మడి కుటుంబంలో ఉన్నామో మరిచిపోయారా? మీ తాతయ్య మునగకాయలు మూట కట్టిస్తే సుబ్బయ్య, నువ్వు కాదు కూరలమ్మే దుకాణానికి ఇచ్చొచ్చేవాడివి. ఇలాగే ఎన్నో జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. నేను స్వాతంత్ర సమరంలో జైలుకెళితే మీరు మీ అమ్మ ఎలా జీవించారు? మీరు ముగ్గురు చదువు మానేసి ఇంట్లో కూర్చున్నారు. అవన్నీ మన జ్ఞాపకం పెట్టుకుని మాస్టర్ని, అతడి కూతుర్ని పరిచయం చేయడానికి అట్టే ఆలోచించనవసరం లేదు. నానా, అది జరిగిపోయిన కాలం. అది అప్రస్తుతం. కాలం మారింది. మన స్థితిగతులు మారాయి. కాలంతో పాటు మనం కూడా మారాం. శిఖరాగ్రభాగం చేరిన తర్వాత నీలి మేఘాలను చూస్తూ, స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, బంగారు ఛాయలతో నిండిన ప్రకృతి సౌందర్యాన్ని చూడవలసిందే గాని మనం దాటి వెళ్లిన పెంట కుప్పలను, ముళ్లను చూడకూడదు. అవునరా, చాలా బాగా చెప్పావు. దాటేసిన పెంట కుప్పలను చూడకూడదు. కానీ నువ్వు నుంచున్న ఆ స్థలం మట్టిరాళ్ల మయమని మరిచిపోకూడదు. నీ 2 పాదాల కింద ఉన్న భూమి మామూలు మట్టి. అదంతా సరే, ఆ పిల్లని గురించి ఏమని చెప్పుకోగలం అని కదూ మీ బాధ? వినండి. ఎలా చెబుతానంటే, అయ్యా, ఈ మా మనవరాలు మా చలం క్లాస్మేట్ కూతురు అని అంటాను. సుందరయ్య కళ్ళు ఆనందంతో మిలమిలా మెరిశాయి. ఆ నవ్వు ఎంతో స్వచ్ఛంగా పసిపాప నవ్వులా ఉన్నప్పటికీ తండ్రి తమ మీద పగ తీర్చుకోవాలని ఇలా చేస్తున్నాడన్న అభిప్రాయంలో వారు ముగ్గురు పళ్ళు కొరుక్కుని మౌనంగా ఉండిపోయారు. ఆయన ఈ మారు నిజంగానే పేపరు పఠనంలో నిమగ్నమైపోయారు. వారికి తెలుసు, ఈనాడు తమ తండ్రి దేనిలోనూ జోక్యం కలిగించుకోవడం లేదు. తమ జీవితాలు రాజకీయ నాటక రంగంలో ఎటువంటి పాత్రలను పోషిస్తున్నారో తెలిసినా ఊరుకుంటున్నాడు. వీళ్లు తండ్రి సలహాలు అడగడం మానేశారు. అతడి సలహా పాటించలేనప్పుడు సలహా అడగడంలో అర్థం లేదన్న నిర్ధారణకొచ్చారు. కానీ అతడు పొట్టు పట్టాడంటే వదలడని కూడా తెలుసు. న్యాయానికి నిలబడి న్యాయం, ధర్మం కోసం పోటుబడిన తండ్రి ఈ విషయంలో తమ మాట వినడని కూడా తెలుసు. తండ్రిని ఎదిరించలేరు, అలాని రవిని శిక్షించలేరు.
వాళ్ళు రవి విషయంలో తీవ్రమైన చర్య తీసుకుంటారేమోనని మళ్ళీ హెచ్చరించాడు. రవి ఏ విధంగానూ కష్టపడకూడదు. వాడు నా మనవడని మీరు గుర్తించుకోండి. ఆ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు లేచి వెళ్లిపోయిన వెంటనే ముగ్గురు కోడళ్ళు వచ్చి పక్కగా కూర్చున్నారు. వాళ్ళు ఎందుకొచ్చారో తెలుసుకుని వెంటనే వాళ్ళు నోర్లు విప్పకముందే అన్నాడు, మనకు కావలసింది మంచి పిల్ల, పరువుగా బ్రతికిన పిల్ల, రవికి నచ్చిన పిల్ల. దాసు మేస్టారి కుటుంబం మనకు తెలుసు. దాసు మన చలం క్లాస్మేటు. రవి 2 రోజుల్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వస్తాడు. మీకు చెప్పాడా? లేదు. ఆ మాత్రం తెలీదా మీకు? మీరంతా దీనికి వ్యతిరేకమని తెలిసిపోయిందిగా. జాగు చేస్తే ఏం చేస్తారనుకుని త్వరపడచ్చు. అంతలో అక్కడికి రవొచ్చాడు. తల్లి, పెద్ద తల్లి, చిన్నమ్మ ఉన్నారు. ఓ క్షణం తల్లికేసి చూశాడు. తాతయ్య దగ్గరికి వెళ్ళి అన్నాడు, తాతయ్య, అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, రేపు మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి. మీరంతా రావాలని నా కోరిక. ఇప్పుడే పెదనాన్న, నాన్న, చిన్నాన్నగార్లకు చెప్పొచ్చాను. ఎక్కడా? తాపీగా అడిగాడు. రిజిస్టార్ ఆఫీసులో. ఉండు, ఇప్పుడే వస్తాను అని ఆయన లోపలికి వెళ్లారు. పెద్ద తల్లికి దుఃఖం పెట్టుకునొచ్చింది. వాడి మీద ఎంత ఆశ పెట్టుకున్నారో, ఎంత గొప్పగా పెళ్లి జరిపించాలనుకున్నారో అన్నీ చెబుతూ ఏడుస్తుంటే మిగతా ఇద్దరూ కూడా కన్నీళ్లు కార్చడం, మధ్య మధ్యలో తమ బాధను వెళ్ళగక్కడంతో వాతావరణం భరింపరానిదిగా అయిపోయింది. రవి మౌనంగా కూర్చున్నాడు. ఎన్నో గంటలు వారితో వాదించి అలసిపోయాడు. ఆ క్షణాన మౌనంగా ఉండడంలోనే తనకు శాంతి లభిస్తుందని ఆశించాడు. తాతయ్య వచ్చాడు. చేతిలో చిన్న ఎర్ర ముఖమలు పెట్టుంది. దాన్ని రవికి అందించి కూర్చున్నాడు. రవి ఆత్రంగా తెరిచాడు. అందులోని వస్తువుల్ని చూసి ఆశ్చర్యానందాలతో తాతయ్య అంటూ తాతగారి భుజాల్ని పట్టుకుని మెల్లగా ఊపాడు. ఆ తర్వాత తల్లికి, మిగతా వారికి చూపాడు. పసుపు దారానికి కట్టిన మంగళసూత్రాలు, ఒక లావుపాటి గొలుసు, ఒక ఉంగరం, ఒక జత గాజులు ఉన్నాయి. మొట్టమొదట కష్టార్జితమైన నా డబ్బుతో ఇవి చేయించి మీ నాయనమ్మకిచ్చాను. అవన్నీ ఆమెవే, ఆ ఒక్క మంగళసూత్రాలు తప్ప. ఆయన ఆ వస్తువుల్ని మనవడికిచ్చాడంటే రవిపై అతడికున్న ప్రేమానురాగాలు ఎంతగానో తెలియజేస్తున్నాయి. మీరలా ఇచ్చి వాణ్ణి పాడు చేస్తున్నారు అంది తల్లి వెక్కిళ్లు పెడుతూ. ఆమె దుఃఖానికి అర్థం వేరే అని మిగతా వారికి తెలీదు. అమ్మాయి, నేను ఇవి ఇచ్చినా ఇవ్వకపోయినా వాడి పెళ్లి ఆగిపోదు. మన ఇంటి కోడలకి ఆ మాత్రం కానుక ఇవ్వకపోతే నేనెందుకు? రవి, రేపు కారులో వస్తాను నీతో పాటు అని ఆయన వెళ్ళిపోయాడు. రవి కూడా ఆ పెట్టెను మూసి పొరుగుల మీద వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అతడు వెళుతున్న గుర్తుగా స్కూటర్ శబ్దం వినిపించింది. ఆ చిన్న వాటాలోకి బిందు నిన్ననే వచ్చింది. సుమారైన ఇంట్లో 2 గదుల వాటా. తల్లి, తండ్రి అనుమతితోనే వచ్చింది. రాత్రి తమ్ముడు సాయంగా వచ్చి పడుకున్నాడు. ఆనాటి ఉదయం ఆమె కలవరపాటుతో లేచింది. తను, రవి భార్యాభర్తలు కాబోతున్నారు. ఇంకొన్ని గంటలే ఉంది. ఈ లోపల ఏ ఆటంకాలు రావు కదా. తన హృదయం కీడును శంకిస్తోంది. రవి రాకపోతే, అతన్ని ఇల్లు కదలనివ్వకుండా ఉంచేస్తే, తాతగారి మాట ఎవరో వినకపోతే, ఆ పూట బడికి వెళ్ళాలి. ఆమె ఆందోళనతో హృదయంతో తయారై బడికి వెళ్ళింది. హెడ్ మాస్టర్ గారు విట్నెస్ గా ఉండడానికి సమ్మతించారు. తన తండ్రి అంతటివాడు. వెంటనే తన సంశయాన్ని బయలుపరిచింది. అది సహజమేనమ్మా. ఇలాంటి పెళ్లిళ్ళు ఒకవేళ ఆగిపోయినా మళ్లీ అవుతాయి. రవిబాబు లాంటి వ్యక్తి మోసం చేయడు. నువ్వు నిశ్చింతగా ఉండు. ఆ పూట విద్యార్థులకి ఏం చెప్పిందో తనకు తెలీదు. సరిగ్గా 12 గంటలకు స్కూలు బయట కారు ఆగింది. రవి గబగబా లోపలికొచ్చాడు. హెడ్ మాస్టర్కి నమస్కారం చేసి మెల్లగా అన్నాడు, సార్, బిందు దగ్గర నుంచి తన ఇంటి తాళం చెవి తెప్పించండి. ఉదయం 7 నుంచి తాతయ్య నేను తిరుగుతూనే ఉన్నాం. ఇంటికి వెళితే ఆపు చేసి భుజాలు ఎగరేశాడు. ఆయన అర్థవంతంగా నవ్వి తాళం తెప్పించిచ్చాడు. రవితో పాటు తను కూడా బయటకు వెళ్లి సుందరయ్యకు నమస్కరించాడు. ఏమోయ్, నువ్వు మరొక విట్నెస్ వట కదూ? అవును బాబు అన్నాడు అత్యంత ఆనందంతో. వస్తాం, 2 గంటలకు అక్కడ చూస్తాను. కారు వెళ్ళిపోయింది. హెడ్ మాస్టర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన పెద్ద కూతురు సీతకు చిన్నతనంలోనే పెళ్లి చేయాలనుకున్నాడు. శారదా యాక్టు రావడంతో అతడికి పెద్ద చిక్కొచ్చింది. అంతా కలిసి ఆలోచించారు. నైజాంలో ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అంతా వెళ్లి ఆ శుభకార్యాన్ని నిరాటంకంగా జరుపుకుని రావాలని సిద్ధమయ్యారు. అప్పుడు సీతకు 8 ఏళ్లు నిండలేదు. పెళ్లికొడుకు 24 ఏళ్లవాడు. సుందరయ్యకు ఆహ్వాన పత్రిక రాసి తీసుకువెళ్లాడు. వధూవరుల వివరాలడిగి వెంటనే ఆయన పెళ్లికి విముఖత చూపాడు. ఒకరి మాట విని పెళ్లి ఆపు చేసే కాలం కాదది. కూతురి పెళ్లి చేయాలని పట్టుబట్టాడే గాని
దీనిలో అసమంజసత అతడికి కాని రాలేదు. వెళ్లారు. పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. పెళ్ళైన ఏడాది లోపల ఆ పిల్లవాడు చనిపోయాడు. సీతను బడికి పంపించి చదువు పూర్తి చేయించడానికి కావలసిన ధైర్యం, అర్థం రెండూ ఆయనే ఇచ్చాడు. సుందరయ్య ఆ పిల్ల బాధ్యత తీసుకున్నాడు. సెకండరీ గ్రేడు ట్రైనింగ్ పూర్తి చేసింది. ఉద్యోగంలో చేరింది. అంతటితో తన బాధ్యత తీరిపోలేదని గుర్తించి మంచి వరుణ్ణి వెతికి పెళ్లి చేశాడు. సీత భర్త గుమస్తాగా ఉన్నాడు. ఇప్పుడు సుమారైన ఉద్యోగంలోనే ఉన్నాడు. పిల్లా పాపతో సుఖంగా ఉందంటే అదంతా అయ్యగారి దయ అనుకున్నాడు. బిందు ఆదరాబాదరా బయటకొచ్చింది. కారు గుమ్మంలో ఆగుంది. తాతయ్య గారికి నమస్కరించింది. ఆమెను ఆశీర్వదించి అన్నాడు, చూడమ్మా, నన్ను గాని రవిని గాని ఎవరైనా ఎత్తుకుపోయి అదే కిడ్నాప్ చేసి ఈ పెళ్లి జరిగించరేమో అని భయపడి ఉదయం నుంచి ఎవరికళ్ళా పడకుండా తిరిగి తిరిగి అలసిపోయాం అన్నాడు. బిందు ఓరగా రవిని చూసింది. అతడు నిజం అన్నట్లు చూశాడు. తాతగారిచ్చిన నగలనందుకుని కృతజ్ఞతతో నమస్కరించింది. ఆమె కళ్లలో నీళ్లు చూసి సుందరయ్య తప్పు అన్నట్లు తలాడించారు. సరిగ్గా 2 గంటలకు రవి బిందు మెడలో తాళి కట్టాడు. సుందరయ్య హెడ్ మాస్టారు సంతకాలు చేశారు. పెళ్లికి బిందు వైపు వాళ్ళెవరూ రాలేదు. అంతా బయటకొచ్చారు. సుందరయ్య అన్నాడు, నన్ను ఇంట్లో వదిలేసి మీరిద్దరూ సాయంత్రం 6 గంటలకు ఇంటికి రండి. తాతయ్య, ఇంటికా? నేనొక్కడనే వస్తాను అన్నాడు భయంగా. అయితే రవి, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. పెళ్లి చేసుకుంది ఆమెను వదిలి నువ్వొక్కడవే ఇంటికి రావడానికి కాదు. అవునుగాని తాతయ్య, అవమానిస్తారు, బయటికి గెంటేస్తారు అన్నాడు బెరుగ్గా. తాతయ్య చిరుగా నవ్వడం చూసి రవి నొచ్చుకున్నాడు. ఇంట్లో ఎవరి మాట వినకుండా అందర్నీ కాదని పెళ్ళాడేవు. అంత ధైర్యంతో తాళి కట్టిన వాడివి భార్యతో రావడానికేం? పెళ్లి చేసుకుని ఎక్కడికో దూరంగా పారిపోయేవాడివని తెలుసుంటే నేను వచ్చేవాణ్ణి కాను. నన్నేమన్నా పర్వాలేదు, బిందును కూడా అంటారు. బిందు ఎవరు? నీ భార్య, మనింటి కోడలు కనుక ఆమె కూడా భరిస్తుంది. తాతయ్య, అక్కడ నువ్వు తప్పక ఉంటావు కదూ? ఏమో, ఉంటానో ఉండనో తెలీదు. రవి గాబరాగా చూశాడు. కాని బిందు భర్త చేతి మీద చేయి వేసింది. తాతయ్య గారు, తప్పక వస్తాం. రవి బిందుకేసి ఆశ్చర్యంతో చూశాడు. తాతయ్య ముసుముసుగా నవ్వాడు. అతన్ని ఇంటి దగ్గర వదిలేసి ఇద్దరూ ఇంటికి వెళ్లారు. భార్యాభర్తలు ఇద్దరూ గదిలో అడుగుపెట్టిన వెంటనే బిందు నోట్నుంచి హమ్మయ్యా అన్న మాట వెలువడింది. దాని అర్థం అడిగాడు రవి. ఉదయం తాను ఎంత ఆందోళన పడింది చెప్పింది. బిందు, ఎంత ఆశ్చర్యం! రాత్రి తాతయ్య నాతో అన్నాడు, ఇంట్లో అంతా గుమ్మనంగా ఉన్నారని, అంటే ఏదో జరగబోతోందన్నమాట. ఉదయాన్నే ఎవరో లేవకముందే నన్ను బయటికెళ్ళిపోమని సలహా ఇచ్చాడు. తాతయ్య 8 గంటలకు నిర్ణీత స్థలానికి కారులో వచ్చి డ్రైవర్ని వెళ్ళిపోమన్నాడు. అప్పట్నుంచి మేమిద్దరం వారి స్నేహితులింట్లో ఉండి 12 గంటలకు నీ దగ్గరికి వచ్చాం. సాయంత్రం ఒక మాటు బిందు తల్లిదండ్రులకు కనబడి వారి ఆశీస్సులందుకుని 6 గంటలకు ఇంటికి వెళ్లారు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు హడావిడిగా అటు ఇటూ తిరుగుతున్నారు. అంతా బిందును చూసి నవ్వి వెళ్ళిపోతున్నారు. ఒరే, అమ్మా నాన్న ఎక్కడున్నారు అని అడిగాడు ఒకణ్ణి పట్టుకుని. లోపలున్నారు. ఓ మారు పిలు, అన్నయ్య వదిన వచ్చారని చెప్పు. వాడు పరిగెత్తుకుని వెళ్లి చెప్పినట్లున్నాడు. లోపల చిన్న రకం అలజడి వినపడింది. రవి గాబరాగా బిందు వైపు చూశాడు. బిందు ధైర్యంగా చిరునవ్వు నవ్వింది. ఆమె చెయ్యి గట్టిగా నొక్కి వదిలేశాడు. తాతయ్య కోసం కేక వేశాడు. మరో తమ్ముని పంపాడు. కాని తాతయ్య జాడలేదు. తాతయ్య ఇంత చేసి తనను నట్టేట్లో వదిలి వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కాని ఇప్పుడు బిందుతో, నవవధువుగా ఉన్న బిందుతో వచ్చాడు. ఆమె హృదయం ఆనందంతో పరవళ్లు తొక్కవలసిన సమయంలో ఎంత గాయపడుతుందో. ఈ క్షణం ఇంత దుస్సాహసంగా ఉంటుందని ఈ రోజు 2 గంటలకు తాను అనుకోలేదు. ఆ సుమధుర గడియల్లో ఈ క్షణం వస్తుందనుకోలేదు. అతడు అధైర్యంతో అటు ఇటూ చూస్తున్నాడు. చేతులు తడిచిపోతున్నాయి. తాతయ్యుంటే ఎంత బాగుండేది. తాతయ్య ఇంత అన్యాయం చేస్తాడని ఇంతవరకు అనుకోలేదు. అసహాయతతో దిక్కులు చూస్తున్న భర్తకేసి క్రోధంతో చూసింది. అలా బెంబేలు పడతారెందుకు? గెటౌట్ అంటే వెళ్ళిపోదాం, అంతే కదూ నవ్వింది. బిందు మాటలకు మనసు కొంత తేలిక పడింది. మరో 2 నిమిషాలకు అందరూ వచ్చారు. మొదట తల్లివైపు చూసి, అమ్మా, నీ కోడలు బిందు అని పరిచయం చేశాడు. ఆమె బిందు వైపు చూసింది. 20 సంవత్సరాలకు మించని బిందు ఉషోదయపూర్వం గులాబీ రేకు మీద మెలమెల్లాడే హిమబిందువులా ఉంది. కళ్ళు, ముక్కు, చిన్న నోరు, ఆ ముఖంలో అందంగా అమరున్నాయి.
నదురు బెదురు లేకుండా భర్త పక్కన నుంచునుంది. ఆమె 2 చేతులెత్తి అందరికీ నమస్కరిస్తూ తల ఉంచింది. అంతా లైను కట్టి వచ్చినట్లున్నారు. అందరూ వచ్చి నుంచున్నారు. ఇద్దరూ పాదావందనం చేస్తుంటే కొందరు కాస్త వెనక్కి జరిగారు. పైకి ఒక్కరూ ఒక్క మాట అనలేదు. వారు ఏదైనా ఆశీర్వదించుంటే అది మనసుల్లోనే ఉండిపోయింది. ఇద్దరూ పక్కగా నుంచున్నారు. పెద్ద తండ్రి గద్దించినట్లన్నాడు. ఇక్కడికెందుకొచ్చావు? అదేంటి పెదనాన్న అలా అంటావు? అమ్మ, నాన్న, నువ్వు, పెద్దమ్మ, చిన్నాన్న, తాతయ్య అంతా ఇక్కడే ఉన్నారుగా. ఇక్కడికి రాక ఎక్కడికి వెళ్ళను? ఏట్లోకి. సరేగాని ఎవడో రమ్మన్నాడనొచ్చావు? తాతయ్య సరిగ్గా 6 గంటలకు రండని చెప్పాడు. ముగ్గురు పెద్దలు ముఖాలు చూస్తున్నారు. మీ తాతయ్య చెప్పినంత మాత్రాన, ఆ పిల్లను వెంటేసుకుని వచ్చినంత మాత్రాన మీకు ఈ ఇంట్లో చోటు ఉంటుందని ఎలా సించావు? పెదనాన్న, మేము ఆశ్రయం కోసం రాలేదు. మీ ఆశీర్వాదాలు పొంది వెళ్ళడానికి వచ్చాం. ఇంకేం అయ్యిందిగా, ఇక వెళ్ళొచ్చు వెటకారంగా అన్నాడు కన్న తండ్రి. రవి రోషంతో గబాల్న బిందు చెయ్యి దొరకబుచ్చుకుని పద పోదాం అని లాక్కుని వెళ్ళినట్లే బయటకొచ్చాడు. గబగబా మెట్లు దిగి తోటను సమీపించాడు. రవి, బిందు అన్న పిలుపు విని చటుక్కునాగాడు. తాతయ్య, నువ్విక్కడున్నావా? కోపంతో అరిచినట్లే అన్నాడు. అవును, ప్రతిరోజు 6 గంటలకు నేనిక్కడే కూర్చునుంటానుగా. ఏం? అమాయకంగా అడిగాడు సుందరయ్య. మమ్మల్ని రమ్మన్నావు, నువ్వేమో దర్జాగా కూర్చున్నావు. అంతా కలిసి పొమ్మన్నారు. ఇంకేం, వెళ్ళిపోతున్నావు. ఆయన లేచి మనవడి చేయి పట్టుకుని కూర్చోబెట్టాడు. బిందు, నువ్వు కూడా కూర్చో. శాంతించు. ఏమన్నారేంటి? బిందు జరిగిన విషయం చెప్పింది. అంతేనా రవి? చూడు, ఇకపై నువ్వు ధైర్యంగా వారి కళ్ళెదుట పడగలవు. మొదటున్న భయం, సంశయం, ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఇక ఉండవు. చాలా తెలివిగా ప్రవర్తించావు. ఆ క్షణంలో నేను అక్కడ ఉండి ఉన్నట్లయితే తప్పక నీ పక్షాన మాట్లాడేవాణ్ణి. అది వారికి అవమానకరంగా ఉంటుంది. అందుకే ఆ క్షణాన్ని నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలని నేను రాలేదు. ఇక పర్వాలేదు, వెళ్ళిరండి. నన్ను చూడ్డానికి వస్తూ ఉండండి అని బిందు చేతిలో ఒక పెద్ద ప్యాకెట్ ఉంచారు. చీకటి పడుతోంది, క్షేమంగా వెళ్ళిరండి. తాతయ్య ఆశీస్సులందుకుని బయలుదేరారు. తాతయ్య చాలా తెలివిగా వ్యవహరించారు అంది బిందు. రవి కాసేపు మౌనం దాల్చాడు. తర్వాత అన్నాడు. నా హృదయం ఎంతో తేలిగ్గా ఉంది బిందు. నాకేం భయంగా లేదు. నువ్వు నా పక్కన ధైర్యంగా నిలబడి ఉంటే నేను దేన్నైనా సహించగలను. తాతయ్య ఏది చేసినా ఎంతో తెలివిగా వ్యవహరిస్తాడు. ఇల్లు చేరగానే ప్యాకెట్ విప్పింది. అది కెంపు రంగు జెరీ పట్టుచీర. రవి ఆ చీర మడతలు విప్పి ఆ చీరను ఆమె చుట్టూ తిప్పుతూ దగ్గరగా లాక్కున్నాడు. రవి వివాహం చేసుకుని వేరుగా వెళ్లిపోయాడని అత్యంత ఆనందంతో ఉన్నాడు సత్యరాజు. సత్యరాజు సుబ్బయ్య కొడుకు, కాని రవి కన్నా 4 ఏళ్ల చిన్నవాడు. రవిని ఒక మాదిరి కొడుకుగా చెప్పుకుని తనను ఆస్తమాను గద్దిస్తూ సరిదిద్దుతూ ఉండడం రాజుకు అసలు ఇష్టం ఉండేది కాదు. కాని తల్లిదండ్రుల్లో ఉన్న బలహీనతను రాజు కనిపెట్టాడు. తండ్రి అవిరామంగా పార్టీ గొడవల్లో లేదా పదవి కోసం నీతిబాహ్యమైన పనులు చేయడంలో నిమగ్నమై ఉండేవాడు. ఇంటి విషయం పట్టించుకోడు. అలాగే మిగతా 2 పినతండ్రులు కూడా. పినతల్లి కమల ముందు చూపుతో పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టి చాకచక్యంతో సంసారం చేయడంలో ప్రతిభ గలది. ఇంట్లో ఎంతమందున్నా తన భర్తకు, తన 3 పిల్లలకు తానే వడ్డించి అన్ని విధాలా సహాయపడుతూ వారితో సన్నిహితంగా మెలిగేది. సుందరయ్యకు కమలంటే ప్రత్యేకమైన ప్రేమాభిమానాలుండేవి. కమల ఇంట్లోని ప్రతి సమస్యను తన భుజాలపై వేసుకుని సుందరయ్య భారం తగ్గించేది. ఎవరితో ఏ విధంగా మెలగవలసింది ఆమెకు తెలుసు. పదవీ వ్యామోహంతో తన భర్త మిగిలిన 2 మగవాళ్లు అనుసరిస్తోన్న మార్గం ఆమెకు అసమ్మతంగా ఉండేది. అలాని 3 ఎదుట తను ఆసక్తురాలు. అందుకనే ఆమె పిల్లలను ఈ ఆడంబరాలకు, అవినీతికి దూరంగా ఉంచాలని తాపత్రయపడేది. కాని రాజు తల్లికి ఇవన్నీ పట్టేవి కావు. ఆమె పెద్ద కోడలుగా సంక్రమించిన అధికారంతోనూ అర్థంతోనూ సంతుష్టురాలై ఇల్లంతా తిరిగి హడావిడి పడుతున్నట్లుగా కనపడ్డం చాలా ఇష్టం. 3వ కోడలు బోళా మనిషి. సరదాగా తిరిగి రావడం ఆమె హాబీ. అందుకని రాజు తల్లి దగ్గర తన అవసరానికి డబ్బు తీసుకుని వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. ఆమెకు 25-50 రూపాయలు 25-50 పైసల్లా కనపడేవి. రాజు ద్విపాత్రను పోషిస్తూ తల్లి దగ్గర అల్లరి పెట్టి డబ్బు తీసుకుని వెళ్లడం, తండ్రి దగ్గర మంచిగా ఉండడం నేర్చుకుని లాభం పొందుతున్నాడు. ఈ విషయంలో కమల, రవి ఆమెను హెచ్చరించేవారు. కన్న కొడుకు విషయంలో ఆమె అందురాలైపోయేది.
రవి చెల్లెలు మాధురికి ప్రపంచమంతా ప్రేమమయంగా కనపడే వయసు. అన్న స్వతంత్రించి పెళ్లి చేసుకోవడం థ్రిల్లింగ్గా ఉంది. సుమంత్, రవి తమ్ముడికి అన్నయ్య వేరుగా ఉండడం అసలు ఇష్టం లేదు. తండ్రి దగ్గర చనువు లేని భయం, తల్లి దగ్గర చనువున్న భయం. తల్లి దగ్గర అన్నాడు. ఆమె తలనిమిరి మౌనం దాల్చింది. కానీ సుమంత్, అన్నయ్యను ఇక్కడే ఎందుకు ఉండనివ్వడం లేదు అని పట్టుదలగా అడిగితే ఆమె అంది, అన్నయ్య దగ్గరికి నువ్వు వెళ్ళడానికి ఏ విధమైన అభ్యంతరం లేదు, నువ్వు వెళుతూ ఉండు. సుమంతకు ఈ జవాబు నచ్చలేదు. రవి ఇల్లు విడిచి వేరుగా ఉన్నప్పటినుంచి మగవాళ్ల దృష్టి రాజు మీద కేంద్రీకృతమైంది. థర్డ్లో పాస్ అయి నిరుద్యోగిగా ఉన్న రాజును ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశపెట్టాలని అందరూ కంకణం కట్టుకున్నారు. అతడికి ఇంట్లో రవి స్థానాన్ని ఇవ్వాలని ఆరాటపడ్డారు. ఆ పదవి వల్ల తనకొచ్చే లాభాన్ని చూసుకుని గర్వించాడే గాని పెద్ద కొడుకుగా తనకు బాధ్యతలున్నాయన్న మాట విస్మరించాడు రాజు. 10 రోజుల్లో తేలిపోయింది రాజు ఏనాటికి రవి స్థానంలో ఉండలేడని. ప్రేమించనివాడు పెత్తనాలు చేస్తుంటే మిగతా పిల్లల్లో విసుగు, కోపం. దాంతో పిల్లల్లో తిరుగుబాటు మనస్తత్వం లేచింది. ఏనాడు వినని మాటలు పిల్లల నోట విన్న పెద్దలు ఆశ్చర్యపోయారు. మనం బదులు మేము అని ఆ అన్నదమ్ముల పిల్లల్లో భేదం చూసి సుబ్బయ్య వెంటనే రవిని యథాస్థానానికి తెచ్చి వదిలేశాడు. రవి తన బిందు విషయం ఆలోచిస్తుంటే మాధురి ఇకిలా బుద్ధిగా ఉండాలా అని మార్గం వెతుక్కుంటూ ఉంటే కమల వారిద్దరూ బాధపడకుండా తమ తమ మార్గాల్లో సునాయాసంగా పయనించాలని కోరుకుంటూ ఉండగా ఇంట్లోని 3 పెద్దలు మాత్రం ఒక గదిలో చేరి రహస్య సమాలోచనం జరుపుతున్నారు. ఈ పర్యాయం కూడా ఒకరు తప్పక మంత్రి కావాల్సిందే. 3 3 ముఖ్యమైన పార్టీల్లో చేరి ఆ పార్టీ విజయం కొరకు పాటుపడాలి. లేదా ఒక పార్టీలో 3 ఉండాలి. కానీ ఒక ఇంటికి 3 పార్టీ టికెట్లు దొరకడం కష్టం కనుక 3 వేరువేరు పార్టీల్లో చేరాలని తీర్మానించుకున్నారు. పార్టీల మార్పిడి ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఒకానొక రోజున పత్రికల్లో వార్త చూసి సుందరయ్య హృదయం ఎంతో గాయపడింది. తన కొడుకులకు ఒక గురి లేదు, ఆదర్శాలు అంతకన్నా లేవు. లౌక్యం తెలిసిన లోకుల మాబ్ మెంటాలిటీని ఉపయోగించుకుని గద్దెక్కాలని చూసే ఈ 3 వ్యక్తిత్వం ఎలాంటిది? ఆయన వెంటనే తన పార్టీ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాత మెంబర్ల దగ్గరికి వెళ్ళాడు. గుంటూరులో తామరపత్రాలను అందుకొని స్వాతంత్ర సమరంలో పాల్గొనిన 4 వృద్ధులున్నారు. వారికి ప్రభుత్వం తరపున పెన్షన్ కూడా వస్తుంది. సుందరయ్య 4 తీసుకుని పార్టీ ఆఫీసుకు వెళ్ళాడు. వారు అక్కడ కూర్చుని చేసేదేం లేదు. పెద్దలొచ్చారని నమస్కరించి అక్కడి వారు వారి వారి పనుల్లో మునిగిపోయారు. ఒకరిద్దరు సుందరయ్య కేసి హేళనగా చూశారు. మీ వాళ్ళిద్దరూ వదిలేశారుగా అన్నట్టు. 5 ఆనాడు తమ పార్టీ మెంబర్ల ప్రవర్తనను గురించి చెప్పుకుని బాధపడ్డారు. వారిలో ఒకతను మెల్లగా అన్నాడు, నేను కూడా దిగజారిపోయాను, మీకు చెప్పుకుంటేనే గాని నా మనసు శాంతించదు అన్నాడు. అందరూ అతడు ఏం చెబుతాడోనని ఆత్రంగా చూశారు. ఆ మధ్య నాకు బాగా సుస్థి చేసింది. డబ్బు లేదు, ఇంట్లో ఇబ్బందిగా ఉంది. మా పిల్లలు వారి వారి సంసార బాధ్యతల్లో మునిగున్నారు. ఎవరిని అడగగలను? అప్పుడు పెదపల్లె నుండి పెద్దరెడ్డొచ్చాడు. పంచాయతీ బోర్డు ఎలక్షన్ల గొడవ చెబుతుంటే వింటూ కూర్చున్నాను. కూర్చునే ఓపిక లేదు. గోడకు తామ్రపత్రం ఫ్రేమ్ కట్టించి వేలాడుతోంది. దాన్ని చూసి తనకు అమేమని అడిగాడు. నాకు తెలుసు దాన్ని అతడు ఏ విధంగా ఉపయోగించుకుంటాడో. పాలిష్ చేసి తగిలించుకుంటాడు. చదువురాని ప్రజలకు తన గొప్పతనం చెప్పుకుంటాడు. నా పేరు మీద తన పేరున్న కాగితం అంటించుకుంటాడు. ప్రజలకు కావలసింది కంటికి కనిపించే మెరుగులు అని అతడికి తెలుసు. ప్రథమంలో నాకు బాధ అనిపించింది, కోపం కూడా వచ్చింది. కానీ మనుషులు బుర్రతో ఆలోచించరు, కడుపుతో ఆలోచిస్తారు. ఆ పూట కడుపు నింపినవాడికే ఓటు. డబ్బుకు ఓట్లు పలుకుతాయి కదా, కడుపు నిండాలి, చేతిలో డబ్బులు ఆడాలి. కానీ అతడు ఆశ చూపాడు. మెల్లగా కరిగిపోయాను. తిండి పెట్టని ఆ తామ్రపత్రం ముందు కనిపించింది. ఆనాడు స్వాతంత్ర సమరంలో పోరాడి జైలుకెళ్లి లాఠీ దెబ్బలు తిని దాస్యం నుంచి విముక్తి కోసం పోటుపడిన రోజుల్లో నేను తామ్రపత్రం కోసం, పెన్షన్ కోసం పోరాడలేదు. దేశభక్తిని డబ్బుతో అంచనా వేయకూడదు. ఇది ఆ గోడ మీద వేలాడినంత మాత్రాన నా దేశభక్తి చాటింపు కాదు. అసలు నా దగ్గరకు ఎవరూ రారు. బుడ్డిదీపపు పొగకు నల్లబడిపోయిన ఆ తామ్రపత్రం పురాతన వస్తువులా కనబడిందే గాని తామ్రపత్రంలా కనపడలేదు. నేనింకా ఆలోచిస్తున్నాను. యుక్తిగా నాకు టైం ఇస్తున్నాడు రెడ్డి. ఎంతలో మా ఆవిడ మెల్లగా వచ్చింది. చేతిలో ఖాళీ సంచి. అంటే దుకాణం వాడు అప్పివ్వలేదు. వెంటనే నేనే స్వయంగా లేచి ఆ తామ్రపత్రాన్ని అతడికిచ్చాను.
నా చేతిలో 1000 రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు. అతడి కంఠం రుద్ధమైంది. కాలం ఆగిపోయింది. నా బిఏ డిగ్రీ కాగితం ఈనాడు చిత్తు కాగితమే కదా. మిగిలిన వారు మానుప్రాడు విన్నారు. సుందరయ్య ధైర్యం చెబుతున్నట్లుగా అతడి భుజం తట్టాడు. బాధపడకు. ఆ దేశభక్తి నీకిప్పుడు అన్నం పెట్టింది. నా తామ్రపత్రం పెట్టులో దాచేశాను. దాన్ని చూస్తుంటే నా హృదయం తరుక్కుపోతుంది. ఏ ఉద్దేశంతో మనం ఆనాడు భారతమాతను విశృంఖలం చెయ్యాలనుకున్నాం? వీరోత్సాహంతో స్వార్థం వీడి సహోదర భావంతో మసిలాం. ఒక ఉన్నత ఆశయాన్ని సాధించాలన్న పట్టుదలతో ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా పోరాడాం. జీవితం తృణప్రాయం, కానీ జీవించిన ఆ ఒక్క క్షణం ఘనంగా జీవించాలనుకున్నాం. మాటకు విలువిచ్చాం. ఆడిన మాట తప్పలేదు. నీతితో కలిపిన రాజనీతిపై దృష్టి నిలుపుకున్నాం. ఇప్పుడు నా కొడుకులే వక్ర మార్గం అనుసరిస్తున్నారు. ఇక ముందు ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో. అందరూ తమలోని వ్యధను నలుగురికి చెప్పుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. సుందరయ్యకు అంత త్వరగా ఇంటికి వెళ్లాలని అనిపించలేదు. పార్కుకు వెళ్లి సిమెంటు బెంచి మీద కూర్చున్నాడు. ఓ 5గురున్న యువకుల గుంపు ఆ వైపుగా వచ్చింది. వారి వేషం ఆయనకు ఎబ్బెట్టుగా ఉంది. అది ఈనాటి యువతలో చూసే ఫ్యాషన్. అందరూ వింతగా సుందరయ్యకేసి చూశారు. వారిలో ఒకడు తన మనవడు సత్యరాజు అని గుర్తించి బాధపడ్డాడు. తాతయ్యను చూడగానే హలో తాతయ్య అంటూ దగ్గరకొచ్చాడు. నలుగురు స్నేహితుల్ని పరిచయం చేశాడు. ఏం చదువుకుంటున్నారు? రాజు గడగడ నోటికొచ్చినట్లు వాగాడు. వీడు ఎంఎస్సి ఫైనల్, వీడు లా ఫైనల్, వీడు ఎంఏ ఫైనల్, వీడు మెడిసిన్ ఫైనల్ అంటూ కోతలు కోశాడు. చాలా సంతోషం బాబు అన్నాడు. ఆ సంతోషాన్ని పొరపాటును కూడా ముఖంలో కనపడనీయకుండా. వస్తాం. బాబాయ్ నాన్న అంతా చాలా బిజీగా ఉన్నారు తాతయ్య. ఓ 20 రూపాయలుంటే ఇస్తావా? ఆయన పర్సు తీసి 10 నోటిచ్చి నాకు చిల్లర కావాలి అని జేబులో పెట్టుకున్నాడు. చాలా దూరం వెళ్ళాక వాళ్ళు నవ్వుకున్నారు. సుందరయ్య విని అనుకున్నాడు. సుందరయ్య ఇంట్లో అడుగు పెట్టగానే రవి ఆత్రంగా ఎదురుగా వచ్చాడు. తాతయ్య మీరు చాలా అలసినట్లున్నారు అన్నాడు జాలితో. ఆయన చేతికర్ర అందుకున్నాడు. సుందరయ్య కుర్చీలో కూర్చోగానే మంచినీళ్ళు అందించాడు. రవి, నా మనసేం బాగాలేదు. అవును తాతయ్య, నా మనసు కూడా ఏమీ బాగాలేదు. చిన్నాన్న నాన్న పార్టీని వదిలి 2 పార్టీల్లో చేరడం, పెదనాన్న వారిని గురించి చెడు ప్రచారం చేస్తూ పేపర్లలో వేయించడం, ఇదంతా చూస్తే ఒక నాటకంలా ఉంది. అవును, ఇది రాజకీయ నాటక రంగం. మాదిరి జీవితం గడిపి అందరికీ తలలో నాలుక వలె మెదిలి న్యాయానికి ప్రాధాన్యతనిచ్చి పరమత సహనానికి నాంది పలికి సంఘం యొక్క మహా సంస్కర్తల సంస్కరణలను అనుసరించి స్త్రీ అభ్యుదయానికి పోటుపడి సత్యమేవ జయతి అని అరచేతిలో రాసుకుని జీవితాన్ని గడిపిన మా లాంటి వారికి ఈ చర్మదశలో ఎటువంటి హీనమైన మార్పులను చూడాల్సి వస్తుందో. నా 3 కొడుకులు కూడా పదవీ వ్యామోహంతో పెడదారిన పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి మరీ బాధపడుతున్నాను. తాతయ్య, ఒకసారి నువ్వు వారితో మాట్లాడితే. లాభం లేదు బాబు. వారి దృష్టిలో నేను చచ్చిన వాడితో సమానం. వారి తీర్మానాల్ని తప్పక ఖండిస్తానని నాతో ఒక మాట చెప్పరు. తాతగారిని చూస్తుంటే రవికి బాధగా ఉంది. ఏమని ఆ వృద్ధుణ్ణి ఓదార్చగలడు? తాతయ్య, నువ్వు ఈ విధంగా ఆలోచించు. కాలం మారిపోయింది. ఒక కాలపు నిర్ణయాల్లోని మంచి చెడ్డలను కాలమే నిర్ణయిస్తుంది. రాజకీయంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకరు మంచి, మరొకరు చెడ్డ అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే నాయకులంతా ఒకే మూసలో పోసినట్లే ఉన్నారు. తాతయ్య, మీ కాలంలో మీరు ఆరాధించే ఆదర్శంగా పెట్టుకున్నవారు మేరు పర్వతాల్లాంటి వారైతే, ఈ కాలంలో మేము ఆదర్శంగా పెట్టుకున్నవారు ఎలకలైపోయారు. ఒక ఋషి ఎలక కథ తెలుసుగా నీకు, కనుక ఎలకనే బలం గలది. రవి హాయిగా నవ్వాడు. తాతగారి హృదయం తేలికపరచాలని రవి కోరిక. సుందరయ్య తల పంకించాడు. నిజమే, మా కాల పరిస్థితులు, మా నాయకులు వేరు. మరి వారు పుట్టరు. వారు పుట్టినా వారిని ఆరాధించి గౌరవించే ప్రజా ఉండదు. సుందరయ్య గొణుక్కున్నాడు. అతడి మనోనేత్రంలో ఒక్కొక్క నాయకుడు కదిలిపోతున్నాడు. వారు తనకేసి జేలిగా చూస్తున్నట్లుగా ఊహించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంతో కొడుకులకు క్షణం తీరిక లేకపోయింది. ఊరేగింపులు, మైకు మోతలు, పోస్టర్ల దాడి, పోట్లాట్లు, చివరికి ఓట్ల దాడి అయింది. ఆ 3 రహస్యంగా అనుకున్నట్లు ఒకరు మంత్రి అయ్యారు. 2 చిత్తుగా ఓడిపోయారు. రవి పినతండ్రి మంత్రి అయ్యాడు. ఆ రోజు ఇంట్లో పండగ జరుపుకున్నారు. సుందరయ్య మాత్రం వారం రోజులు తన బావమరిది ఇంటికి వెళ్ళిపోయాడు.
అతడు తిరిగొచ్చిన తర్వాత సందడి తగ్గిపోయింది. తాతయ్య అలా పారిపోవడం రవికి నచ్చలేదు. అంతా ఏమనుకుంటారు తాతయ్య అన్నాడు రవి. వాడు డబ్బుతో ఓట్లు కొనుక్కున్నాడు కర్కశంగా అన్నాడు తాతయ్య. ఈ కాలంలో అంతా అదే చేస్తున్నారు. అది తప్పు. అవును, కానీ పౌరుడిది కూడా తప్పే. అతడు తీసుకుంటున్నాడు. కనీసం ఎలక్షన్ టైంలోనన్నా కడుపు నిండుగా ముప్పూట్లా తినొచ్చునని వాడి ఆశ. ఆ విధంగా చూస్తే అన్నదానం చేసినట్లే మనం. నువ్వు వెళ్ళిపోయావని బాబాయ్ చాలా బాధపడ్డాడు. అతన్ని కలుసుకుని ఆశీర్వదించి బుద్ధిమాటలు చెప్పు. కోరినట్లుగా మంత్రి అయ్యాడు. ఆ పదవిని గౌరవంగా, నిష్పక్షపాతంగా, సముచితంగా నిర్వర్తించమని చెప్పు. బాబాయ్, నాన్న, పెదనాన్నల కన్నా కాస్త మంచివాడు. ఇది అతడి ప్రథమ మంత్రి పదవి. పద వెళదాం. ఇన్ని సంవత్సరాల జీవితంలో ఎన్నాళ్లకు సుందరయ్యకు తోడు కావాల్సి వచ్చింది. మనవడితో చిన్న కొడుకు చలం దగ్గరికి వెళ్ళాడు. చలం నుంచున్న తీరులో దర్పం ఉంది. ఆ కళ్ళల్లో నూతన వెలుగుంది. మాటలు ఎంతో ఆలోచించి మాట్లాడినట్లు మెల్లగా మందంగా ఉన్నాయి. ఆ గది చలం అహంతో నిండిపోయింది. తండ్రిని చూసి గబగబా ముందుకొచ్చాడు. ఆ గదిలోని మిగిలిన వారంతా లేచి నుంచుని నమస్కరించారు. అందరికీ ప్రతి నమస్కారం చేసి కొడుకు భుజం మీద మెల్లగా తట్టాడు. ఆ చిన్న చర్యకు ఏనుగంత అర్థాన్నిచ్చి అందరూ ఎంతగానో సంతోషించారు. పెద్ద మనిషి లోపల ఎంత సంతోషం ఉన్నా పైకి పొక్కనివ్వరు. అలా ఉండాలి. ఇంకొక తండ్రి అయితేనా సంతోషం పట్టలేక ఏమేం చేసేవాడో అనుకున్నారు. బాబు, రాజధానికి రండి. ఆహా, ఎందుకు, పెద్దవాడిని అయిపోయాను. ఆహ్వానాన్ని మెల్లగా తిరస్కరించి కూర్చున్నాడు. అంతా కూర్చున్నారు. కాఫీ, మిఠాయిలు పంచారు. చలం నోట ఒక్క చిన్న మాటొచ్చినా కూర్చున్న అతిథులు గలగలా నవ్వేస్తున్నారు. ఆ నవ్వులో అర్థం లేదు, జీవం లేదు. గ్లాసులో రాళ్లు వేసి ఆడించినట్లు గలగలమంటూ వచ్చిన శబ్దం అది. ఆ నవ్వులే పువ్వులే ఒకనాడు తమ ముళ్లబాట మీద పొరుచుకుంటాయేమో. ఎందుకైనా మంచిదని మాటకు ముందు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గలగలా నవ్వుతుంటే సుందరయ్య జాలితో చూస్తుండిపోయాడు. ఇంతలో పెద్ద కొడుకులిద్దరూ వచ్చారు. తండ్రి అక్కడ కూర్చుని ఉండడాన్ని చూసి విస్తుపోయారు. తమ్ముణ్ణి అభినందించారు, వెళ్ళిపోయారు. ఇదొక నాటకం అనుకున్నాడు రవి. సుందరయ్య ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. గదిలో ముగ్గురు మిగిలారు. చలం, నాకు సంతోషంగానూ లేదు, దుఃఖంగానూ లేదు. ఇదొక అద్వైత స్థితి. ఈ పదవి గౌరవం నిలుపు. కక్ష కార్పణ్యాలకు చోటివ్వకు. ఇప్పుడైనా ధర్మ నిరతితో నీ పని చేసుకో. అప్పుడే నేను సంతోషిస్తాను. రవి, బిందుల పెళ్ళే సరిగ్గా నెల మీద 3 రోజులు. ఆ రోజు సాయంత్రం తాతగారు కబురు చేస్తే వెళ్ళాడు. రవి, ఈ శుక్రవారం సాయంత్రం రిసెప్షన్ ఉంటుంది, మీరు రావాలి. ఆయన ముసిముసిగా నవ్వాడు. అలాగే తాతయ్య. చలం బాబాయ్ చెప్పకూడదు, పెళ్ళైపోయిందిగా, ఇంకా కోపమేనా? ఇంకేం కోపం, అందుకేగా రిసెప్షన్. తాతయ్య నవ్వాడు. రవి నిర్ఘాంతపోయాడు. తాతయ్య, ముందీ మాట చెప్పు, ఎవరికి రిసెప్షన్? మీకు. మాకా? అవును, మాకు. నమ్మనట్లు అడిగాడు. మీకే. తాతయ్య గలగలా నవ్వాడు. దాని అర్థం మెల్లగా హృదయంలోకి ఇంకేసరికి రవిలో ఓ విధమైన తృణీకార భావం పొడసూపింది. నాకిష్టం లేదు. అలా అయితే చి పాడు అన్నాడు గురుటీకరించి. నాకు కూడా అలాగే అనిపించింది. కానీ మనం పోవులుండ్రా నాయనా, వారెట్లా తిప్పితే అట్లా నడవాలి. అవును, రిసెప్షన్ ఉంటుంది. బిందును ఇంటి కోడలుగా ఆహ్వానిస్తారు. దగదగా మెరిసే స్టేజ్ మీద మిమ్మల్ని కూర్చోబెడతారు. ఇంకేం, మంత్రిగారి అన్నగారి కొడుకు రిసెప్షను. అబ్బో, ఏం చదివింపులు, ఏం బహుమతులు, ఏం కార్లు, ఎంత ఆర్భాటమైన పార్టీ. కొందరికి విందు భోజనం కూడా ఉంటుంది కదూ. వెల్ తాతయ్య, ఆ సందడి తగ్గిన తర్వాత ఏం జరుగుతుందో కూడా చెబుతాను, వింటావా? అద్దెకు తెచ్చిన వాటిని ఇచ్చేసినట్లు మా ఇద్దరి వేషాలు కూడా పీకి పారేసి రిక్షాలో మా ఇంటికి తరిమేస్తారు. మమ్మల్ని కూడా అద్దెకు తెచ్చుకున్నట్లే. ఆ 2 గంటలు అందరికీ నమస్కరిస్తూ వారి బహుమతులు అందుకుంటూ చిరునవ్వు నవ్వుతూ కూర్చోవాలి. ఆ తర్వాత సినిమావాడు కట్ అన్నట్లు నాటకం అయిపోతుంది. మాకు మిగిలేది చిరాకు, కోపం. మీకు మిగిలేది డబ్బు. మామూలు పిల్లను కోడలుగా తెచ్చుకున్నందుకు ప్రఖ్యాతలు. ఎంత విశాల హృదయం వారిది. పోనీలేరా, మరీ అంతగా తక్కువ అంచనా వేకు. కొన్ని బహుమతులు, చదివింపులు నీకు కూడా ఇప్పించేలా చేస్తాను. తాతయ్య అన్నాడు ఎంతో బాధగా. మరి నీది కొత్త సంసారం, బోల్డని వస్తువులు కావాలి. ఈ దెబ్బతో నీ ఇల్లు సగం నిండుతుంది. బోధపరుస్తున్నవాళ్ళ అన్నాడు తాతయ్య. రవి ముఖం చిటపట్లాడింది.
నేరం చేసిన వాడి వైపు చూసినట్లు అసహ్యంగా ముఖం పెట్టి తాతయ్య వైపు చూశాడు. లౌక్యం తెలిసిన వాడెవడు ఇటువంటి సదవకాశాన్ని విడవడు. నా మాట విని టిప్ టాప్గా తయారయ్యి ఓ గంట సేపు నాటకం ఆడండి. ఖర్చులు పోను పంచుకోవచ్చు. ఈ దెబ్బతో నీ మీద అందరికీ ఎంతో ప్రేమ కలుగుతుంది. తాతయ్య, అమ్మ ఒప్పుకుందా? రవి, నువ్వు భలే కుర్రాడివిరా. నాన్న ఒప్పుకున్నాడా అని అడగవలసింది పోయి అమ్మ ఒప్పుకుందా అని అడుగుతున్నావు. ఆమెను గురిగా పెట్టుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇంతకు అమ్మ ఏమంది? ఇంతకు నువ్వేమంటావు? నాకిష్టం లేదు. అమ్మ కూడా నా పక్షమే అయితే అతి సులువుగా ఈ రిసెప్షన్ను ఆఫ్ చేయించొచ్చు. ఇంకేం ఆఫ్ చేస్తావు? అంతా సగం ఏర్పాట్లయిపోయాయి. తాతయ్య, ముందు ఈ మాట చెప్పు. అమ్మ ఎవరి పక్షం? మన పక్షం అన్నాడు ధీమాగా. రవి చిన్న కుర్రాడై ఉంటే తాతయ్య వెనకాతలగా వెళ్ళి 2 చేతులు తాతయ్య ముందుకేసి తలను తాతయ్య తల కానించి అమితానందాన్ని వ్యక్తం చేసేవాడే. కాని పెద్దవాడైనందున తాతయ్య చెయ్యందుకుని గుడ్డు తాతయ్య, ఓ తాతయ్య అని సంతోషంతో అరిచాడు. వాళ్ళిద్దరినీ వెతుక్కుంటూ పెద్ద తల్లి కళ్యాణ్ వచ్చింది. రవి, మీ పెదనాన్నగారు నీ కోసం వెతుకుతున్నారు. ఈసరికి తాతయ్య ద్వారా వినే ఉంటావు. నా మాట విని ఆయనతో కాస్త తెలివిగా ప్రవర్తించు అని వెంట పెట్టుకుని తీసుకువెళ్ళింది. ఆయన మాటలు నాంచలేదు. రవిని చూసిన వెంటనే ఆజ్ఞ జారీ చేశాడు. ఈ శుక్రవారం నీకు పెళ్లిన శుభకార్యాన్ని పురస్కరించుకుని చిన్న రిసెప్షన్ ఇవ్వాలనుకున్నాంరా. చాలా సంతోషం పెదనాన్న. ఈ పెళ్ళంటేనే ఇష్టపడని మీరు మమ్మల్ని ఈ విధంగా గౌరవించాలనుకోవటం చాలా గొప్పతనం. మీ విశాల హృదయాన్ని చాటిస్తుంది నిర్ణయం. కానీ నాకిష్టం లేదు. నీ పెళ్ళైన నాటికి ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. నువ్వు అప్పటికే మా అందరిని ఎదిరించి ఎంతో మనక్లేశాన్ని కలిగించావు. అవన్నీ మరిచిపోతాంలే. కన్న కొడుకు మరి ఏం చేస్తాం? అందరూ ఒకటే అడగడం, ఇంట్లో మొదటి పెళ్లి మాకు ఒక లడ్డుండైనా ఇవ్వలేదని. ఇంతలో బాబాయికి పదవి రావడం, ఆయన మంత్రి అయినందుకు పెద్ద డిన్నర్ పార్టీ ఇస్తే ఏం మర్యాదగా ఉంటుంది చెప్పు. అందున మేమిద్దరం వేరే పార్టీల వాళ్ళం అయిపోయాం. 2 ఓడిపోయిన అన్నలుండగా తాను డిన్నర్లిచ్చి అందర్నీ సంతృష్టిపరచడం ఏం బాగుంటుంది? అందుకే నీ పెళ్లి నెపంతో అందర్నీ ఆహ్వానిస్తే అటు డిన్నర్ ఇచ్చినట్లు ఉంటుంది, ఇటు మాకు అవమానకరంగా ఉండదు. ఈ డిన్నర్ రాజకీయాలకు సంబంధించింది కాదుగా, ఇది సోషల్. ఇక నీ అభ్యంతరం ఉండదనుకుంటాను. రవి తల వంచుకుని చాలాసేపు ఆలోచించాడు. పెదనాన్న చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. కాని ఎంత శాతం నిజమన్నది నిలకడ మీద తెలుస్తుంది. అయితే ఒక్క షరతు. ఏంటి? ఆత్రంగా అడిగాడాయన. ప్రజెంట్లు గట్రా వద్దు, తీసుకోకూడదు. ఓ అదా, ఇటు చూడు అని ఆహ్వాన పత్రిక నమూనా అందించాడు. అడుగున రాశాడాయన, బహుమతులు స్వీకరించబడవు అని. ఆ కాగితాన్ని మారు మాట్లాడకుండా వెనక్కిచ్చాడు. రవి, నాకు తెలుసురా, నువ్వు అర్థం చేసుకుంటావని అన్నాడు అమితానందంతో. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చాలా సింపుల్గా ఉన్నారు. మెడలో ఒక్కొక్క పూలమాల వేసుకున్నారు. బిందు కంఠంలో మాత్రం కెంపులు ముత్యాలు పొదిగిన నెక్లెస్ జిగేలుమంటోంది. కట్టుకున్నది జరీ అంచులేని బిన్నీ గ్రేడు ఆకుపచ్చ చీర. పెద్దవాళ్ళెప్పుడు ఆర్భాటాలకు పోరు అని అతిథులు అనుకున్నారు. చలం తన స్నేహితుడి కూతురే తమకు కోడలని గొప్పగా ఒప్పుకున్నాడు. సింపుల్గా చక్కగా ఉంది జంట. కోడల చేత పనిచేస్తున్నారు. రవికి స్వతంత్రంగా ఉండడం ఇష్టమంట ఒకరన్నారు. దాసు మేస్టారి కూతురట మరొకరు వివరించారు. దాసు మేస్టార్ అంటే పాపం ఓ పేద మేస్టార్లేండి. పిల్లాడు ఇష్టపడగానే దానికేం చేసుకోండి అనేశారట. ఎంత విశాల హృదయాలు వారివి. అనుకున్నట్లే ఆహ్వానితులు ఓ గ్రీటింగు కార్డు, ఓ పువ్వు వారి దగ్గరుంచి ఉచిత రీతిన అభినందించొచ్చారు. రవి, బిందులు హుషారుగా ఉన్నారు. అందరూ తనను ఆ ఇంటి కోడలుగా గుర్తించారు. అది చాలు అనుకున్నారు వారిద్దరూ. రాత్రి 11 గంటలకి భోజనాలు ముగిశాయి. అంతా ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇంట్లో వారందరితో కలిసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు భోంచేశారు. ఇక వారిద్దరూ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. తన మెడలోని నెక్లెస్ను పెట్లో పెట్టి అత్తగారికి అందించింది బిందు. ఆమె దాన్ని అందుకుని మెల్లగా అంది, ఇది నీకోసమే కొన్నాను. నా దగ్గర ఉంటుంది, కావలసినప్పుడు పెట్టుకుంటూ ఉండు. ఆమె వెళ్ళిపోయింది. బిందు ఆశ్చర్యానందాలతో చూస్తూ నుంచుంది. రవి చుట్టూరా చూశాడు. అక్కడ ఎవరూ లేరు. అంటే తమ పాత్రధారణ అయిపోయింది. ఈ నాటకం మీద తెరపడిపోయింది. వన్స్ మోర్ అని ఎవరూ అనరు. బిందు చేపట్టుకుని బయటకొచ్చాడు. నౌకర్లు అన్నీ సర్దుకుంటున్నారు. అక్కడ తాతయ్య కనిపించాడు. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తారు? నా గెస్ట్ రూంలో పడుకోండి అని ఆయన ఏదో పనున్నట్లు అవతలకు వెళ్ళాడు. అతడి హృదయం మూగగా రోదించింది.
రవి, మనమంతా ఓడిపోయాన్రా. అంతా ఉట్టినే చేతులాడించుకుంటూ వచ్చారని ఆనందించాం. కానీ ప్రతి ఒక్కరూ నోట్లు కవర్లలో పెట్టి అందించి వెళ్లారు. బహుమతులు అంటే వస్తువులని వారర్థం. నీకు నాకు మీ అమ్మకి ఇష్టం లేదు. కానీ ఈ జీవితంలో మనం ఎన్నో ఇష్టం లేని పనులు చేయవలసి వస్తోంది. మనం నిస్సహాయులం. రవి, బిందులు తాతగారి గది పక్కనున్న గెస్ట్ రూంలోకి వెళ్లారు. అక్కడ పడక సిద్ధంగా ఉంది. ఇద్దరూ బాగా అలసిపోయారు. ఆనాటి పార్టీని తలుచుకుంటూ ఇద్దరూ నిద్రలోకి జారిపోయారు. మరుసటి రోజు తెల్లవారుతుండగా మెలకు వచ్చింది. ఇద్దరూ తమ పనులు ముగించుకుని వంటగది వైపు వెళ్లారు. కమల ఫిల్టర్లోంచి కాఫీ దింపుతూ కొడుకు కోడల వైపు చూసింది. అమ్మా, వెళ్ళొస్తాం. ఆగండి, కాఫీ తాగి వెళ్ళండి అని చెరో గ్లాసు కాఫీ అందించింది. ముగ్గురు కూర్చుని కాఫీ తాగారు. మీకంతా వసతిగా ఉందా? పరామర్శించింది. ఉందమ్మా, ఒకసారి నువ్వు తాతయ్యతో వచ్చి చూసి వెళ్ళమ్మా, మాకు కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే, తప్పకొస్తాను. అన్నట్లు డబ్బుకేమైనా ఇబ్బందిగా ఉందా? లేదమ్మా అన్నాడు తడుముకోకుండా. అవసరమైతే అడుగు రవి అందామే. వాళ్ళిద్దరూ తల్లికి చెప్పి తాతగారితో చెప్పమని చెప్పి వెళ్ళిపోయారు. కమలకు ఆనందంగా ఉంది. కొడుకు తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఆర్యోక్తిని అనుసరిస్తున్నందుకు. ఆమె ఫిల్టర్లో కాఫీ పొడి వేసి వేడి నీళ్లు పోసి మూత పెట్టింది. అప్పుడే మాధురొచ్చింది. ఆ పిల్ల ముఖం ఈసురోమంటోంది. కమల కాఫీ పాట్లో కాఫీ కప్పులో పోసి కూతురికి అందించింది. మాధురి ఒక్కో సిప్పు తీసుకుంటూ తల్లితో ఏదో చెప్పాలని ప్రయత్నించి విఫలమవుతోంది. కమల మాధురి అవస్థ కనిపెట్టి దగ్గరగా వచ్చి కూర్చుంది. మధు, ఏమైనా చెప్పాలనొచ్చావా? భయపడకు, చెప్పు. ఆ పిల్ల ఆ మాట వినడం తడువు. తల్లి భుజం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. కూతురి తల నిమురుతూ ఆమె మౌనం దాల్చింది. ఒక్కసారి హృదయభారం తగ్గిన తర్వాత వెక్కిళ్ల మధ్య అంది. అమ్మా, నాకెంతో కష్టంగా ఉంది. అనుక్షణం ఏదో ఒక విధంగా పీడిస్తున్నారు. ఆ గ్రూపేనా? అవునమ్మా. అసలేం జరిగింది? శాంతంగా అడిగింది. ఏం లేదు. ఆనాటి నుంచి నేను జాగ్రత్తగా ఉన్నాను. చదువు మీద శ్రద్ధ చూపుతున్నాను. విద్య మీద ప్రథమంలో కోపంగా ఉండేది. కానీ రాను రాను ఆ కోపం తగ్గిపోయింది. విద్యతో బాగానే మాట్లాడుతున్నాను. నా పాత స్నేహితులు ఎంతో శోధిస్తున్నారు. ఏవేవో ప్రోగ్రాంలు వేస్తారు. అనిల్ కనబడితే నేను తల అటు తిప్పి వెళ్తుంటే ఏవేవో అంటూ ఉంటారు. ఒకనాడు అంతా కలిసి నిలేసి అడిగారు. ఏం లేదు, మనం అజ్ఞానంతో కొన్ని పనులు చేస్తాం. సత్యం తెలుసుకుని జ్ఞానోదయమైన పిమ్మట మనం మళ్ళీ అజ్ఞానంలో అదే పనులు చేసి దిగజారిపోవడం నాకిష్టం లేదు అన్నాను. దాంతో వారు నన్ను వదిలేక అనుక్షణం నన్ను బాధిస్తున్నారు. అబ్బా, ఓ జ్ఞాని దిగొచ్చింది, మేమంతా అజ్ఞానులం అంటూ ప్రారంభించారు. అంతేకాదు, నిన్న నా పుస్తకంలో ఈ కవరు కనపడింది అంటూ ఒక కవరు తల్లి చేతిలో ఉంచింది. ఆమె దాన్ని చింపింది. మాధురి అటు తిరిగి సిగ్గుతో తలదించుకుంది. మై లవ్ మధు డార్లింగ్ అని సంబోధించి యువర్ లవింగ్ అనిల్తో ఆఖరైంది. ఆమె ఉత్తరాన్ని చదవలేదు. ఈ దస్తూరి ఆ అబ్బాయిదేనా అని ఉత్తరం చూపించింది. కాదమ్మా, అందుకే నాకెంతో కష్టంగా ఉంది. ఆమె లేచి గ్యాస్ అంటించి ఆ ఉత్తరాన్ని కాల్చేసింది. ఆ బూడిదను కవర్లో పోసింది. మధు, నువ్వు బాధపడకు. ఇంకెవరైనా ఇలా ఉత్తరాలు నీ పుస్తకాల్లో పెడితే తెచ్చి నాకివ్వు. మనిద్దరం సరదాగా కాల్చేద్దాం, సరేనా అంది కూతురి చుబుకాన్ని ఎత్తి సూటిగా కళ్ళలోకి చూస్తూ. మాధురి అలాగే అన్నట్టు తలాడించింది. ఒక్క మాట చెబుతాను, నువ్వు ఎలాంటి గ్యాంగ్లో కలిసావో చూడు. ఒకనాడు వారందరితో స్నేహంగా ఉన్నందుకు నువ్వు సిగ్గుపడలేదు. ఇంత జరిగాక నువ్వు పట్టుదలతో చదువుకోవాలి, వారికి దూరంగా ఉండాలి, నీ లక్ష్యాన్ని సాధించాలి. అది కాదమ్మా. కూతురు మనసులో ఏదో కుములుతోంది. అంతా చెప్పలేదు. ఏంటో ఆ తల్లి ఈ మారు భయపడింది. మరే, బ్లాక్మెయిల్ చేస్తారేమోనని భయంగా ఉంది. అమ్మయ్యా, చెప్పేశాను అన్నట్లు మాధురి ఒక్క నిట్టూర్పు విడిచింది. చాలా రాసావా? ఆమె తాపీగా అడిగింది. లేదు, 3 ఉన్నాయి అంది అతి మెల్లగా. పోనీలే, అలా భయపెట్టారా అడిగింది ఆమె. లేదు. అయితే ఇదంతా నువ్వు ఊహించుకుని భయపడుతున్నావన్నమాట అంది. ఆమె చిరునవ్వు నవ్వుతూ కూతురి తలను గుండెలు కదుముకుంది. పర్వాలేదు, అలా బ్లాక్మెయిల్ చేస్తే అన్నయ్య నేను ఏదో మార్గం చూస్తాం మధు. ఆ బాధ్యత మాది. నువ్వు నిశ్చింతగా ఉండు, సరేనా? మాధురి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. తల్లివైపు ఆరాధనగా చూసింది.
అమ్మా, ఇంకొంచెం కాఫీ ఇవ్వు అంది. కమల వేడివేడి కాఫీ కూతురి కప్పులో పోసింది. అమ్మా, వదిన చక్కగా ఉంటుంది కదూ అంది. అవును, నువ్వు కూడా చక్కగా ఉన్నావంది మీ వదిన అంది కమల. ఆ మాటకు మోదరి ముఖం అరవిందమే అయింది. హాయిగా కిలకిలా నవ్వింది. రవి ఆఫీసులో అడుగు పెట్టాడు. ఇంకా 10 గంటలు కావడానికి 5 నిమిషాలున్నాయి. అయినా ఆఫీస్కి ఇంకా ఎవరు రాలేదు. అది మామూలే. బాసు ఇంజనీరు లేకపోతే ఇంకా తీరిగ్గా వస్తారు. గవర్నమెంట్ ఆఫీసులంటే ఇంకా నిర్లక్ష్యం. 10:30కు బ్యాంకులకు వెళితే ఎవడూ పట్టించుకోడు. అలా పోస్టాఫీసుల్లోనూ రావడం ఎన్ని గంటలకొచ్చినా టంచనగా 5 గంటలకు మూసేసి వెళ్ళిపోతాడు. ఉద్యోగం దొరికేదాకా నానా గడ్డి కరిచి, ఉద్యోగం దొరకగానే అతడి మనసు అవతలవాణ్ణి గంటసేపు నిలబెట్టి పంపుతానుగా మారిపోతుంది. స్వాతంత్రానంతరం ప్రజల్లో ఈ అలవాటు నాటుకుపోయింది. తీరిగ్గా వెళ్లి తీరిగ్గా కూర్చుని 4 ఫైళ్లు తిరగేసి పేపర్ వర్క్ చేసి ఇంటికెళ్ళిపోతారు. ఉత్తర దేశంలో చలి చలి అంటూ ఎండలో కూర్చుని ఛాయలు తాగుతూ కాలక్షేపం చేస్తారు. పేపర్ మీద సంతకం కావాలన్నా ఫైలు జరగాలన్నా డబ్బు పెట్టాలి. బేరానికి దిగేటంతగా దిగజారిన ఆఫీసులో రవి జూనియర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. 10:30కు సగం స్టాఫ్ వచ్చారు. పనుల్లో నిమగ్నమై వారి వారి పనులు చేసుకోవడానికి బదులు క్రికెట్ కామెంటరీ వింటూ హాలిడే మూడ్లో ఉన్నారు. రవికి చికాగ్గా ఉంది. కరెంట్ లేదని ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి. పుస్తకంలో నోట్ చేసుకున్నారు గాని ఎవరూ లైను పనుల మీద వెళ్లలేదు. రవి మెల్లగా కదిలించాడు. సార్, స్వంతంగా ఈ పాటికి బాగు చేసుకుని ఉంటారు అన్నాడు లైన్ మ్యాన్. ఎవరు చేస్తారేంటి? ప్రైవేట్ వారు స్తంభం ఎక్కి ఫ్యూజు వేయరు కదూ రవి అన్నాడు. ఒకరిద్దరు ముసిముసిగా నవ్వారు. మనవాడే వెళతాడు. మీ నెంబర్ చాలా వెనకాతలుగా ఉంది. మీ ఇంటికి రావడానికి కనీసం 5 రోజులు పడుతుంది అంటాం. వారు అర్జెంటుగా కావాలంటారు. అయితే వీడిని తీసుకెళ్ళండి అంటాం. వాడు వెళ్ళి ఆ అర్జెంటుకు ధర కట్టి 5ో 6ో పుచ్చుకుంటాడు. 5-6 రోజుల తర్వాత ఆ లైన్లో ఫ్యూజు వేసినట్లు కంప్లైంట్ చేసినట్లు అతని చేత సంతకం తీసుకుంటాం. ఆ ఫేజు రికార్డు బాగుంటుంది. మన జోబులు కూడా నిండుతాయి. రవి ప్రప్రథమంలో వీరి మాటలు విని చాలా నొచ్చుకున్నాడు. పన్ను కడుతోన్న ప్రజలకు విధిగా సేవ చేయాల్సింది. కానీ వీరు లాభం పొందుతున్నారు. రవికి పై సంపాదనపై దృష్టి లేదు. చెన్నయ్య గారు పుచ్చుకోరు అని ఆఫీసులో అందరికీ తెలుసు. రవి తాను లంచం తీసుకోడు, కానీ తీసుకునేవారిని ఆపు చేయలేడు. 1-2 సార్లు ఈ విషయం ప్రస్తావించాడు. మిగతా వాళ్ళు చాలా బాధపడ్డారు. రవిబాబు, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ డబ్బు ఎందుకు చాలదు. ఇంటద్దె 20 ఇస్తుంది గవర్నమెంటు. 60కి తక్కువ ఒక వరండా రాదు. పిల్లల చదువులు, జబ్బులొస్తే మందులు, సుమారైన తిండి చాలద్దా బాబు? మీకేం తెలుసు మామూలు ప్రజల కష్టాలు ఇబ్బందులు అన్నారు. రవికి జాలేసింది. పాపం, వీళ్ళంతా ఆ పైనొచ్చే డబ్బులు పంచుకుంటే నెలకు వారికొచ్చేది 30 లేక 25. కానీ పెద్ద ఆఫీసర్ల మాటేంటి? వారి ఆదాయం వందలను దాటి వేలల్లో పోతోంది. సరే, క్రికెట్ కామెంటరీ వినడమేమిటి? దానికి కూడా జవాబు రెడీగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి సరదాగా వింటాం. రోజు ఆట ఆడరు, రేడియో వారు ప్రసారం చేయరు. రవికి అర్థమైంది. ఈ అలవాట్లు ప్రతి వ్యక్తిలో జీర్ణించుకుపోయాయి. ఆఫీసర్లు మారచ్చు. వారు పై ఆదాయాన్ని ఇష్టపడచ్చు, ఇష్టపడకపోవచ్చు. కానీ వీళ్లు మాత్రం గుమ్మనంగా తమ ఉద్యోగ విధానాన్ని తమకి అనుకూలంగా జరుపుకుంటున్నారు. ఒక సాయంత్రం తాతయ్యతో ఇదే మాట ప్రస్తావించాడు రవి. తాతయ్య మనవడి బాధను అర్థం చేసుకున్నాడు. ఇది అనాదిగా వస్తోన్న దురలవాటు. పూర్వం పండో ఫలమో ఇచ్చి పని జరుపుకునేవారు. ఆ తర్వాత ఏవో బహుమతులిచ్చి పనులు జరుపుకునేవారు. రాజులు, జమీందారులు అయితే పుట్టినరోజులు, పూజలని చెప్పి ప్రజల నుంచి డబ్బు, బహుమతులు పొందేవారు. పెద్దలను మెప్పించాలని సామాన్య ప్రజల తాపత్రయం. కానీ ఈనాడు అడుగడుక్కి లంచం పెట్టాల్సొస్తోంది. స్వయం శక్తిపై ఆధారపడి జీవించాలన్న సత్యాన్ని విస్మరించి సులభ మార్గాన్ని అనుసరిస్తోంది ప్రజ. అందుకే డబ్బుకు విలువ లేదు. నాకు మాత్రం అలా తీసుకుని పని చెయ్యాలన్న కాంక్ష లేదు. నా వృత్తి ధర్మాన్ని పాటిస్తాను. నా విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తాను అన్నాడు రవి ఉద్రిక్తుడై. మంచిదే రవి, కానీ నీకీ విషయంలో అందరూ వ్యతిరేకులే. నిన్ను మెల్లగా ఎక్కడికైనా బదిలీ చేయించాలని చూస్తారు. అన్నీ అడ్డంకులే. నీ త్రోవ ఎన్నటికీ సరళంగా ఉండదు. అందుకే వాళ్లకు అనుకూలంగా ఉండు. రవి ఆలోచించాడు. తాతయ్య మాటల్లో యథార్థం ఉంది. కాసేపు ఆగన్నాడు.
అవును తాతయ్య, వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఒకరిద్దరిని నా వైపుకు మళ్లించుకున్నానంటే మన పని సులభం అవుతుంది. రవి పని ప్రారంభించాడు. ఖాళీగా ఉన్న ఆవరణలో చక్కటి ప్లాట్ వేసి పూల మొక్కలు వేసి మిగతా స్థలంలో కూరగాయ మొక్కలు వేయించాడు. రోజు ఓ అరగంట తోటలో ఉంటే కొందరు చెప్పకుండానే వచ్చి తోట పనిలో సహాయం చేయడం ప్రారంభించారు. తోట 15 రోజుల్లో ఒక ఆకారానికి వచ్చింది. మొక్కలతో కనుల పండువుగా ఉంది. అస్తమానం వాళ్ళు సరిగా పనిచేయడం లేదని, పై ఆదాయం కోసం పోకులాడుతున్నారని వాపోయే రవికి తన మనసును ఈ విధంగా మళ్లించినందుకు ఎంతో ఆనందం పొందాడు. అదను చూసి స్వయం శక్తితో పండించిన కూరలు ఎంత రుచిగా ఉంటాయో చెబుతూ మెల్లగా న్యాయంగా సంపాదించిన డబ్బే మనిషికి పుష్టినిచ్చి ఆనందాన్నిస్తుంది అనేవాడు. కొందరు అంతేనయ్యా అని విని నవ్వి ఊరుకుంటే, కొందరు తమ కుటుంబంలోని క్లిష్ట పరిస్థితులను, ఇతర సమస్యలను చెప్పుకునేవారు. కొందరు తమ ఇళ్లల్లోని రోగాలను గురించి చెప్పి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో చెప్పేవారు. అటువంటి సమయంలో రవి వాళ్లను హాస్పిటల్కు తీసుకువెళ్లి తన డాక్టర్ స్నేహితులకు అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పేవాడు. చిన్న చిన్న విషయాల్లో కూడా రవి వారికి సహాయం చేయడం ప్రారంభించేసరికి వారికి రవిపై గురి ఏర్పడింది. కానీ బోసుకు మాత్రం ఈ వ్యవహారం నచ్చలేదు. సినిమాల్లో విలన్లున్నట్లు నిజ జీవితంలో కూడా ఉంటారు. అది లోకం తీరు. 2 నెలల్లో తోట నుంచి కూరగాయలు, ఆకుకూరలు తీసుకెళ్లడం ప్రారంభించారు. అదొక ఆనందం. ఆ పూట కూరల ఖర్చు మిగిలినట్లే అని సంతోషించే ఆ పనివారు ఒకరోజు ఉదయం పవర్ హౌస్కొచ్చి తోటం చూసి నిర్ఘాంతపోయారు. ఆకుకూరలు ఒక్క మొక్క లేదు. మడులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎవరి పని? వాచ్మెన్ వచ్చి మెల్లగా అన్నాడు. అమ్మగారు నిన్న షైరుకొచ్చి తోటంతా చూశారు. గోంగూర పచ్చడి పెట్టుకుంటాం, కోసి పంపమన్నారు. చిన్న సంచి నిండా ఆకు కోసి పట్టుకెళ్లాను. ఆ సంచిని చూసి గయ్యమని లేచారు. పిడికెడు కాదు, అంతా పీకి పట్రా అన్నారు. ఒక మడి ఆకును తీసుకువెళ్లాను. ఇంకా ఉంటే పట్టురమ్మని కూడా వాళ్ళ నౌకర్ని పంపారు. ఇంకేం, ఇది మిగిలింది. వాడొచ్చి కావలసినవన్నీ కోసుకుని వెళ్ళిపోయాడు. అంతా ముఖాలు చూసుకుని మౌనం దాల్చారు. ఆకులు కోస్తే మళ్ళీ చిగురించి ఆకులొస్తాయి. ఏకంగా మొక్కై పీకేస్తే మళ్ళీ ఎన్నటికీ? రవికి కోపం వచ్చింది. కాని ఏం చేయలేని నిస్సహాయత. తనతో శ్రమించిన వారి ముఖాలు బాధతో చిన్నబోయి ఉండడం చూసి జాలిపడ్డాడు. మీరు మాట్లాడకండి. ఈ తోటను ఇలాగే ఉంచి అయ్యగారిని చూడనిద్దాం అన్నాడు రవి. సాయంత్రం ఆ వైపుగా పని ఉన్నదని బాస్తో అటువైపు వెళ్ళాడు. అమ్మగారి పేరు ఎత్తకుండా వాళ్ల నౌకరు ఎలా ధ్వంసం చేసిపోయింది చెప్పాడు. బోసిపోయిన మడులు, చిన్న పిందెలు తప్ప ఒక్క కూరగాయ కనిపించకపోయేసరికి బాస్కు నిజంగానే ఆశ్చర్యం వేసింది. ఆకులు దూస్తే మారాకు వేయడం సులభం సరే, మళ్ళీ విత్తనం నాటితే వచ్చేది ఆలస్యమవుతుంది. వాడిని కాస్త గద్దించండి. మన ఇంట్లోకి కావలసొస్తే నాకు చెబితే నేను స్వయంగా దగ్గరుండి మంచి కూరల్ని పంపుతాను. పదండి. ఆ పాట్ను తీసి మరొకటి వెయ్యాలి అంటూ మాట మార్చేశాడు. అప్పట్నుంచి తోటలోంచి ఏ ఆకుకూర గాని, కూరగాయలు గాని మాయం కాలేదు గాని, ఎక్కువ భాగం కూరలు బాసింటికే వెళ్లడం గమనించారు అందరూ. దీనికి ఉపాయం ఏమిటి? రవి ఒక మార్గాన్ని అన్వేషిస్తున్నాడు. 2 వారాలకు గాని ఆ మార్గం ఏదో తెలియలేదు. వాచ్మెన్ వచ్చి మెల్లగా అన్నాడు. రవిబాబు, అయ్యగారు అమ్మగారు దుంపకూరలు తినరంట. ఇద్దరూ లావుగందా దుంపలు వేస్తే? నిజమే, కాని వాళ్ళు పొయ్యాకులు తింటే? ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ మారు ఆ కాపు అనంతరం ఆ కాలానికి పండే దుంపకూరలు వేశారు. ఇవి తయారయ్యేసరికి వాళ్ళిద్దరూ దుంపలు తినేవాళ్లైతే? చూడండి, మనం ఒక సత్యాన్ని గుర్తించాలి. దీనికి అధికారి మన బాస్. ఆయన ఏదో గప్చిప్పున ఊరుకున్నారు. తోట లేదు, పాడు లేదు అన్నాడంటే ఈ మాత్రం కూడా వేయలేం. గోపాలుడికి పాలు, టైలర్కు గుడ్డ, కంసాలికి బంగారం మీద కాస్తో కూస్తో హక్కున్నట్లే ఈ తోట మీద అయ్యగారికి హక్కు ఉందనుకుంటే మనం ఇంతగా బాధపడం. అంతా అవునన్నారు. ఈ దుంప కాపయ్యాక వీటిని అమ్ముదాం అన్నారొకరు. ఆ ఆలోచన చాలా మందికి నచ్చింది. ఈ మారు ఎరువు, క్రిమి సంహారిణి కొనేటప్పుడు చందా కోసం బాసు దగ్గరకు కూడా వెళ్లారు. ఆయన ఇవ్వక తప్పలేదు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఎత్తుకు పై ఎత్తు ఉండనే ఉంది. ఆనాడు ఇంటికి వెళ్ళగానే తాతయ్య కూర్చునున్నాడు. బిందు కాఫీ పలహారం పెట్టింది. ముగ్గురు తిన్న తర్వాత తాతయ్య వచ్చిన కబురు చెప్పాడు. ఈ రాత్రి 8 గంటలకు మీ అమ్మ నిన్ను రమ్మని చెప్పింది. ఎందుకో? తెలీదు.
కాసేపు కూర్చుని ఆయన పార్కుకు వెళ్ళిపోయారు. 8 గంటలకు భోంచేసి తల్లి దగ్గరకు వెళ్ళాడు. ఆమె మామూలుగా ఉంది. ఆమెలో ఆందోళన లేదు. అమ్మయ్య అనుకుని రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. కమల కొడుకుని ఆఫీస్ రూంలోకి తీసుకువెళ్ళింది. బాబాయి వారి కుటుంబం హైదరాబాదులో ఉండడం చేత ఇల్లు చాలా వరకు ఖాళీగానే ఉంది. రవి, అనిల్ను నువ్వో మారు కలుసుకోవాలి అంది. మొదలు తుది చెప్పకుండా హఠాత్తుగా అనిల్ను కలుసుకోమంటే ఎట్లా? మొదలు నీకు తెలుసు, తుది ఇంకా లేదు. అది సరేగాని మాధురికి ఒక విధమైన భయం పట్టుకుంది. అస్తమానం వచ్చి నాకు భయంగా ఉందమ్మా అంటుంది. ధైర్యం చెప్తాను. ఆ క్షణానికి ధైర్యం తెచ్చుకుంటుంది గాని మరుసటి రోజుకంతా ఆధారపడిపోతుంది. ఏమైనా గొడవ చేస్తున్నారా? పోనీ మాధురి తిరిగి ఏమైనా? ఆహా, అలాంటిదేమీ లేదు. వాళ్ళు మాత్రం చాలా బాధ పెడుతున్నారు. దాని అసలు భయం ఎప్పటికైనా అనిల్ తనను బ్లాక్మెయిల్ చేస్తాడేమోనని. అలాగా, వెళతాను. వెళ్ళి మాధురి రాసిన ఉత్తరాలు పట్రా. 3 రాసిందట. ఒకటి మనకు దొరికింది, చింపేశాం. ఇంకా 2 ఉన్నాయన్నమాట. అవును. అపరిపక్వ హృదయంతో మాధురి చేసిన పనికి వారు మరోమారు జాలి పడ్డారు. ఏంటోనమ్మా, ఆ వయసులో లోకమంతా పచ్చగా కనబడుతుంది. ఆ ధైర్యం, ఆ తెగింపు, ఆ అంధత్వం ఎక్కడి నుంచొస్తాయో. ప్రేమిస్తున్నాననుకోవడం, ధైర్యం చేసి ఉత్తరాలు రాయడం, ప్రతి ఒక్కరికి ఆ వయసులో అటువంటి అవ్యక్త భావోద్రేకం వస్తుందని, అది నీటి బుడగలాంటిదని గుర్తించలేని వయసు అది అని 2 చేతుల వేళని తలలో పోనిచ్చి పైకి చూస్తుండిపోయాడు రవి. ఆ పిల్లవాడు దీని జీవితంతో ఆటలాడుకోదలిచినట్లు నువ్వు గాని పసిగట్టావంటే ఎలాగో ఓలా వాణ్ణి ఇక్కడికి తీసుకున్నా, లేదా మనిద్దరం కలిసి వాళ్ళింటికే వెళదాం. అమ్మా అన్నాడు రవి. నువ్వెంత మంచిదాని అన్న మాట అతడి గుండెల్లో నుంచి బయటికి రాలేకపోయింది. కళ్లల్లో నీటి పొర కమ్మింది. కమల కళ్ళు తప్పించేసింది. వస్తా మరి అని లేచాడు. కమల ఆ గదిలో మూలపెట్టిన ప్లాస్టిక్ సంచి కొడుకు చేతికి అందించింది. పలహారాలున్నాయి. ఎల్లుండి బిందు పుట్టినరోజు కదా, చీర కొనిపెట్టాను. తప్పక వచ్చి వెళ్ళండి. ఆ రోజు అంతా ఉంటారేమో అనుమానంగా అన్నాడు. అవును, అంతా ఉంటారు. తాతయ్య, నేను కూడా ఉంటాం. మీరిద్దరూ ఇంట్లో భోంచేసి రాత్రికి రండి అందామె. బరువైన ఆ సంచిని ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో తల్లి భుజాన్ని పట్టుకుని ఆమె ఎడమ చెక్కిలికి తన ఎడమ చెక్కిలి ఆనించి వదిలేసి థ్యాంక్యూ అమ్మా అంటూ వెళుతోన్న కొడుక్కేసి నవ్వుతూ చూసి, రవి చిన్నప్పుడు కూడా ఇలాగే చేసేవాడివిరా. నువ్వు నువ్వింకా నా చిన్న రవివే అంది. నువ్వింకా మా మంచి అమ్మవే అంటూ గబగబా అడుగులు వేస్తూ మేఘాల్లో పయనించినట్లుగా వెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళి బిందుకు ఆ సంచి అందించాడు. ఆమె ఆశ్చర్యంతో అందుకొని ఒక్కో పొట్లం విప్పుతూ చివరికి చీర ప్యాకెట్ విప్పింది. కాశ్మీరు సిల్కు చీర. తెలుపులో వంగపండు రంగు లతలున్న ఆ చీర ఎంతో అందంగా ఉంది. దాని కొంగు కొమ్ముడు వేసిన ఒక చిన్న పొట్లం కనిపించింది. అది తెరిచి చూసింది. చెవి రింగులు. వాటిని చేతిలో పట్టుకుని తదేకంగా చూస్తోన్న బిందు కళ్ళ నుంచి నీరు కారి టపటపమని చేతిలో పడ్డాయి. అత్తగారు ఏ పని చేసినా నాకు ఆనంద బాష్పాలొస్తాయి. నేనంత అదృష్టవంతురాల్ని అంది భరతకేసి చూసి. అంతేలే, చీర, రింగులు, మిఠాయిలు పంపే అత్తగారులంటే ఎవరికుండదు ఆరాధన అన్నాడు కన్నుగీటి. బిందుకు కోపం వచ్చింది. కాని వెంటనే సర్దుకుని నవ్వింది. నా పుట్టినరోజుని ఎవరు చెప్పారు? అసలు నాకు గుర్తే లేదు అన్నాడు సీరియస్గా. అదంతా నటన అని ఆమెకు తెలుసు. మూతి బిగించి భరతనాట్యంలోలా తలాడించింది. అమ్మకు మీ నాన్నగారు బాగా తెలుసు అన్న మాట మరిచిపోకు. అమ్మ అంటూ మాట్లాడతారు, కనుక్కునుంటుంది. మనకు ఏదో పంపుతారు, ఎంతో చేస్తారు. తిరిగి మనం ఒక్క పూట పీల్చుకోలేకపోతున్నాం అంది బాధగా. అమ్మ కోసం ఏదో చెయ్యాలంటావు, అవునా? నీ అవసరం అమ్మకు తగలొచ్చు. సరే కాని ఆ చీర కట్టుకో చూద్దాం అన్నాడు చిలిపిగా. ఇప్పుడు కాదు, ఎల్లుండి కట్టుకుంటాను అంది. కాని రింగులు మాత్రం పెట్టుకుంది. భర్త ఎదుట నుంచుని తల అటు ఇటు తిప్పి ఎలా ఉన్నాయి అంది. కొత్తగా మెరుస్తోన్న ఆ రింగుల పలకల్లో దీపకాంతి ప్రతిఫలిస్తూ వింతగా ప్రకాశించాయి. వలయాకారపు రింగుల మెరుపు ఆమె చెక్కిళ్ల మీద సుతారంగా కదులుతోంది. రవి ఆమె చెక్కిళ్లను చేతుల్లోకి తీసుకుని మెల్లగా వంగి ఆమె పెదవిని అందుకున్నాడు. అనిల్ కాలేజీ బయటకొచ్చాడు. విద్య రవికి అనిల్ను చూపించింది. అనిల్ సైకిల్ మీద వెళ్లడం లేదు అంటే ఇల్లు దగ్గరలోనే ఉంది కాబోలు అనుకున్నాడు. దాదాపు 1/2 మైలు వెళ్లారు. మెయిన్ రోడ్డు దాటి కొరిటివాడ వైపు వెళుతున్నారు.
ఒకచోట జనసమర్థం తక్కువగా ఉన్న చోటన రవి అతన్ని కలుసుకున్నాడు. కొంత దూరం పక్కపక్కగా నడిచాడు. అనిల్ మధ్యరకంగా ఉన్నాడు. మెడ మీదకి పెరిగిన జుత్తు ఒత్తుగా ఉంది. తల మీద జుత్తు గుబురుగా ఉంది. ఫ్లేర్ ప్యాంటు కింద అంచు చినుగుంది. అది కూడా ఫ్యాషనే. వెడల్పాటి నల్ల బెల్టు. ఆ బెల్టుకు మధ్య బిళ్ళ ఎలా ఉందో అతడికి తెలీదు. పిల్లవాడు బాగానే ఉన్నాడు. కాని మాధురి అతడిలో ఏం చూసి వెర్రెత్తిపోయింది? ఆడపిల్ల వెర్రెత్తిపోవడానికి మగాడి విగ్రహం గ్రీకు శిల్పంలా ఉండనక్కర్లేదు. తను ఏమాత్రం అందగాడని బిందును తను ఆకర్షించాడు. మీ పేరు అనిల్ అనుకుంటాను, పలకరించాడు. అనిల్ క్షణం ఆశ్చర్యంతో చూసి ఆ తర్వాత అవును అన్నాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎవరో దారిని పోయేవాడికి ముఖ్య విషయాలు ఏముంటాయి అనుకున్నాడు. అంతలో అక్కడ ఒక ఇల్లు కడుతున్న బాపతు ఇసుకరాళ్లు కుప్పగా పోసున్నాయి. చెట్టు నీడ కూడా ఉంది. ఇక్కడ కూర్చుందాం రండి అని వెళుతున్న రవిని అనుసరించాడు. కూర్చున్న తర్వాత అన్నాడు, నా పేరు రవీంద్ర రాజా మోహన్ రావు. రవి అంటారు. ఆ పేరుకు అనిల్కు నవ్వొచ్చింది. నా పేరు మీ అంత పెద్ద పేరు కాదు, ఆని అంటారు ఇంట్లో. నేను కూడా ఆని అనొచ్చునా? ఒక స్త్రీతో 7 అడుగులు వేయగానే అర్ధంగా కూర్చుంటుంది. ఒక అబ్బాయితో 7 అడుగులు వేయగానే స్నేహితులైపోతారట. అనిల్ నవ్వాడు. భలే తమాషాగా అంటున్నారు. అలా 7 అడుగులు వేసి ఎవరైనా మీ అర్ధంగా అయిపోయారేమిటి? అందుకే చెబుతున్నాను. కానీ మేము 7 అడుగులు వేయలేదు. చేతులు పట్టుకుని నిలకడ నీటిలా ఉన్న పాత సామాజిక వ్యవస్థను, మూఢ సాంప్రదాయాన్ని ఒక్క గెంతు దాటి భార్యాభర్తలమయ్యాం. మీది రిజిస్టర్ మ్యారేజ్ అనుకుంటాను అన్నాడు ఉద్రేకంతో. అవును. అటు ఇటు కొందరు ఎస్ అన్నారు, కొందరు నో అన్నారు. మేమిద్దరం మాత్రం ఎస్ అన్న వారి మాటలు విని పెళ్లి చేసుకున్నాం అని పక్పకా నవ్వాడు. అవునండి, కొన్నిసార్లు నెగటివ్స్ని చూడకూడదు, వినకూడదు, పట్టించుకోకూడదు. అవును, 3 కోతుల్లాగా. అనిల్ నవ్వకుండా ఉండలేకపోయాడు. రవి చుట్టూరా చూస్తున్నాడు. ఏంటి వెతుకుతున్నారు? నేను తిన్నగా ఆఫీసు నుంచి వస్తున్నాను. మీరు కాలేజీ నుంచి వస్తున్నారు. కాఫీ తాగుదామని. ఇంకాస్త పైకి వెళితే హోటల్ ఉంది, పదండి పోదాం. ఇద్దరూ హోటల్ చేరారు. అది చిన్న హోటల్, కానీ నీటుగా ఉంది. ఒకే ఒక గది. లోపలికి వెళ్ళి కూర్చున్నారు. కాఫీ పకోడీలు ఆర్డర్ ఇచ్చాడు రవి. మీరు ఏదో అర్జెంటు పని ఉందన్నారు, అనిల్ గుర్తు చేశాడు. అవును, అర్జెంటు కాదు, ముఖ్యమైన పని. నేను మాధురి అన్నను అన్నాడు. అనిల్ చకితుడై రవికేసి చూశాడు. వారి కళ్ళు కలవగానే తల వంచుకున్నాడు. అనిల్ ముఖం చికాకుతో ముడుచుకుపోయింది. కనుబొమ్మలు చిట్లించి నాతో ఏం పని? పనుండే వచ్చాను. మాధురి కలుసుకోమందా? లేదు, అసలు నేను మిమ్మల్ని కలుసుకుంటానని ఆమెకు తెలీదు. బెదిరించడానికి వచ్చారా? నిరసనగా అడిగాడు. లేదు, రవి శాంతంగా అన్నాడు. అంతలో కాఫీ పకోడీ రావడంతో రవన్నాడు, తీసుకోండి. నాకు అక్కర్లేదు అన్నాడు చిరుకోపంతో. ఇందాకనే అనుకున్నాం మనం స్నేహితులమని. స్నేహితుడిగా మిమ్మల్ని అర్థించడానికి వచ్చాను. చూడండి రవి గారు, నా ఒక్కడిది తప్పు కాదు. నాకు మాధురంటే ఇష్టం, అలాగే మాధురికి నేనంటే ఇష్టం. ముందు మీరు మాధురికి చెప్పి ఆమెను కట్టుదిట్టంలో ఉంచుకుంటే మంచిది కదా. అవును, ఈ మధ్య ఆమె మిమ్మల్ని ప్రోత్సహించడం లేదు కదూ? అనిల్ వెంటనే జవాబు ఇవ్వలేదు. నిజమే, ఈ మధ్య మాధురి చాలా రిజర్వ్డ్గా ఉంటోంది. మునుపులా ఆమెతో మాట్లాడలేకపోతున్నాడు. అసలు తన ఉనికిని గుర్తించినట్లే ఉండడం లేదు. మాధురి మారిపోయింది. బహుశా రవి భయపెట్టుంటాడు. అనిల్కు వ్యతిరేకించాలన్న భావం పుట్టుకొచ్చింది. చూడండి, మీరు రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు అంటే ఆమెను ప్రేమించుంటారు. ప్రేమకు నిర్వచనం చెప్పగల మీరు మా విషయంలో జోక్యం కలిగించుకోవడం న్యాయమేనా? మాధురిని తిట్టి కట్టుదిట్టాల్లో ఉంచడం సబబుగా ఉందా? నాకు ఇది న్యాయంగా తోచింది. మీరింకా చిన్నవాళ్ళు. ఏది, అసలు మీకింకా గెడ్డం మీసాలు బాగా రాలేదు కూడా. మీవింకా అపరిపక్వ వ్యక్తిత్వాలు. ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటోంది మీ వ్యక్తిత్వం. న్యాయాన్యాయాలను గమనించే స్థితిలో లేరు. యవ్వన దశలో ప్రవహించే వేడి రక్తం కళ్ళ మీద నీలి తెరలను దింపుతుంది. హృదయాన్ని ఆనందపు అంచుల వరకు తీసుకువెళ్లాలని తొందర పెడుతుంది. పరుగులు తీయాలని ఆరాటపడే యవ్వనంను అదుపులో పెట్టాలి. ఆగి జీవితం అందించే సుఖదుఖాల్ని అనుభవించి ఆ అనుభూతుల తాలూకా జయాపజయాలను విశాల హృదయంతో గ్రహించాలి. నిజమే, కాని దీన్ని యవ్వన కాలపు వసంతం అనొచ్చు కదా. ఈ మధుర భావాన్ని హృదయంలో నింపుకొని పెద్దయ్య వరకు ఉంచుకోవచ్చు కదా. మధ్యలో త్రుంపడం దేనికి?
ఎందుకంటే ఇది నిజమైన ప్రేమ అనిపించుకోదు. ఒక విధమైన ఆకర్షణ. ఆడ మగ మధ్య ఉండే సహజమైన ఆకర్షణ. ఈ ఆకర్షణకు బానిసలై దాన్ని ప్రేమ అని పిలిచి మనసు పాడు చేసుకోవడంలో ఆనందం ఉండదు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. రెండో వ్యక్తి బాధపడితే సహించలేదు. ధైర్యంతో తెగించి స్వతంత్రంగా నిలబడగల ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మీరిద్దరూ చిన్నవాళ్ళు. ఆడపిల్లకు వెంటనే పెళ్లి చెయ్యొచ్చు. కానీ మీ విషయంలో అది అసహ్యంగా ఉంటుంది. 18, 19 సంవత్సరాలకు పెళ్లి. ఎవరైనా నవ్వుతారు. నీ దూర సందు లేదు, మెడకో డోలు అన్నట్లుగా ఉంటుంది. మాది నిజమైన ప్రేమ అని ఎందుకు అనుకోకూడదు? ఇలాగే మా ప్రేమ వృక్షాన్ని భద్రంగా పెంచుకొని కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవచ్చు కదా. అవును, కానీ మనకు వివాహానికి ముందు ప్రేమ ఆరోగ్యకరం కాదు. ఈ వయసులో ఉన్నవారు భిన్నంగా ఉండడానికి ఇష్టపడరు. అందరితో పాటు అందరితో కలిసి ఉండాలనుకుంటారు. అందరిలా జుట్టు పెంచాలని, దుస్తులు వేసుకోవాలని, జోళ్లు వేసుకోవాలని, ఎవరినో ఒకరిని ప్రేమించి తమకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నదని చెప్పుకోవాలని ఆశపడతారు. అంతే. కొన్నాళ్లకు ఆ గుంపును వీడి బయటకొచ్చి తను ప్రత్యేకంగా ఉండాలని ఆశిస్తాడు. ఆ సమయంలో తొలి ప్రేమ, తాను ఒకనాడు వేసుకున్న దుస్తులు అన్నీ అతి చులకనగా కనబడతాయి. ఈ వయసులో హార్డ్ ఇన్స్టింక్ట్ అందరిలా ఉండాలని ఆరాటపడడం ముఖ్యమైన లక్షణం. తర్వాత స్వతంత్రించి ఆ గుంపును వీడి తన ఇచ్ఛానుసారంగా బ్రతకడానికి కావలసిన ధైర్యం, తెగింపు వయసుతో పాటు వస్తాయి. ఇప్పుడు అన్నీ ఉన్న అసంతృప్తి, అనిశ్చిత మనుగడ, ఏదో కావాలని ఆరాటం, అర్ధరహిత ఉద్వేగం, అస్థిరతతో బాధపడడం సహజం. అప్పుడు పెద్దల సలహాను విధిగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వయసులో కాస్త నిదానించి లాభనష్టాలను బేరీజు వేసుకోవడం తెలీదు. అంత టైం ఉండదు. అంతా పరుగులే. లక్ష్యం లేని పందెంలో పరుగు పెట్టి అలసిపోవడమే. ఏంటో మీరు చాలా మాట్లాడారు, కానీ లక్ష్యం లేదండం నాకు బాగోలేదు అన్నాడు బాధగా. మీరు ఏం కోర్సు చదవాలనుకుంటున్నారు? రవి ఒక పకోడీ నోట్లో వేసుకుని ప్రసంగం మరిచినట్లు ఈ ప్రశ్న వేశాడు. ఏమీ అనుకోలేదు. బాగా మార్కులొస్తే డాక్టర్ లేక ఇంజనీర్, మధ్యస్థంగా వస్తే బిఎస్సిలో చేరి ఎంఎస్సి చేస్తాను. రవి నవ్వాడు. అందుకే ఒక లక్ష్యం పెట్టుకుని సాధించాలి అన్నది. అనిల్కు బోధపడింది. సిగ్గుపడ్డాడు. కానీ వెంటనే అన్నాడు, అలా ఎందుకన్నానంటే నాకు పలుకుబడి, డబ్బు లేదు. మార్కులతో సీటు సంపాదించుకోవాలి. అవును, ఇక వెళదామా? రేపు ఆదివారం కదా, మా ఇంటికొస్తారా? నా భార్య పేరు బిందు. బ్రాడీపేట ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తోంది. ఇది అడ్రస్. నందవిలాస్ అన్న మేడ పక్కన చిన్నింట్లో ఒక పోర్షన్ మాది. వస్తారుగా? ఆ అడ్రస్ కాగితం తీసుకుని వస్తాను. కానీ మీరు అసలు ముఖ్యమైన విషయం మాట్లాడనేలేదు. ఓ అదా, ఆ ముఖ్య విషయాన్ని ఇంట్రడ్యూస్ చేశాను. రేపు మాట్లాడుకుందాం. 4 గంటలకు రండి. ఇద్దరూ కరచాలనం చేసి విడిపోయారు. ఇంటికి వెళ్ళగానే బిందు ఎదురు చూస్తూ, ఇచ్చాడా? ఎలాంటి పిల్లాడు? రౌడీగా కనిపించాడా? బేరం పెట్టాడా? మై డియర్ బిందు, పాపం పుట్టి కుర్ర ప్రేమికుడు. ఇంకా గెడ్డం మీసం కూడా సరిగా లేదు. రేపు 4 వస్తాడు. బిందు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను కూచా తప్పకుండా అంతా చెప్పించుకుని తృప్తి పడింది. పాపం పిల్లాడు మంచివాడుగానే కనిపిస్తున్నాడు. నేనింకా ఉత్తరాల ప్రస్తావన తీసుకురాలేదు. చూద్దాం, రేపు మన ఇద్దరం కలిసి మెల్లగా రాబడదాం అందామే. అందుకే నీ సహాయంతో ఈ పని చేయొచ్చునని ఇక్కడికి రమ్మన్నాను. చూద్దాం, వస్తే మంచివాడు, రాకపోతే అతి చాకచక్యంతో ప్రయత్నించాలి. భోంచేసి వెంటనే తాత దగ్గరికి వెళ్ళాడు. రవి, నేను వస్తాను. ఆ పిల్లవాడిని చూడాలి అన్నాడు సుందరయ్య ఆత్రంగా. అయితే రేపు 4 రా, లేదా మధ్యాహ్నం అక్కడే భోంచేయి. అమ్మకు చెబుతాను అని లోపలికి వెళ్ళాడు. కమల అంతా విని, జాగ్రత్త, ఆ పిల్లవాడి మనసు నొప్పించకండి అంది. మరుసటి రోజు 4:30 అయింది కానీ అనిల్ జాడలేదు. డోకా ఇచ్చాడు అంది బిందు సీరియస్గా. అప్పుడే అతనికి డిగ్రీ అంటగట్టకు బిందు. ఈ కాలంలో వారికి కాలం విలువ తెలీదు. టైం సెన్స్ అస్సలు లేదు. తన కోసం అవతల వారు నిరీక్షించాలి. అందులోనే ఉంది గొప్పతనం. తాతయ్యకు కాఫీ బజ్జీలు పెట్టి అనిల్ కోసం తామిద్దరూ ఆగారు. మీ తోట ఎలా ఉంది అని అడిగాడు తాతయ్య. మొక్కలొచ్చాయి. అమ్మగారు తగ్గారు. కానీ తాతయ్య, అన్నింటికన్నా ముఖ్య విషయం మా స్టాఫ్లో మార్పు. ఏం, టైంకి వస్తున్నారా? లేదు, టైంకు రారు. కానీ వచ్చిన తర్వాత పనులు సక్రమంగా చేసుకుంటున్నారు. చురుకుదనం హెచ్చింది. కంప్లైంట్స్ వస్తే వెంటనే వెళుతున్నారు.
అంతా కూడబొలుకుని అమ్మగారి సెగలోకి పువ్వులు పంపుతున్నారు. ఆమెకు చాలా సంతోషంగా ఉంది. అదే కావలసింది. అమ్మగారు ఆనందంగా ఉంటే అయ్యగారు కూడా సంతోషిస్తారు. అయ్యగారు బాగుంటే అందరికీ లాభం కదా. అంటే మీ స్టాఫ్ అంతా తానవ్వక తప్పించుకు తిరుగువాడు అలా ఉన్నారన్నమాట. ఆయన నవ్వాడు. అంతేకాదు, ముగ్గురు నలుగురున్నారు వ్యతిరేకులు. అది సహజం. ఇంట్లో గాని సమాజంలో గాని ఎవరైనా మేలు కోరి సాముదాయిక రుగ్మతలను పోగొట్టాలని ప్రయత్నిస్తే ప్రోత్సహించేవారు కొందరైతే వెనక్కి లాగేవారు కొందరు. మన ప్రయత్నం బలంగా నిలిచి సఫలమవడం విరగడం ఆ రెండు వర్గాల్లో బలవంతులెవరో వారి మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఘర్షణ ప్రతి తరంలో ఉన్నదే కదా అంది బిందు. తలుపు మీద చప్పుడైంది. ముగ్గురు ముఖాలు చూసుకున్నారు. తలుపు తీశాడు రవి. అనిల్ లోపలికొచ్చి ఒక వృద్ధుణ్ణి చూడగానే ఇబ్బందిగా ఫీలయ్యాడు. ఇద్దరికీ పరిచయం చేసి కూర్చోండి అని కుర్చీ చూపాడు. ఒక్క చూపులో ఆ గదిని చూశాడు. గోడకు క్యాలెండర్, ఒక చిన్న ఆయిల్ పెయింట్ వేలాడుతున్నాయి. 4 పేంబెత్తం కుర్చీలు, చిన్న బల్ల, ఒక పక్కగా మడిచిపెట్టిన మడత మంచం, ఒక మూల ఒక పెట్టె మీద నోటు పుస్తకాల దొంతరలు. బిందు కాఫీ బజ్జీలు తెచ్చిపెట్టింది. అనిల్, మీరు అన్నాడు తాతయ్య వైపుకు సాసర తోసి. పెద్దవాణ్ణి, నాకు టైంకు జరగాలి. 4 గంటలకే అమ్మాయి పెట్టింది. నువ్వు రావేమో అనుకున్నాను. టైలర్ దగ్గరకు వెళ్ళవలసి వచ్చిందండి, అందుకే ఆలస్యమైంది అన్నాడు. రవి అనిల్ ప్యాంట్ కేసు చూశాడు. అది కొత్తది కాదు, ఇస్త్రీ చేసిన పాతదే. పర్వాలేదు, ప్యాంట్ నువ్వు వేసుకురావాలని లేట్ చేయలేదు. అనిల్ మనసులో ఓ అనుమానం వచ్చింది. మాధురిని అంతా చాలా ధనవంతుల పిల్ల అన్నారు. మరి రవిల్లు ఇంత సింపుల్గా ఉందేంటి? తమకిష్టం లేని పెళ్లి చేసుకున్నాడని తరిమివేశారేమో. ఏం గ్రూప్ బాబు నీది? తాతయ్య అడిగాడు. మ్యాథ్సు, ఫిజిక్సు, కెమిస్ట్రీ. బాగా చదువు సాగుతోందా? బాగానే చదువుకుంటున్నానండి. మీ నాన్నగారేం చేస్తారు? టౌన్ ప్లానింగ్ ఆఫీస్లో హెడ్ క్లర్కుగా ఉంటున్నారు. తాతగారు తనను ఇలా ప్రశ్నించడం అనిల్కు నచ్చలేదు. వెంటనే అటు తిరిగి, రవిగారు, మీరెక్కడ పనిచేస్తున్నారు అని అడిగాడు. విద్యుత్ శక్తి ఆఫీసులో జూనియర్ ఇంజనీర్గా ఉన్నాను. మీకు క్వార్టర్స్ ఇవ్వరా? ఖాళీ లేవు. అయినా బిందు స్కూలుకు దగ్గర అని ఈ ఇల్లు కుదుర్చుకున్నాం. తెలుసుగా బాబు, ఇంట్లో వారిని ఎదిరించి ఈ పెళ్లి చేసుకున్నాడు. తాతయ్య గొప్పగా చెప్పాడు. మీరు? నేను ప్రోత్సహించిన వాళ్లలో నేనొకణ్ణి. ఇంకా రవి తల్లి కూడా. అనిల్కు ఆశ్చర్యం వేసింది. ఈ ముసలతను ఆమె ఎస్ అన్నారా? బిందు అంది. మా ముగ్గురు మామగారులు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు. నేను మామూలు టీచర్ కూతుర్ని. అయితే మాత్రం ఏమున్నదండి, రవిగారు స్వతంత్రులు, ఆర్థికంగా ఇబ్బందులు లేవు, మంచి జాబ్ ఉంది, పెళ్లి చేసుకుని హాయిగా వేరుగా ఉన్నారు. ఇక సమస్యే లేదు. అవును, అదే నేను అనుకుంటాను. మా వారికి మంచి పని ఉండబట్టి కదా ఇలా ధైర్యం చేయగలిగాము. మా మామగారు మంత్రిగా ఉండి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. వారి హోదాకు తగిన సంబంధాలు ఎన్నో ఉన్నాయి. కానీ వీటినన్నింటినీ కాదని నిలబడగల శక్తి ఉంది కాబట్టి మేం దంపతులం కాగలిగాం. అనిల్ తన దృష్టి తాతయ్య మీదకు మళ్లించాడు. మీరు వీరికి చేయూతనివ్వడం ముదావాహం. సాధారణంగా ఇళ్లల్లో పెద్దవాళ్లే ఇటువంటి వాటికి ఆటంకంగా నిలుస్తారు. నువ్వన్నది నిజమే అనిల్. మా కాలపు సామాజిక ధర్మం, ఈ కాలపు సామాజిక ధర్మం ఒకటిగా ఉండాలనే నేను కోరేది. ఇటువంటి వివాహాలను సంఘ సంస్కృతులు ప్రోత్సహించారు. వీటి ఔన్నత్యాన్ని ఆనాడు మేం గుర్తించాం. ఈనాడు మీరు గుర్తించాలి. మాలోని సంకుచిత భావాలు, ఆచరణయోగ్యం కాని ఆదర్శాలు వేదిక ప్రసంగాలకే పరిమితమై ఉండేవి. కానీ ఇప్పుడు ఈ యువ ప్రపంచం ఆచరణలో పెట్టి ఒక్క వివాహం విషయంలోనే కాదు, సమాజంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను అందరికీ తనకు అనుకూలంగా ఉండేటట్లు నీతి నిజాయితీలతో మలుచుకోవాలి. ఇంకా పరాధీన భావాన్ని మనసులో పెట్టుకుని వ్యక్తిగత స్వాతంత్రాన్ని బయటికి చూపకపోవడంలో కూడా పరాజయం ఉంది. నా మినిస్టర్ కొడుక్కి ఏం చెయ్యాలన్నా భయమే. ఆ భయం రవికి లేదు. దీని తేడా ఏంటంటావ్? అనిల్ పకపక నవ్వాడు. అతడు ప్రజాసేవకుడండి, రవిగారు చిన్న సంఘ సేవకుడు. బాగా చెప్పావు అని తాతగారు నవ్వారు. అందుకే మొదట స్వతంత్రుడుగా, ఆ తర్వాతనే సంఘానికి మేలు చేయి. ఇది మోటుగా పెట్టుకోవాలి అంది బిందు. తాతయ్య లేచాడు. నేను వెళ్తాను, నా పార్కు బెంచి నన్ను పిలుస్తోంది. అనిల్ నమస్కరించాడు. ఆయన వెళ్ళిపోయాడు. ముగ్గురు మౌనంగా కాసేపు కూర్చున్నారు.
బిందు ప్రారంభించింది. మా మాధురికి భయంగా ఉంది. మీరంతా ఏమైనా అంటారనా? చటుక్కునన్నాడు. చూశారుగా తాతయ్య గారి మనస్తత్వం ఎలాంటిదో. మా వారు కూడా అవసరపడి ఏమీ అనరు. కానీ మాధురికి మరో భయం పట్టుకుంది. ఏంటో? ఆత్రంగా అడిగాడు. ఆమె మీకు ఉత్తరాలు రాసిందట కదా, వాటి విషయం. బిందు పూర్తిగా చెప్పలేదు. రవి మౌనంగా ఉన్నాడు. అనిల్ ఆలోచిస్తున్నాడు. తనను ట్రాప్ చేయడానికా? తను ఉత్తరాలిస్తే వాటిని మాధురి ముఖాను కొట్టి వీళ్ళు హింసించరు కదా. ఆ సమయంలో వారి సంభాషణల్ని పునరావృతం చేసుకున్నాడు. ఏమి మోటో అది? స్వతంత్రుడుగా సంఘసేవ చేయి. ఇలాంటి సంభాషణ జరిపిన వీరిలో ఇంత కుత్సితమైన బుద్ధుంటుందా? మాధురి చిన్నపిల్ల, ఏమీ తెలియని అమాయకురాలు. ఉత్తరాలు తనకు అందితే నిశ్చింతగా ఉంటుంది. నేను స్త్రీని అనిల్, మరో స్త్రీ తరపున కోరుతున్నాను. వాటినిచ్చావంటే ఆజన్మాంతం కృతజ్ఞులం. అనిల్లోని మానవుడు కాస్త వెనక్కి తగ్గాడు. దానవుడు తలెత్తాడు. వీళ్ళు ధనవంతులు, మినిస్టర్ అని చెప్పుకున్నారు. వీళ్ల దృష్టిలో మంచిగా ఉంటే ముందు ముందు లాభమే. ఏ పని జరగాలన్నా వీళ్ల సహాయం తీసుకోవచ్చును. అంత చక్కగా రాసిన ఉత్తరాల్ని ఇవ్వడమా మానడమా? వాటిని తన దగ్గర ఉంచుకోవాలి. అప్పుడే అన్ని పనులు సానుకూలమవుతాయి. చూస్తాను, ఆలోచించి చెప్తాను అన్నాడు అనిల్. ఆ మాట విన్న తర్వాత సంభాషణ కుంటుపడింది. అనిల్ ఒక మాదిరి టీనేజర్. అతడు వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు ఇద్దరూ ఆలోచిస్తూ ఉండిపోయారు. మూడవ రోజు సాయంత్రం రవి ఇంటికి రాగానే కాఫీ పలహారం ట్రేలో పెట్టుకుని 2 కవర్లు కూడా పెట్టుకుని తెచ్చింది. ఆమె ముఖం దివ్యంగా ఉంది. ఏంటివి అంటూ కవర్లు అందుకున్నాడు. అది మీరు చదవకూడదు, అవి ప్రేమలేఖలు. మై డియర్ బిందు, ఎలా సంపాదించావు? అనిల్ చెల్లెలు నాన్నగారి స్టూడెంట్. తాతయ్య గారు, నాన్న, నేను వెళ్ళాం. తల్లితో చెప్పాం. ఆమె ఎంతో బాధపడింది. రవి పుస్తకాలు పెట్టే అన్నీ వెతికింది. గంటసేపు వెతికిన తర్వాత పాత డిక్షనరీ కవర్లో దాచున్నాడు. అదేగా దస్తూరి, చూసావా? ఆత్రంగా అడిగాడు. అంత తెలివి తక్కువ దాన్ని కానులేండి, కాస్త చదివాను, అక్షరాలు చూశాను. మాధురి రైటింగ్ నీకెలా తెలుసు? ఇంకా అనుమానమేనా? అయితే మీరు చూడండి. కవర్లోని కాగితాల్ని బయటికి తీసి బల్ల మీద పరిచింది. ఒక 2 లైన్లు చదివి, అవును మాధురివే అన్నాడు. ఆమె వాటిని భద్రంగా ఒక బ్యాగులో వేసి భరతకిచ్చింది. వెళ్ళి అత్తయ్య గారికి ఇచ్చిరండి. మరుసటి రోజు ఉదయం కాఫీ తాగడానికి వచ్చిన మాధురికి కమల ఆ ఉత్తరాలు అందించింది. చూడు, అవి నీవేనా? ఇంకా ఉన్నాయా? మాధురి ఆత్రంగా తీసి చూసింది. అవును, ఆ 2 లేఖలు తనవే. ఆమె హృదయం దూదిపింజిలా తేలిపోయింది. కళ్ళు మూసుకుని హమ్మయ్యా అంది. అమ్మా, నాకెంత హాయిగా ఉందో తెలుసా? ఇవి 2 ఇక లేవు. తల్లికి అందించింది. ఆమె గ్యాస్ అంటించింది. ఈ మారు కూడా ఆ 2 లేఖలు దగ్ధమయ్యే వరకు చూసింది. అమ్మా, ఎలా తెచ్చావు? ఆత్రంగా అడిగింది. అన్నయ్య, వదిన, తాతయ్య, దాసు మేస్టారు అంతా కలిసి ప్రయత్నించి తెచ్చారు. మాధురి కళ్ళల్లో నీరు చూసి కమల 2 చేతులు చాచింది. మాధురి తల్లి కౌగిలిలో ఇమిడిపోయింది. కాలేజీలో వాతావరణం బీభత్సంగా ఉంది. విద్యార్థులు గుంపులుగా వెళుతున్నారు. అసలు గొడవేంటో 99 మందికి తెలియదు. గేటు దగ్గరున్న జవాను అమ్మాయిలను వెనక్కి వెళ్ళిపోండని చెబుతున్నాడు. ఏం జరిగింది, ఎందుకు అని అడిగేవారికి జవాబు చెప్పే నాదుడే లేడు. అమ్మాయిలు వెళ్ళిపోయారు. కొందరు అబ్బాయిలు ఎప్పుడు ఉండే మేళమే అన్నట్లు ఇదే సందు అనుకుని వెళ్ళిపోయారు. కానీ చాలామంది ఆవరణలో గుంపులుగా చేరి ఏం జరుగుతుందో, తమను ఏం చేయమని ఆజ్ఞాపిస్తారో అని ఎదురు చూస్తున్నారు. కొంతసేపటికి ప్రిన్సిపాల్ రూంలోంచి స్టూడెంట్ లీడర్ మరికొంతమంది బయటకొచ్చారు. ఉక్కు కడ్డీలను మెలిపెట్టినట్టుగా ఉన్నారు వాళ్ళు. వారి జుట్టు చెదురుంది. కళ్ళు ఎర్రగా నిప్పులు కురిపిస్తున్నట్లున్నాయి. విద్యార్థి గుంపులను చూడగానే వారికి ఎక్కడలేని ఉద్రేకం వచ్చింది. విద్యార్థిని గౌరవించాలి, నిరంకుశత్వం నశించాలి, లెక్చరర్ల అహంకారాన్ని అణగదొక్కాలి, విద్యార్థి పురోగతికి పాటుపడాలి అంటూ నినాదాలు లేవదీశారు. అందరూ ఏకకంఠంగా పలుకుతుంటే యువరక్తం ఉద్రేకంతో పొంగింది. పిడికిళ్లు బిగుసుకున్నాయి. పౌరుషంతో ఎదలు ఎగిరిపడుతున్నాయి. కంఠంలోంచి మాటలు విసురుగా వస్తున్నాయి. అంతమందిలో ఏ 2-3 అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనిపించింది. మెల్లగా లీడర్ చుట్టూ ఉన్నవారి దగ్గరికి వెళ్లారు. లెక్చరర్ ఒక స్టూడెంట్ను అవమానించాడట. ఆ స్టూడెంట్ ఏమన్నాడు అని అడిగేవాళ్లు లేరు. ప్రిన్సిపాల్ కాలేజీ మూయించాడు. ఓ గంటసేపు అరిచి విద్యార్థులు వెళ్ళిపోయారు.
అనిల్ ఆ రోజంతా అటు ఇటు తిరిగి గడిపాడు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. 2 రోజులు కాలేజీ లేదు. ఆలోచించాడు అనిల్. ఉత్తరాల గొడవ తర్వాత రవిని కలవలేదు. ఈవేళ పనిగట్టుకుని వెళ్ళాడు. బిందు కాఫీ ఇచ్చి కుశల ప్రశ్నలు వేసింది. ఈరోజు మీరంతా స్ట్రైక్ చేస్తున్నారు, ఎందుకు? రవి అడిగాడు. స్టూడెంట్లు స్ట్రైక్ చేయాలంటే కారణాలుంటాయా రవి గారు అని ప్రశ్నించాడు నవ్వుతూ. అకారణంగా 1-2 రోజులు, కానీ కొన్ని వారాలు చేయడానికి కారణముండాలిగా అన్నాడు. అవన్నీ ఒకనాటి విద్యార్థి లక్షణాలు. కాదు, విద్యార్థి లక్షణాలు ఏ కాలంలోనైనా ఒకటే. పెద్దలను గౌరవించి బుద్ధిగా చదువుకోవాలి, విధేయులై ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి. నిజమే, కానీ మా లెక్చరర్లు కొంతమంది సరిగ్గా చెప్పరు. ట్యూషన్ పెట్టించుకున్న వారికి మంచి మార్కులు ఇస్తారు. నిన్న ఒక విద్యార్థిని అవమానించాడు ఒక లెక్చరర్. దాంతో సమ్మె మొదలైంది. అతన్ని పనిలోంచి తీసేయాలని. అసలు లెక్చరర్లు చక్కగా బోధిస్తారో లేదో పిల్లల అభిప్రాయం కనుక్కోవాలి. అవును, కొంతమందికి సబ్జెక్టు మ్యాటర్ తెలిసినా దాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పే నేర్పు లేకపోవచ్చు. దాంతో విద్యార్థులకు అసంతృప్తి. ఈ సమ్మె ఎన్నాళ్ళు జరుగుతుందో. ఆ లెక్చరర్కు మినిస్టర్ లెవెల్లో బంధువు ఉన్నాడట, అనిల్ అన్నాడు. అలా అయితే మీరు బుద్ధిగా కాలేజీకి వెళ్ళడం మంచిది అన్నాడు రవి. వెళ్ళిన వాళ్ళని తరిమేస్తున్నారు కొందరు అన్నాడు అనిల్ నిస్సహాయంగా. ఊళ్ళో పెద్దలు వెళ్ళి మధ్యవర్తిత్వం చేస్తే ఈ గొడవ తగ్గుతుందేమో. అందుకే మీ దగ్గరకు వచ్చాను. తాతగారు మీరు వెళ్ళి ఏదైనా చేయకూడదా? మంచి ఆలోచనే, పదండి ఇప్పుడే వెళదాం. తాతయ్యను పార్కులోనే పట్టుకోవచ్చు. రవి అనిల్లు పార్కుకు వెళ్లారు. సుందరయ్య తన బెంచి మీద కూర్చునున్నాడు. వీరిద్దరినీ చూసి పలకరింపుగా నవ్వాడు. రవి తామొచ్చిన పని చెప్పాడు. అనిల్, రేపు ఆ లెక్చరర్ దగ్గరికి వెళదాం. ఆ విద్యార్థిని ఎలాగో తీసుకొచ్చారంటే ఇరుపక్షాల వారికి అవమానం కలగకుండా సర్దేద్దాం. మరుసటి రోజు సాయంత్రం అంతా కలిసి ఆ లెక్చరర్ ఇంటికి వెళ్లారు. విద్యార్థుల లీడర్ వారితో ఉన్నాడు. తాత సుందరయ్య తనను తాను పరిచయం చేసుకున్నాడు. అందరూ గౌరవంగా నమస్కరించారు. మీరంతా చిన్నవాళ్లు. పౌరుషాలకు పోయి విలువైన కాలాన్ని వ్యర్థం చేయడం, తల్లిదండ్రుల డబ్బు వృధా చేయడం మంచిది కాదు. ఎవరికేం జరిగినా నష్టపోయేది మీరు, మీ తల్లిదండ్రులు. లెక్చరర్కేముంది, మరో చోట ఉద్యోగం సంపాదిస్తారు. కానీ మీరు అన్నింట్లోనూ వెనకబడిపోతారు. సార్, మీకు కాలేజీల్లో జరిగే అన్యాయం తెలీదండి అన్నాడు లీడర్. బాబు, 2 చేతులు కలవందే చప్పుడు కాదు. లెక్చరర్లు సరిగ్గా చెప్పరు, కాపీ కొట్టనిస్తారు. మేము కాపీ కొడతాం, కొట్టనివ్వకపోతే తంతాం. విద్యార్థులు చదువు తప్ప అన్నింట్లో ఘటికలే అని వాళ్ళంటారు. గౌరవించడం రాదు, మర్యాద తెలీదు, టైం సెన్స్ లేదు అంటారు వాళ్ళు. కనుక ఇద్దరిలోనూ తప్పు ఉంది. కనుక సర్దుకుపోవాలి. క్లాసులో మీ గురువును నిర్లక్ష్యంగా మాట్లాడడం మొదట విద్యార్థి తప్పు. అవమానకరంగా మాట్లాడడం అతడి పొరపాటు. లెక్చరర్ ఉద్రేకంగా విద్యార్థులు ఎంత రెచ్చిపోయారో, ఎంత నీతి నియమం లేనివారో, హద్దు లేకుండా ఇష్టం వచ్చినట్లు మితిమీరి ప్రవర్తిస్తున్నారో ఏకరూ పెట్టాడు. వీళ్ళెవరు నన్ను పనిలోంచి తీసేయడానికి అన్నాడు గర్వంగా. రవి ఆ లెక్చరర్ను లోపలికి తీసుకువెళ్ళాడు. ప్లీజ్, మీరు పంతానికి పోకండి. మీకు మంచి పలుకుబడి ఉందని విన్నాను అన్నాడు. అవును, మా బావగారి మేనమామ మినిస్టర్కు పియ్యగా ఉన్నారు. వారి ద్వారా. ఆగండి, చలం మినిస్టర్ మా బాబాయ్. మీరు అవమానించిన విద్యార్థి చలంగారి దగ్గరకు వెళ్ళగలడు. అతడు రవికేసి నిశ్చలంగా చూశాడు. తనకే మినిస్టర్ దూరపు చుట్టం, ఆ విద్యార్థికి దగ్గరవాళ్ళ ఉన్నాడు అనుకున్నాడు. నన్నేం చేయమంటారు? ఏం లేదు, ఐఎమ్ సారీ అంటే పోతుంది. అది నాకెంతో అవమానకరం కాదా? నాలో తప్పులేదు. విద్యార్థిని కొట్టి తిట్టి శిక్షించే అధికారం గురువుకుంది అన్నాడు గంభీరంగా. అవును, మీరంది నిజం. కానీ నేటి విద్యార్థికి ఆ దెబ్బలను భరించే మనోబలం లేదు, ఆ తిట్లను సహించే సహనం లేదు, ఆ శిక్షను భరించే డిసిప్లిన్ లేదు. మేస్టార్కు తనపై ఏ విధమైన హక్కు లేదనుకుంటాడు. తల్లిదండ్రులు చదివిస్తున్నారు, వీడు డబ్బు కడతాడు కనుక లెక్చరర్ తనకు జవాబుదారీ అనుకుంటాడు. మీకందరికీ విద్యార్థులంటే ఎంత అసంతృప్తిగా ఉందో. ఇందులో గెలుపు ఓటమి లేదు. ఈనాటి విద్యా విధానమే కుంటుపడింది. కనుక మనలో మనం సర్దుకుపోవాలి అన్నాడు రవి. అతడు మౌనం దాల్చాడు. సుందరయ్య స్టూడెంట్ లీడర్తో అన్నాడు. రాబాబు, పంతాలకు పోతే కాలేజీ మూతపడుతుంది. సర్దుకుపోవాలి. గోటితో పోయేదాన్ని కొండంతలుగా చేసి వందలాది విద్యార్థులను హింసించడం భావ్యం కాదు. ఒక విద్యార్థి ఒక మేస్టారు మధ్య జరిగిన సంఘటన కాలేజీ మూసివేతకు కారణం కాకూడదు. స్టూడెంట్ లీడర్ బురుగటీకరించి నుంచున్నాడు. మాట్లాడలేదు.
లెక్చరర్ అన్నాడు. ఆ విద్యార్థి నాతో రూడుగా మాట్లాడాడు. మీరు సరిగ్గా చెప్పడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా నాకు అర్థం కాలేదు. రిపీట్ చెయ్యండి అన్నాడు చెయ్యి ఆడిస్తూ. నాకు కోపం వచ్చింది. నీలాంటి ఎంటీ హెడెడ్ నటుకు గ్రీజు కావాలి గాని చదువక్కర్లేదు అన్నాను. వాడా మాట అనకుండా ఉన్నట్లయితే నేను కూడా అనేవాణ్ణి కాదు. ఐఎమ్ సారీ అన్నాడు. సుందరయ్య వెంటనే అన్నాడు, చూడబ్బాయ్, జరిగింది ఇది. ఆయన సారీ అన్నారు, నువ్వు కూడా ఆ అబ్బాయి తరపున సారీ అను. లీడర్ కూడా ఐఎమ్ సారీ సార్ అన్నాడు. చాలా సంతోషం, ఇక వెళ్ళిరండి. సమ్మెలో అంటూ మీ భవిష్యత్తు నాశనం చేసుకోకండి. అంతా బయటకొచ్చారు. అనిల్ వచ్చి చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు. పర్వాలేదు గాని చక్కగా చదువుకో. రవిగారు, లోపల మీరు ఏం చెప్పారు? రవి నవ్వాడు. అవన్నీ పెద్దవాళ్ల సంగతులు, చిన్నవాళ్ళకి చెప్పకూడదు అన్నాడు. వీళ్ళంతా ఇంత త్వరగా లొంగుతారనుకోలేదు అన్నాడు అనిల్. అవును, తాతయ్య ఉండబట్టి లొంగారు అన్నాడు రవి. సుందరేను రిక్షాలో కూర్చుండజేసి తను నడుస్తూ వెళ్ళిపోయాడు. అనిల్ అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి ముఖం పట్టాడు. ఇంతకు తాను ఉత్తరాల సంగతి అడగలేదు. తనకా ధైర్యం చాలలేదు. పోనీ అనుకున్నాడు. ఆ రోజు కమల మాధురిని తన రెండో కొడుకు సుమంత్ను తీసుకుని రవింటికి వెళ్ళింది. హఠాత్తుగా వాళ్ళు రావడం చూసి బిందు హడావిడి పడిపోయింది. అమ్మా, చెప్పా చేయకుండా వచ్చావు అన్నాడు. నీ ఇంటికి రావడానికి ముందుగా చెప్పాలట్రా అందామే నొచ్చుకుని. రవి ఏమైనా తేవడానికి వెళ్ళాడు. మాధురి, సుమంత్ ఆ చిన్న వాటాను కూర్చున్న చోటు నుంచి చూశారు. అన్నయ్య అంత పెద్ద ఇల్లు, తోట వదిలి ఈ చిన్నింట్లో ఎలా ఉండగలుగుతున్నాడు? తల్లితో మెల్లగా అంది. ఆమె నవ్వింది. వయసుతో పాటు బుద్ధి, విశాల దృక్పథాన్ని అలవరుచుకుంటుంది. నువ్వు పెద్దింట్లో ఉన్నావు, నీది చిన్న బుద్ధి. అన్నయ్య చిన్నింట్లో ఉన్నాడు, కానీ అతడి స్వభావం స్వేచ్ఛను కోరింది. అతడిది పెద్ద బుద్ధి. ఈ 4 గోళ్లు అతన్ని బంధించలేవు. నిత్యావసరాలు తీరితే చాలు అనుకునేటంత విలక్షణమైన గుణం అతడికి ఉంది. మహామహులకే ఆ సుగుణం లేదు. మీ అన్నయ్యకుంది. అమ్మా, అన్నయ్యకు నువ్వు గాని నాన్నగాని ఏమీ ఇవ్వరా అంటే డబ్బు? సుమంత్ అడిగాడు. లేదురా, ఇవ్వలేదు. కావలిస్తే అడుగుతాడు, ఇస్తాను అంది. క్రాక్ జాక్ బిస్కెట్లు తెచ్చిపెట్టి, ఏంటి మెల్లగా మాట్లాడుకుంటున్నారు? నీ సంగతే, నీకు డబ్బు సరిపోతుందా అని అడుగుతున్నారు అంది కమల. నువ్వేం చెప్పావమ్మా? సరిపోతుంది అన్నాను అంది. నిజం చెప్పాలంటే చాలదు మాధురి. అమ్మ తిండి రూపంలో ఏదో ఒకటి పంపుతుంది. పండగలు, పుట్టినరోజులకు గొడ్లు నేను కొన్ను, అమ్మే పంపుతుంది. కనుక ఈ ఖర్చు కలిసొస్తోంది. బిందు కాఫీ తెచ్చింది. కారపూస పెట్టింది. కమల కాఫీ తాగుతూ అడిగింది, రవి, డబ్బు చాలం లేదా? ఎందుకని? అమ్మా, నేను ఎవరి దగ్గర నుంచి డబ్బు తీసుకోను. అంటే లంచం రూపంలో తీసుకోను. కానీ నా పై అధికారులు నా నుంచి కొన్ని మామూళ్లు కోరుతున్నారు. ఉదాహరణకి, మొన్న మా వ్యాన్ చెడిపోయింది. వర్క్షాప్లో దానికి ఏదో కొత్త పార్ట్ వేసినట్లు చూపుతాడు. నేను సంతకం చేసి రిపేర్ అయిన వ్యాన్ను తెచ్చుకుంటాను. కానీ నిజంగా ఆ పార్ట్ కొత్తది కాదు, పాతదే. దాని ధర రికార్డ్ అవుతుంది. అది మిగిలినట్లే కదా. అది నేను, ఆ వర్క్షాప్ వాడు ఇంత నీకు ఇంత నాకు అని పంచుకుంటాం. పెద్ద రిపేర్లైతే వేలల్లో ఉంటుంది. ఇది మామూలుగా జరిగే విషయం. అలా లాభంలో నా వాటా విధిగా ఉంటుంది. కనుక నా పై అధికారులు నా నుంచి ఎన్నో ఉచితంగా పొందాలనుకుంటారు. రవి, పిల్లలు సినిమాకు వెళ్ళాలనుకుంటున్నారు. అలాంటి చిన్న కోరికల నుంచి హైదరాబాద్ వెళుతున్నావుగా, ఇవి పట్రా అని 300-400 బిల్లయ్యే జాబితా ఇస్తారు. అక్కడి వాళ్ళకి విజయవాడ రొయ్య, చేప కావాలి. ఎక్కడికి వెళితే అక్కడి సరుకు ఉచితంగా తెచ్చివ్వాలి. ప్రథమంలో ఈ డిమాండ్ చేయడం తక్కువగా ఉండేది. కానీ ఈ మధ్య మా ఏఈ నిర్మోహమాటంగా అడుగుతున్నాడు. మొన్న 800కు టీఏ బిల్లొచ్చింది. కావాలని 600 తీసుకున్నాడు. ఇక అది రాదు. అడిగితే సుమంత్ సలహా ఇచ్చాడు. ఇస్తానులేవోయ్ అంటారు, అంతే. ఇక అడగమని వాళ్ళకి తెలుసు. మీ డిపార్ట్మెంట్లో ఇలాంటివి చాలా ఎక్కువ అని విన్నాను అంది కమల. అన్నింట్లోనూ ఇంతేనమ్మా. మనం తీసుకోవాలి, పై వాళ్ళకి పెట్టాలి, లేకపోతే తట్టుకోలేం. చలం బాబాయ్ ఫ్రెండ్ చెప్పేవాడట. అతడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఎంత లేదన్నా నెలకు 30,000 దాకా వస్తుందట. అందులో 25,000 పైగా పై అధికారుల కోసమే ఖర్చు చేయవలసి ఉంటుందట. బాబోయ్ అన్నాడు సుమంత్. వాడి కళ్ళల్లో నూతన వెలుగు చూసి మాధురి పక్కపక్క నవ్వింది. వీడికి పోలీసుల్లో పై అధికారి కావాలనుందన్నయ్య. అక్కడి వారంతా హాయిగా నవ్వారు. సుమంత్ బొంగుమూతి పెట్టాడు.
లేదురా, తమాషా కందక్క అని సముదాయించాడు. కమల జాలిపడింది. మరి ఏం చేయదలిచావు? రవి గాల్లో పెద్ద సున్నా చుట్టాడు. అంటే అందరికీ సున్నా అన్నమాట, మాధురి అంది. అవును, లిస్టులు తీసుకుంటాను, కానీ తేవడం లేదు. నా దగ్గర డబ్బు లేదని అందరికీ తెలియాలని ముందే చెప్పాను. నేను మీతో కలిసి ఉండడం లేదని, స్వతంత్రంగా వేరుగా ఉంటున్నానని. నాన్న నాకు డబ్బు ఇవ్వడం లేదని నమ్మరు. ఈ రోగం ప్రపంచమంతటా వ్యాపించిపోయింది. స్ఫోటకాన్ని పూర్తిగా తుడిచేశారు. మలేరియా మీద WHO అంతర్జాతీయ ఆరోగ్య శాఖ దాడి జరుపుతోంది. కానీ ఈ రోగం మాత్రం దినదిన ప్రవర్ధమానమైపోతుంది. రవి, నువ్వు మొదలు పెట్టవుగా? ఆమె అభ్యర్థనగా అడిగిన తీరు చూసి రవికి నవ్వొచ్చింది. అమ్మా అని సీరియస్గా తలాడించాడు. నేను తాతయ్య మనవణ్ణి, నీ కొడుకుని. మా అన్నవి అన్నాడు సుమంత్. అంతా మరోమారు నవ్వారు. నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తారేమో అంది కమల అనుమానంగా. బాబాయ్ మినిస్టర్గా ఉన్నంతకాలం ఆ భయం లేదు. కానీ ఈ మినిస్టర్ గిరిని నమ్మిందెవరు? ఎక్కుతూ దిగుతూ ఉంటారు. అవును, మీ బాబాయ్ లాంటి వాళ్ళు కొలలు. తను పెట్టుకున్న లక్ష్యం మీద గురుండదు, వ్యక్తి మీద గురుంటుంది. అది ఆరోగ్యకరం కాదు. అయితే అన్నయ్య తాతయ్యను గురిగా పెట్టుకున్నాడు కదా, మాధురంది. లేదమ్మా, తాతయ్య లక్ష్యాన్ని గురిగా పెట్టుకున్నాడు. కొన్నాళ్లకు తాతయ్య ఇంకా వృద్ధులై ఒకరికి శిక్షణిచ్చే స్థితిలో ఉండరు, సలహా ఇచ్చే స్థితిలో ఉండరు. ఆ సమయంలో రవికి అగమ్య గోచరం, నిస్సహాయత, అస్థిరత లాంటివి ఉండవు. ఏ లక్ష్యాన్ని గురిగా పెట్టుకుని జీవిస్తున్నాడో అదే అతన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళగలదు. మనిషి కనుమరుగవగానే చొక్కాని లేని నావలో ఉన్నట్లు తోచితే ఇంకేముంది, బుడుంగున మునుగుతాడు, లేదా ఎక్కడికో వెళతాడు. సుమంత్ సరదాగా నవ్వుతూ పూర్తి చేశాడు. దాంతో అంతా నవ్వేశారు. రాత్రికి భోంచేసి వెళ్ళండి, బిందు అడిగింది. ఓ మాటు చెప్పొస్తాం, ఈసారి వదిలేయండి. అసలు నేనొచ్చిన కారణం దాసు మేస్టార్కి. అదే అన్నయ్య కొంట్లో కులాసాగా లేదని విన్నాను, చూసి రావాలని వచ్చాను. బిందు హృదయం ఆనందాన్ని పట్టలేకపోయింది. కళ్ళు వాల్చేసింది. రవి అనుకున్నాడు, అమ్మ అందుకే కారును పంపించి వేసింది. బిందు చీర మార్చుకుని తలదూకునొచ్చింది. 5గురు రిక్షాలో బయలుదేరారు. అమ్మా, మేస్టార్ గారిని ఏమని పిలవను? సుమంత్ అనుమానాన్ని వెళ్ళబుచ్చాడు. మేస్టారండి అని పిలువు, పర్వాలేదు అందామె. అంతా మేస్టారింటికి వెళ్లారు. ఇంట్లో వారు వచ్చిన గుంపును చూసి సంభ్రమాచర్యాలతో ఎదురు వెళ్లారు. బిందు తల్లి ఎదురొచ్చి నమస్కరించింది. కుర్చీలు స్టూళ్లు వేశారు. అమ్మా, మీరు వచ్చారా అని పలకరించారు మేస్టారు. మీకు కులాసాగా లేదని విన్నాను, ఎలా ఉన్నారు? మందులు వాడుతున్నారా? అసలేంటి జబ్బు? డయాబెటీస్ అమ్మా, మెడ మీద కుర్పు వేసింది, మారడం లేదు. మానకపోవడం ఏమిటి? కార్బంకులకు మందులు ఉన్నాయి కదా. వెంటనే మానిపోవాలని నాన్న తాపత్రయం, మెల్లగా తగ్గుతూనే ఉంది. పచ్చం చేస్తున్నారా? జాగ్రత్తగా ఉండాలి అంది కమల. ఇంట్లో అంతా హడావుడి పడ్డం చూసి ఆ మంది. ఇప్పుడే బిందు కాఫీ పలహారం ఇచ్చింది, తీసుకునొచ్చాం, మళ్ళీ పెట్టకండి. తాంబూలం పళ్ళు తెప్పించు అన్నారాయన మెల్లగా. అమ్మా, మీరిలా రావడం మాకెంతో సంతోషం, కానీ అయ్యగారు ఏమంటారో. మీరు రాకపోయినా నేనేమీ అనుకోను. అయ్యగారికి తెలియకుండా రాలేదు, చెప్పొచ్చాను. మంచి డాక్టర్కు చూపిస్తున్నారు కదూ? ఆ అని పొడిగా అండంతో కమల దాని అర్థం గ్రహించింది. కొంతసేపు కూర్చుని పళ్ళు తాంబూలం తీసుకుని లేచారు. కమల మేస్టారు మంచం మీద ఒక కవరు ఉంచుతూ అంది, ఇది ఉంచండి. అమ్మా, ఏంటిది? వద్దు అని 2 చేతులు జోడించాడు. మా పిల్లలకు ట్యూషన్ చెప్పారు. మాస్టర్ గారికి ఇచ్చినట్టు ఇస్తున్నాను, మిమ్మల్ని అగౌరవపరచాలని నా ఉద్దేశం కాదు. ఆయన ఊరుకున్నారు. అంతా బయటకొచ్చారు. రిక్షాలో రవి ఇంటికి వెళ్లారు. అక్కడ కారు కనిపెట్టుకునుంది. రవి, బిందు, ఇది మీ స్వవిషయం, కానీ అడుగుతున్నాను, మీరు ఇంట్లో ఏమైనా డబ్బిస్తున్నారా? కమల అడిగింది. 4 నెలలు బిందు ఇచ్చింది. ఆ తర్వాత 2 నెలలు 100 చొప్పున తీసుకున్నారు. పోయిన నెల నుంచి వద్దన్నారు. రవి విశదీకరించాడు. మరి మీరు ఊరుకున్నారా? లేదు, ఏదో ఒక రూపంలో తీసుకువెళుతోంది బిందు. మంచి పని చేస్తున్నారు. కూతురి మీద ఆధారపడ్డం పెళ్ళయ్యాక ఏ తండ్రికి ఇష్టం ఉండదు. కానీ మీరుగా వారికి సహాయం చేయడం మీ ధర్మం. వెళ్ళొస్తాం. కారు కదిలింది. మూల తిరిగే వరకు వాళ్ళిద్దరూ అలాగే చూస్తూ నుంచున్నారు. కారు వెళ్ళిపోయింది. రవి బిందు నడుం చుట్టూ చేయి వేశాడు. ఇద్దరూ లోపలికి వెళ్లారు. గదిలో కూర్చున్నారు. మనసులో ఎనలేని ప్రశాంతత చోటు చేసుకుంది. కమల వెళ్ళిపోయింది, కానీ ఆమె తనలోని కొంత భాగాన్ని అక్కడ వదిలి వెళ్ళినట్టుంది.
ఆమె సృష్టించి వెళ్లిన ప్రశాంతత భంగమవుతుందేమోనన్న భయంతో ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. చీకటి తెర తొలగించుకుని ఒక్క నక్షత్రం మిణుకు మిణుకుమంటూ కిటికీలో నుంచి తొంగి చూస్తుంది. రవి లైటు వేశాడు. ఆ గది దివ్యమైన కాంతితో నిండిపోయింది. పెద్ద రాళ్లను తప్పుకు పోగలరు, కాని కనీ కనిపించని రాయి వల్ల ఎదురుదెబ్బ తగులుతుంది. ఆ రాయి భూమిలో పాతుకుపోయి చిన్నగానే కనబడుతుంది. అలాగే రవి జీవితంలో కూడా తన ఆశయాలకు అనుగుణంగా ఉండని వాటిని తప్పుకు తిరిగాడు. చిన్నవాటిని జయించాడు, కాని పైకి కనబడిన వాటి వల్ల అతడికి సమస్యలు ప్రారంభమయ్యాయి. 2-3 రోజులకొకసారి ఇంటికి వెళ్లి అందర్నీ పలకరించి రావడం అతడి అలవాటు. ఆనాడు కూడా వెళ్ళాడు. తండ్రి సాంబయ్య ముందర గదిలో కూర్చుని కొడుకు రాకను గమనించాడు. అరే, నాన్నగారు ఈరోజు ఇంట్లోనే ఉన్నారు, బాగున్నారా అని కుశల ప్రశ్న వేసి కూర్చున్నాడు. ఆ, బాగానే ఉన్నాను, నీకోసం ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. ఏదైనా ముఖ్యమైన పనుందా? అవును, నిన్ను గురించి అంత మంచి రిపోర్టు వినడం లేదు, నాకు తలవంపులుగా ఉంది. ఏ విషయంలో? రవి ఆశ్చర్యంగా అడిగాడు. మీ బాబాయ్ మంత్రి కాబట్టి నీ డిపార్ట్మెంట్లోని వారిని అగౌరవపరుస్తున్నావట, గంభీరంగా అన్నాడు. ఏ విధంగా? క్రోధాన్ని అణుచుకుంటూ అడిగాడు రవి. ప్రతి డిపార్ట్మెంట్లో ఆఫీసర్లకు సబార్డినేట్స్కు అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ సంబంధం సన్నని తీగలాంటిది. ఉండవలసిన బిగులో ఉంటే శ్రావ్యంగా పలుకుతుంది, లేకపోతే పుట్టుకున తెగిపోతుంది. నీ వలన వాళ్లకు ఏ విధమైన లాభం లేకుండా ఉంది. పాపం, మంచివాళ్లు కాబట్టి నిన్ను భరిస్తూ సహనంతో ఉన్నారు. రవికి కొంతవరకు బోధపడింది. కానీ నాన్న, అవన్నీ నా ప్రిన్సిపల్స్కు విరుద్ధం. ఆ శ్రావ్యమైన శబ్దం కోసం ఆత్మవంచన చేసుకుంటూ బ్రతకలేను. నువ్వు పైకి వెళ్లాలంటే నీ పై వాళ్లను మెప్పించాలి. అవును, తెలుస్తూనే ఉంది. ఇక మీదట జాగ్రత్తగా మసులుకో. మరొక మారు నీ గురించి బ్యాడ్ రిపోర్ట్ రాకూడదు. దీన్ని బ్యాడ్ రిపోర్ట్ అంటారా? ఆశ్చర్యంతో చికాకు పడిపోయాడు రవి. నీ గురించి రికార్డుల్లో మంచి రాయకపోతే బ్యాడ్ రాసినట్లేగా. మా వాళ్ళనెవరిని నేను ఏ విధంగా అగౌరవపరచలేదు. ఆ మధ్య దుంపకూరలని అందరం సమానంగా పంచుకున్నాం. ఈ మాట కందులు వేశాం. అవన్నీ చిన్న విషయాలు. చిన్న స్టాఫ్ అందరినీ నీ చుట్టూ తిప్పుకుంటున్నావట. కానీ వాళ్ళు తమ పనులు చక్కగా చేస్తున్నారు. బాస్కు ఇబ్బంది కలిగించడం లేదు. కట్టుగా ఉండి వారిని బాధించడం లేదు. అయ్యగార్లకు మర్యాదిస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు జూనియర్ ఆఫీసర్వి. నీ చుట్టూ తిరిగి నిన్ను గురువుగా పెట్టుకుంటే నీ పై వారికి కంటగింపుగా ఉండదు. రవి మౌనం దాల్చాడు. నిజమే, వారికి కన్ను కొట్టదు. అంతేకాదు, నీ వల్ల వారికి ఏ విధమైన ఆర్థిక లాభం లేదట. దీని అర్థం నేను విడమర్చి చెప్పనవసరం లేదు. నన్నేం చేయమంటారు? రవి నిస్సహాయతతో తల పట్టుకున్నాడు. నీ మిషన్లు చక్కగా నడవాలంటే గ్రీజు వేస్తావు. ఇక్కడ అంతే. అందరూ జూనియర్ ఇంజనీర్లు ఎలా చేస్తారో ఆ విధంగా చెయ్యి. అలా అయితే నా జీతమంతా వాళ్ళ కోసం అయిపోతుంది. అవని, అందరూ ఎలా సంపాదించుకుంటున్నారు? నాన్న, మళ్ళీ మొదటికే వచ్చాం. నాకు చేత కాదు. ఈ విషయంలో కూడా నా పాటికి నన్ను వదిలేయండి. నీ మంచి కోసమే చెబుతున్నాను. తండ్రి రౌద్రమూర్తి అయ్యాడు. నన్ను క్షమించండి. ఈ విధంగా ఉన్నందున కంటి నిండుగా నిద్రపడుతోంది, క్షమించండి అని తల్లి దగ్గరకు వెళ్ళాడు. కమల మిషన్ ముందు కూర్చుని దిండు గలీబులు కుడుతోంది. కొడుకును చూసి ఆమె కుట్టడం ఆఫ్ చేసింది. మీ నాన్నగారు నీ చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పారేమో అంది ప్రసన్నంగా నవ్వుతూ. అన్నాడు దగ్గరగా స్టూలు లాక్కుని కూర్చుంటూ. నేను ముందే చెప్పాను, రవికి అలాంటివి గిట్టవు, ఆచరణ యోగ్యం కాని సలహాలు ఇవ్వకండి అని. వింటేనా? రవి, ఎందుకలా ఉన్నావు? సానుభూతితో అడిగింది. నేను కొన్ని దశాబ్దాలు లేటుగా పుట్టానేమో. తాతగారిలా అవర్ గుడ్ ఓల్డ్ డేస్ అని చెప్పుకునే ఆ రోజుల్లో ఉండుంటే ఈ సమస్యలు ఉండేవి కావు. నా చిన్ని రవి అని ఆమె గలగలా నవ్వింది. నీ బాధను అర్థం చేసుకోగలను. ఆ రోజుల్లో కూడా ఉండేవి నాయనా. మా నాన్నగారు హెడ్ మాస్టర్గా ఉండేవారు. డిఈఓ వస్తున్నారంటే ముందుగా ఒక జాబితా వచ్చేది. ఆడిట్ వాళ్ళు వస్తున్నారంటే కూడా ఇంతే. పరదేశాల్లో ఇలాంటి ఖర్చులు ఆఫీస్ భరిస్తుంది. దానికి కొంత సొమ్ము ప్రత్యేకంగా ఉంచుతారు. చిన్నవాళ్లకి టిప్పిస్తారు. ఆఫీసర్లకు టీఏ ఏర్పాట్లున్న పొరుల మీదనే బతుకుతాడు ఆఫీసర్. ఏ కాలానికి ఆ కాలమే గుడ్ ఓల్డ్ డేస్. కొన్ని సంవత్సరాల అనంతరం నువ్వు ఈ కాలాన్ని గురించి చెప్పుకుంటూ గుడ్ ఓల్డ్ డేస్ అంటావు. ఏ తరం ఆ తరంతో అంతమని ఒక గిరిగీచినట్లు చెప్పలేం. ఒక తరం మరో తరంతో కలిసిపోవాలి. అన్ని తరాలకు చెందిన కొన్ని నిర్దిష్టమైన ఆదర్శాలను ఆచరణలో ప్రతి ఒక్కరూ పెట్టాలి. తరాల్లోని అంతరం పోవాలి.
రసెల్ అంటాడు సిన్ ఈజ్ జాగ్రఫికల్ అని. కానీ నాగరికత ఉచ్చస్థితిని అందుకున్న ప్రాంతాలలోని ప్రజలందరికీ కొన్ని ప్రాథమిక నీతి సూత్రాలున్నాయి. అవి ఎన్నటికీ మారకూడదు. నువ్వు బాధపడకు. నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే చాలు. ఆ తర్వాత నీ మార్గం సుగమం అవుతుంది. కానీ అమ్మా, నా బాధ అది కాదు. నేను నా లక్ష్యం నుంచి తొణకను. కానీ వారందరినీ సంతోషంగా ఎలా పెట్టను? దీనికి రెండు మార్గాలున్నాయి. ఈ ఉద్యోగం వదిలేసి ఏదైనా టీచింగ్ లైన్కు వెళ్ళడం, స్వతంత్రంగా చిన్న బిజినెస్ ప్రారంభించడం. అమ్మా, ఆ రెండు దూర తీరాలే నాకు. ఆలోచించుకో రవి. అన్నీ నాకు ఆటంకాలే, అందరూ నాకు విరోధులే అని వాపోయే కన్నా సమస్యల్ని, మనుషుల్ని ఎదుర్కోగల మనోబలం నీకు కావాలి. ఆశావాదివై ముందుకు వెళ్ళాలి. అవునమ్మా, ఇంతదాకా వచ్చిన తర్వాత వెనుతిరిగేటంతటి బలహీనుణ్ణి కాను అన్నాడు దృఢంగా. నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. రాజుకు స్టేట్ బ్యాంకులో ఉద్యోగం అయింది. ఏ రాజు? మీ పెదనాన్నగారి కొడుకు సత్యరాజు. నిజమేనా? ఆ, నిజమే అందామే. ఇదెలా సాధ్యం? రవికి ఆశ్చర్యంగా ఉంది. రాజు ఫెయిల్ అవుతూ 3rd క్లాస్లో పాస్ అయి ప్రత్యేకమైన శిక్షణ లేకుండా తెలివితేటలు ప్రదర్శింపని రాజుకు పని దొరికిందా? ఇకపై మనకు అసాధ్యమంటూ ఏమీ ఉండదు. కమల నవ్వుతూ అంది. తిరిగి కొట్టాలని సూది కిందకి గుడ్డ తోసింది. అమ్మా, మాధురి ఏమంటోంది? ఇప్పటి వరకు బాగానే ఉంది. శ్రద్ధగా చదువుతోంది. అనిల్ మిగతా వారి నుంచి ఏమైనా గొడవగా ఉందా? లేదు. ప్రథమంలో అంతా బాయ్కాట్ చేశారట. అవమానకరంగా మాట్లాడారట. మళ్ళీ ప్రారంభించాలి అన్నట్టు మాట్లాడారట. కానీ మాధురి తొణకలేదు. బాగా ధైర్యంగా ఉంది. రవి లేచాడు. తాతయ్య దగ్గరికి వెళ్ళాలి. నిన్న కూడా కలుసుకోలేదు. తల్లితో చెప్పి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి భరతొచ్చి రవి ఖాళీ చేసి వెళ్లిన స్టూల్ మీద కూర్చున్నాడు. టైలర్కి ఇవ్వకూడదు కమలా, నువ్వెందుకు కుట్టేది? రోజంతా ఏం చేయను, తోచదు అంది కుట్టడం ఆఫ్ చేసి. చూడు కమలా, రవి వ్యవహారం నాకేం నచ్చలేదు. ఎవరో అనామకురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆదర్శాలంటూ అడుగుననే ఉండిపోవాలనుకుంటున్నాడు. రవి హృదయంలోని దందడిని మీరు గ్రహించలేకపోతున్నారు. రవి అందరిలాంటివాడు కాదు. ఏ గాలిక తెరచాపెత్తే రకం కాదు. మీరు ఓర్పు వహించండి. కన్నందుకు పెంచి పెద్ద చేసి చదువు చెప్పించాం. అంతవరకే మన బాధ్యత. ఇప్పుడు స్వతంత్రుడయ్యాడు. మన సహాయం కోసం వస్తే సహాయం చేద్దాం. సలహా కోసం వస్తే సలహా ఇద్దాం. అంతేనంటావా? నిరాశగా అన్నాడు. అంతే. సరే మరి, ఇంటి విషయాల్లో, పిల్లల విషయంలో నీకు స్వాతంత్రం ఇచ్చేశాను. నీ ఇష్టం. ఆమె నవ్వింది. అవును, మీరు మగవాళ్ళు. ఇంటి విషయాల్లో, పిల్లల విషయంలో తప్ప మీరు మరి దేనిలో స్వాతంత్రం ఇస్తారు? ఇవ్వగలరు. ఈ రెండింటి చుట్టూ నన్ను కాపలా ఉంచి మీరు స్వేచ్ఛాయుత జీవితం గడుపుతున్నారు. ఎంత హాయి అంది. ఆయన నవ్వేశాడు. మేము ఎలావోలా ఆర్జించాలి. అది ముఖ్యం కాదా? ముఖ్యమే. కానీ మీరు సంపాదించే తీరులో మాత్రం కాదు అంది దృఢంగా. కమల, పోని. ఆయన లేచి వెళ్ళిపోయారు. ఆమె జాలిగా నవ్వుకుంది. రవి ఆఫీసుకు వెళ్ళాడు. మిగతావారు ఎలా ప్రవర్తిస్తారో అని గమనించి చూశాడు. వాళ్ళు మామూలుగానే ఉన్నారు. తను 2 చేతులతో ఆర్జించాలని తన తండ్రి ఈ విధంగా ఉపాయం పన్ని తన ఆఫీసర్ల మీదకి తోసి చెప్పాడా? రోజులు గడిచే కొద్దీ తెలుసుకోవచ్చు అని ఏమీ ఎరగనట్లే ఉండిపోయాడు. ఆటోమేటిక్గా రవిని క్యాంపుకు పంపడం తగ్గించేశారు. రవికి ఆనందంగా ఉంది. రోజులు నిర్విరామంగా గడిచిపోతున్నాయి. రవి 1-2 సార్లు సబార్డినేట్ స్టాఫ్ను హెచ్చరించడంతో వారు గ్రహించి రవి చుట్టూ ఆఫీసులో తిరగడం మానేశారు. కానీ పక్షం రోజుల్లో కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. మానవుడు సంఘజీవుడని, ఒకరి ప్రమేయం లేకుండా బ్రతకవచ్చును అన్నది ఒట్టి భ్రమే అని తేలిపోయింది. ఆ రోజు ఆఫీసుకు వెళ్ళగానే పెద్దయ్య గారి ఇంటి ముందు చాలామంది గుమిగూడున్నారు. ఆఫీసు వేళల్లో అంతా అక్కడ ఉండడం రవికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటో అని వెళ్ళాడు. అక్కడ 2 సన్యాసులున్నారు. వరండాలో చాప మీద కూర్చుని పెద్దయ్య పెద్దమ్మగారులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ పొట్టుబట్టలు కట్టుకుని ఎంతో నమ్రతతో కాస్త దూరంగా కూర్చున్నారు. ఒకరు విసినికరతో విసురుతున్నారు. ఏంటి అన్నట్లు పక్కవాడి భుజం తట్టి అడిగాడు రవి. బాబుగారు వస్తున్నారట. వారి శిష్యుల్ని పంపారు. గీతోపదేశం, ఆ తర్వాత యోగాభ్యాసపు క్లాసులు నడిపిస్తారట. రవికి ఇటువంటి వాటిపై శ్రద్ధ లేదు. మెల్లగా వెనుతిరిగొచ్చాడు. ఏమన్నా చేసుకొని నాకెందుకు అనుకున్నాడు. ఒక రౌండ్ వేయడానికి జీపులో ఎక్కాడు. అంతే, ఎవరో కేక వేశారు. పెద్దయ్య రమ్మంటున్నారు అన్న కబురు విని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ సన్యాసులు అక్కడే ఉన్నారు.
పెద్దయ్య గారి చుట్టూ మిగతా ఇంజనీర్లు కూర్చున్నారు. వారితో కూర్చోమన్నట్లు సైగ చేశారు. రవి అసహనంగా కూర్చున్నాడు. రవికి తక్షణం అర్థమైంది. వారు ఒక లిస్టు తయారు చేస్తున్నారు. బాబుగారికి స్వాగతం చెప్పడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ వివరాలు, ఒక్కొక్క రోజుకయ్యే ఖర్చు, పూజలు జరిపించడానికి అయ్యే ఖర్చు, ప్రసాదం, ఆయన గీత రహస్యం చెప్పేటప్పుడు కూర్చోవలసిన సింహాసనపు వివరాలు, పందిరి, పరివారానికి అయ్యే ఖర్చు, బాబుగారికి ఎటువంటి కానుకలు సమర్పించవలసింది, అంతా ఒక్క చిన్న వివరం విడవకుండా లిస్టు రాసి దాని పక్కన అయ్యే ఖర్చు రాస్తున్నారు. అంతేకాదు, బాబాగారు జ్యోతిష్యం చెబుతారు. వాటికి రేట్లున్నాయి. అవి వింటూ ఉంటే రవి కడుపులో దేవినట్లయింది. అక్కడ క్షణం కూర్చోలేకపోయాడు. కానీ తప్పదు. మెల్లగా దృష్టి పై విషయాల మీద కేంద్రీకరించాడు. హిప్పీలలా ఉన్నారు. వారి కాషాయ వస్త్రాలు బాగున్నాయి. టెరీకాటు గుడ్డలా ఉంది. మెడలో రుద్రాక్ష మాలలు. నేపాల్ నుంచి రుద్రాక్షలను దిగుమతి చేసుకుంటామంట మనం. ఆ విషయం ఈ మధ్య పేపర్లో చదివాడు. ప్లాస్టిక్ రుద్రాక్షలు చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. జోలిలో ఏమున్నదో, వీళ్ళకి బాగా ఇంగ్లీష్ వచ్చు. అవును మరి, ఫారినర్స్తో మాట్లాడి వాళ్లను శిష్యులుగా చేసుకోవడానికి. వాళ్ళు మాట్లాడుతుంటే ముత్యాలు రాలినట్లే, అందరూ ఏరుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లే ఉన్నారు. అందరిలోని భక్తి శ్రద్ధలను, గూడులు వంచి వినమ్రులై నుంచున్న తీరును లేదా కూర్చున్న తీరును చూసి రవికి నవ్వొచ్చింది. ఆ తర్వాత నిట్టూర్చాడు. సంభాషణ ఆగిపోయింది. వారిలో ఒకడు జోలి వెతికి ఒక చిన్న బరిని తీసి దానిని దోసిట పట్టుకుని 5-6 నిమిషాలు కళ్ళు మూసుకుని ఏదో జపిస్తోన్న గుర్తుగా పెదిమలు కదిలించడం చూసి రవి అనుకున్నాడు, లిప్ రీడింగ్ చేసేవారెవరైనా ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఏం జపిస్తుంది తెలుసుకోవచ్చు. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది సోమ మంగళ అంటూ ఉండొచ్చునేమో. వీరి అమాయకతకు మూఢ విశ్వాసానికి జాలిపడ్డాడు. ఆ తర్వాత అతడు కళ్ళు తెరిచి ఆ బరిణను రెండోవాడికిచ్చాడు. వాడు లేచి నుంచుని పెద్దయ్య గారిని అమ్మగారిని నుంచోమన్నాడు. స్వాముల వారు మీ భక్తికి మెచ్చి ఈ ప్రసాదం పంపారు అనగానే అయ్యగారు దోసులొగ్గి నుంచున్నారు. ఆ బరిణ అతడి దోసుటుంచాడు. ఆయన దాన్ని శిరస్సు నుంచి తీసి తెరిచాడు. అందులో 2 ఉంగరాలున్నాయి. వారి కళ్ళు ఆనందంతో జ్యోతుల్లా ప్రకాశించాయి. ఆనందాతిశయంతో వారిద్దరూ వేళ్లకు పెట్టుకుని సాష్టాంగ నమస్కారం చేశారు. వారం రోజులు టైం ఇచ్చి ఆ శిష్యులు వెళ్ళిపోయారు. అమాయక మూఢభక్తుల్ని బుట్టలో వేసుకున్నాంరా అని అనుకుంటూ ఉండొచ్చు వాళ్ళు అనుకున్నాడు రవి. అక్కడ చేరిన వారంతా ఆ ఉంగరాలను చూసి ఆశ్చర్యపడ్డారు. అవి నిజమైన బంగారు ఉంగరాలు. ఒకటి ఎరుపురాయి, మరొకటి ఆకుపచ్చరాయి. ఎక్కడో ఉన్న స్వాముల వారికి తమ భక్తుల భక్తి ప్రపత్తులు ఎంత బాగా తెలుసు, అందరికీ పంపుతారా అనుకుని భక్తితో చెంపలేసుకున్నారు. అందరూ వారి వారి పనులపై వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు సాయంత్రానికంతా రవికి తెలిసిపోయింది. అంటీ అంటనట్లుండాలనుకున్నవాడు పీకల దాకా అందులో మునిగిపోయి ఉన్నట్లు. సరదాగా మాట్లాడుతూ తనకు అన్నింట్లో సహాయం చేసే భర్త ఆనాడు మౌనవ్రతం పూనినట్లు కూర్చునుంటే బిందుకు జాలేసింది. ఏదేదో కల్పించుకుని మాట్లాడి, తాతయ్య గారు సిమెంట్ బెంచ్ మీద కూర్చునుంటారు, కాసేపు మనం కూడా వెళ్ళొద్దాం పదండి అని తీసుకువెళ్ళింది. మనవడి భుజం మీద చేయి వేసి, ఏంట్రవి భుజాలు వదులుబారినట్లున్నాయి అన్నాడు నవ్వుతూ తాతయ్య. కష్టాలు తాతయ్య, కష్టాలు అన్నాడు నిస్సత్తుగా. పంకజం అంటే ఏంటి? బురదలోంచి పుట్టింది కమలం అన్నాడు చప్పున. అలా ఉండాలి. ఆ బురద అంటకుండా కమలం అంత అందంగా నిలబడాలి రవి. ఓహ్ తాతయ్య, అది దాని స్వభావ సిద్ధమైన గుణం. దాన్ని నదిలో పెట్టు, పెరగదు. దానికి నాకు పోలికేంటి? అది ఆఫ్టర్ ఆల్ ఒక పువ్వు. నేను మనిషిని, జ్ఞానం ఉన్న మనిషిని అన్నాడు. తాతయ్య నవ్వాడు. ఏంటి సంగతి? ఆనాటి ఉదంతం చెప్పు అన్నాడు. అతడు 9 రోజులు ఉంటాడట. 5వ రోజు నాకు అప్పగించారు. ఆనాడు ఉదయం 4 గంటలకు అతడు లేచినప్పటి నుంచి రాత్రి 11 గంటలకు హంసతూలికా తల్పంపై మేను వాల్చే పర్యంతమయ్యే ఖర్చు ఆ రోజు జయప్రదంగా ముగిసే బాధ్యత నాదే. అంటే ఆనాటి ఖర్చు దాదాపు 5,000 అంచనా వేశారు. ఆ డబ్బులో కొంత భాగం ఇస్తారట, మిగతాది నేను చూసుకోవాలంట. ఒక్కొక్కరం ఎంత చందా ఇవ్వాలో ఇంజనీరే చెప్పాడు. నా వంతు 101 రూపాయలు. అంతా ఏమంటున్నారు? ఇవ్వకపోతే ఏం అశుభం జరుగుతుందో అని భయపడుతున్నారు. తప్పక ఇస్తామన్నారు. స్వామంటే అంత భయం. మిగతా మతస్థులు అయ్యగారు ఏం చేస్తారో అని భయపడిస్తున్నారు. మేం నమ్మం సార్, మా మతానికి విరుద్ధం సార్, మేమివ్వం సార్ అని ధైర్యం చేసి అనలేరు. తిట్టుకుంటూ విధిగా ఏం చేయలేకిస్తున్నారు.
అవును, ఇది మామూలు అయిపోయింది. బాబాలను స్వాములను ఈ అధికారులు పిలుస్తారు. దానికయ్యే ఖర్చు కింద వాళ్ళ మీద రుద్దుతారు. అన్ని ఏర్పాట్లు చేయడానికి కింద సిబ్బంది ఉంటుంది. దానికి ఖర్చు భరించడానికి పై సిబ్బంది ఉంటుంది. సెక్యులర్ స్టేట్లలో ఇలా జరగకూడదు, కానీ చాలామంది ఇలా చేస్తున్నారు. దీన్ని ఖండించేవారెవరూ లేరు. ఎందుకంటే పైనుంచి కింద దాకా ఒక బాబాను పోషించుకుంటున్నారు. ఎందుకైనా మంచిదని తాతయ్య నవ్వాడు. ఏం చెప్పాలనుకుంటున్నావు? రేపే వెళ్ళి, అయ్యా, నాకిలాంటి వాటిల్లో విశ్వాసం లేదు, దయతో నన్ను వదిలేయండి అని చెప్పాలనుకుంటున్నాను అన్నాడు రవి నొక్కి పలుకుతూ. ఇకనేం? కానీ అతడు వినకపోతే, ఆజ్ఞాపిస్తే? నేను విన్ను. ఆ కాగితాల లిస్ట్ అన్నీ ఆయన దగ్గర పెట్టి ఓ నమస్కారం పారేసి వస్తాను. గుడ్. ఇక నిశ్చింతగా ఉండు. మనిషిని ఇటువంటి మూఢ విశ్వాసాల నుంచి బయటకు లాగాలని కొన్ని దశాబ్దాల క్రితం మేధావులైన సంఘ సంస్కృతులు కృషి చేశారు. సంఘం వారిని ఎదిరించింది, కానీ వారు తొణకలేదు. ఆనాటి ఆంగ్లేయ ప్రభుత్వం వారికి చేయూతనిచ్చింది. ప్రజల్లో జ్ఞానోదయం అయింది. కానీ మెల్లగా రాను రాను ప్రజల్లో అజ్ఞానం ప్రబలిపోతోంది. అందులైపోతున్నారు. గాల్లో మంత్రదండం ఊపి పువ్వులు రప్పిస్తే అది మంత్రగాడి కనికట్టు విద్య అన్నారు. అలాగే గాల్లో చెయ్యూపి ఒకడు పువ్వులు రప్పిస్తే అతన్ని భగవాన్ అన్నారు. ఎందుకు? ఎలా? ఎలా సాధ్యం అన్న ప్రశ్నలు వేసుకునే శక్తి గాని ధైర్యం గాని లేని చెమటలైపోయారు. హేతువాదానికి దూరులైపోయారు. కానీ నీలాంటి కొందరున్నా చాలు, దేశం బాగుపడుతుంది. తాతయ్య జేబులోంచి ఒక చిన్న కరపత్రం తీసి రవి చేతికిచ్చాడు. అది పలానా స్వాముల వారు తమ పట్టణానికి వేం చేయబోతున్నారని తెలియజేసే పత్రం. ఇందాకనే ఇవి పంచి వెళ్ళాడొకడు అన్నాడు తాతయ్య. రవి ఆ పత్రాన్ని ముక్కలుగా చింపి జేబులో వేసుకున్నాడు. చీకటి పడింది. ముగ్గురు లేచారు. విడిపోకముందు రవి అన్నాడు, ఇక నేను రణరంగంలోకి దిగాలి అని. తాతయ్య శుభం అన్నాడు. బిందు, ఇలాంటి వారిపై నీకు నమ్మకం ఉందా? రవి ధైర్యులు అడిగాడు. ఒకప్పుడు ఉండేది. కానీ తర్వాత వీరిని గురించి ఎన్నో అసహ్యకరమైన విషయాలు తెలుసుకున్న తర్వాత మానేశాను. అసలైన దైవభక్తులు పట్టుగుడ్డలు ధరించి నగలతో అలంకరించుకుని బంగారు సింహాసనాల మీద కూర్చుని ప్రజలను దోపిడీ చేయరు. అద్భుతాలు చేసి ప్రజలను మోసగించరు. ఈ సత్యం గ్రహించి నేను దూరంగా ఉండిపోతున్నాను. ఆ తర్వాత బిందు ప్రసంగం మార్చేసింది. తను ఏం చేయవలసింది కృతనిశ్చయుడైనప్పటికీ రవికి ఆ రాత్రి నిద్ర దూరమైంది. ఈ విషయంలో బహుశా ప్రతి ఒక్కరూ తనకు విరోధంగానే ఉంటారని అనుకున్నాడు. మరుసటి రోజు యథావిధిగా పనికి వెళ్ళాడు. ఒక అరగంట ముందుగానే వెళ్ళాడు. ముఖ్యమైన పనులు చూసుకునేసరికి 10:30 అయింది. బాసు ఆఫీస్కి వచ్చారన్న కబురు విని ఆయన దగ్గరికి వెళ్ళాడు. నమస్కరించి అన్నాడు, సార్, నాకు ఇటువంటి వాటిపై విశ్వాసం లేదు. అందుకని దీని బాధ్యత తీసుకోలేను. నన్ను క్షమించి వదిలేయండి. ఆయన రవిని పురుగును చూసినట్లు చూశాడు. మిస్టర్ రవి, స్వాముల వారిలో భగవదాంశ ఉంది. నువ్విలా మాట్లాడడం మంచిది కాదు. అపరాధం, అపరాధం అంటూ ఆయన చెంపలేసుకున్నాడు. ఉంగరాన్ని కళ్ళకద్దుకుని దానివైపు భక్తిగా చూశాడు. సార్, ఇది నా వ్యక్తిగత విషయం. నాకు ఇలాంటి వాటిపై నమ్మకం లేదు. అతడు రవి వైపు యావగింపుగా చూశాడు. ఆ తర్వాత ముఖం క్రోధంతో వంకర్లు తిరిగింది. మీసాలు కంపించాయి. నువ్వు అనామకుడు అయి ఉంటే నీ భవిష్యత్తు నాశనమయ్యేది. నువ్వు బుద్ధి జ్ఞానం లేనివాళ్ల ప్రవర్తిస్తున్నావు ఓంకరించాడు. నిజమే సార్ అన్నాడు నమ్రతతో. ఇంత చదువుకున్నావు, లోకజ్ఞానం శూన్యం. ఈ దెబ్బతో ఎంతో ఆదా చేసుకోవచ్చు. ఆ రోజు కోసం చందాలెత్తి ఖర్చు పెట్టిన తర్వాత మిగిలింది నీకే ఉంటుంది. ఆ రోజు స్వాముల వారికి కానుకలు, బహుమతులు, పళ్ళు, ఫలాలు తెస్తారు. అవన్నీ ప్రసాదంలా పంచిపెట్టిన తర్వాత మిగిలింది మనకే. నిన్ను లెక్కాపత్రం అడిగేవారు ఉండరు. నీ హయాంలో ఆనాటి ప్రోగ్రాం జరిగిపోవాలి. అటు వారికి సంతృప్తి కలిగించాలి. నీకు శుభం జరుగుతుంది. ఆ తర్వాత మనమంతా సంతుష్టులమవుతాం. ఈ అవకాశం అందరికీ లభించదు సుమా. నీ కొలీగ్స్ అదే మహాభాగ్యం అనుకున్నారు. చందాలు పోగు చేస్తున్నారు. ప్రజలు భక్తితో సమర్పించుకుంటున్నారు. నువ్వేమో కాల్దంతున్నావు. నీ అతి తెలివిని ఏమనాలో తెలియడం లేదు. సార్, మీరు అనుకున్నంత ఆనందంగా చందాలు ఎవరూ ఇవ్వడం లేదు. బలవంతంగా ఇస్తున్నారు. మీరేమంటారో అన్న భయం వారికి ఉంది. నేనేమంటాను? నేను నిమిత్త మాత్రుణ్ణి. స్వాముల వారి ఆగ్రహానికి గురైతే ఎంత కీడు జరుగుతుందో అన్న భయం వారికి ఉంది. పాపభీతి గలవాడికి పాప పరిహారం పొంది పవిత్రుడు కావాలన్న కాంక్ష గలవాడు స్వాముల వారి కటాక్షం కోసం వేచుండడం సహజం. రవికి అతడితో వాదించడం ఇష్టం లేదు. కావచ్చు సార్ అన్నాడు. నువ్వు నాస్తికుడువా? అనుమానంతో అడిగాడు. కాదు సార్, దృఢంగా అన్నాడు. కమ్యూనిస్టువా? మెల్లగా అడిగాడు.
కాదు సార్. అయితే ఎందుకు ఈ విముఖత? అనునయంతో అన్నాడు. భగవంతుణ్ణి నమ్ముతూ సరాసరి అతన్ని సమీపించే అవకాశం ఉండగా మధ్యవర్తుల్లాంటి ఈ స్వాముల వారిని పూజించడం వ్యర్థమని నా అభిప్రాయం. రవి, మానవులం, బలహీనులం. భగవంతుణ్ణి గురించిన ఎన్నో విషయాలు మన గ్రాహ్యశక్తికి దూరమే. ఇలాంటి భక్తాగ్రేసరుల ద్వారా స్వాములు వారు మన బుద్ధికి అర్థమయ్యే రీతిలో బోధిస్తారు. గ్రహించి ధన్యులు అవుదాం. నువ్వు చిన్నవాడివి. ఒక్కసారి మనస్ఫూర్తిగా వారికి సేవ చేయి. నిన్ను కటాక్షించి. సార్, అసలు నాకు ఇటువంటి వ్యక్తుల మీద నమ్మకం లేదు సార్ అన్నాడు ఉసూరన్నట్లు. అయితే అతడు చేస్తున్న అద్భుతాలను ఏమంటావు? ఉగ్రుడయ్యాడు. సార్, మన వీధుల్లో ఎంతోమంది మంత్రగాళ్లు ఎన్నో అద్భుత కార్యాలు చేసి చూపుతున్నారు. రవి, ఆ దౌర్భాగ్యులు 10-15 పైసల కోసం, పిడికిడి అన్నం కోసం చేసేవి తుచ్చమైనవి. వారితో స్వాములు వారిని పోలుస్తున్నావా? దౌర్భాగ్యుడా అన్నట్లు చూశాడు. లేదు సార్, సారీ, వెరీ వెరీ సారీ. వాళ్ళు 10-15 పైసల కోసం చేయరు, లక్షల కోసం చేస్తున్నారు. రవి మాటల్లోని వ్యంగ్యాన్ని గుర్తించి ఆయనకు క్రోధంతో నోట మాట రాలేదు. రవి, మీ నాన్న కడుపున చెడబుట్టావు. అవును సార్ అన్నాడు గంభీరంగా. ఏ ఉద్దేశంతో అలా అన్నాడో ఆయనకు అవగాహన కాగానే ఆయన నోట మాట రాలేదు. అయితే ఈ పని చేయనంటావు? అవును సార్, అర్థం చేసుకోండి, నన్ను క్షమించండి. దీని పర్యవసానం ఎలా ఉంటుందో గ్రహించి అంటున్నావా? సార్, నేను ప్రభుత్వం నడిపిస్తోన్న ఆఫీసులో ఉద్యోగిని, చాలా చిన్న ఉద్యోగిని. ఈ ఆఫీసులో నేను చేయవలసిన పనుల్లో లోటు కనిపిస్తే శిక్షకు అర్హుణ్ణి. కానీ ప్రైవేటు విషయాల్లో మీరు... రవి, వెళ్ళిపో, పో తక్షణం అరిచాడు. ఇదే అదను అనుకుని ఆ కాగితాలను వదిలి ఒక్క పరుగున బయటకు వెళ్ళిపోయాడు. బయట చిన్న గుంపు ఆశ్చర్యంతో చూస్తూ నుంచున్నారు. రవి వారి వైపు చిరునవ్వుతో చూసి గబగబా తన గదిలోకి వెళ్ళిపోయి కుర్చీలో కూర్చున్నాడు. ఎంతో దాహం అనిపించి 2 గ్లాసుల నీళ్లు తాగాడు. అనూహ్యమైన ప్రసన్నత అణువణువున వ్యాపించి నిలువెల్లా నిండిపోయింది. అదొక వింత అనుభూతి. పెద్ద భారం దిగిపోయినట్లు హృదయం తేలికపడింది. ఒక్కో లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో బాధపడాల్సి వస్తుంది. జీవితమే ఒక హరల్డ్ రేస్ లాంటిది. ఒక్కొక్క ఆటంకాన్ని, ఇబ్బందిని తొలగించుకుంటూ చివరికి పందెం చివరి దాకా పరిగెత్తాలి. ఎన్నిసార్లు కింద పడాల్సి వస్తుందో పర్వాలేదు, తను ధైర్యంగా ముందుకు సాగిపోగలడు. సాయంత్రం బయటికి రాగానే తండ్రి కారు కనబడింది. చేయి ఊపాడు. దగ్గరకు వెళ్ళాడు రవి. సైకిల్ ఆఫీసులో పెట్టరా, నీతో మాట్లాడాలి. రవి అలాగే చేశాడు. డ్రైవర్ లేకుండా తండ్రి స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ రావడం అతడికి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది. జనసంచారం తక్కువగా ఉన్న చోటుకెళ్ళి ఆపాడు. ఫ్లాస్క్లో కాఫీ పోసిచ్చింది కమల. తాగు. మీరు? తాగొచ్చాను, పొడి పొడిగా అన్నాడు. రవికి తల్లి కాఫీ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అది అమ్మ చేత్తో చేసింది కాబట్టి. సూర్యారావు, అదే మీ బాసు ఫోన్ చేశాడు. ఏదేదో వాగావంట. నా ముఖం చూసి నిన్ను పనిలోంచి లాగి పారేయకుండా ఉన్నారు. అతడి ముఖం చిటపట్లాడింది. అలాగా అన్నాడు అత్యంత ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ. అవును, ఈ కాలంలో ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టమో నీకు తెలుసు. ఉద్యోగాలు లేని డాక్టర్లు, ఇంజనీర్లు వీధికొకరు చెప్పునున్నారు. అవునా? నిజమే, రవి జాలిగా అన్నాడు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే నువ్వు నీ అధికారితో ఆటలాడుతున్నావా? కర్కశంగా అన్నాడాయన. రవి మౌనం దాల్చాడు. తను ఆటలాడుతున్నాడా? నీకు చేత కాకపోతే నేను చేయిస్తాను. చందాలు వసూలు చేసి అన్ని ఏర్పాట్లు చేస్తాను. అక్కడుండి అన్నీ జరిపించు. అధికారుల మెప్పు పొందకపోతే పైకి వెళ్ళలేవు. నాన్న, అక్కడ నేనుండి జరిపించడం దేనికి? మీరేముండొచ్చుగా. భక్తులు ఎవరైనా పూనుకోవచ్చు వెటకారంగా అన్నాడు రవి. నీ వేళకోళం కట్టిపెట్టు. నువ్వు పూనుకుని జరిపించినట్లు అందరికల్లా పడాలి. అధికారుల దృష్టిలో పడతావు. వారికి సదభిప్రాయం కలుగుతుంది. నువ్వు పైకి రావాలని నీకు లేకపోయినా తండ్రిగా నాకుంది. అధికారులు అంటున్నారు. ఎవరు? ఇంకా పెద్ద ఆఫీసర్లు వస్తున్నారా? అవును, లేకపోతే ఇంత భారీ ఎత్తున స్వాముల వారిని ఆహ్వానించి ఆయన ఉపదేశాలు అందరికీ అందజేయాలని ఎందుకనుకుంటున్నారు? అందుకే కాస్త కళ్ళు తెరువు. రవి మౌనం దాల్చాడు. ఈ నెపంతో ధనాన్ని ఆర్జించి పంచుకోవాలని చూస్తోన్న భక్తాగ్రేసరుల్లో తన తండ్రి ఒకరు అని కనిపెట్టడానికి ఎంతోసేపు పట్టలేదు. గొలుసు కట్టులా ఎన్నో ప్రశ్నలు. అసలు స్వాముల వారు స్వాముల వారేనా? అసలు శిష్యులు శిష్యులేనా? సూర్యారావు, తన తండ్రి, పై ఆఫీసర్లు, ఇతర భక్తులు ఎంతవరకు ఈ నాటకంలో పాత్రధారులు? నాన్న, నేను కళ్ళు తెరుచుకునున్నాను. అందుకే సమస్తం చూడగలుగుతున్నాను. అధికారులు ఈ సమయంలో అవిరామంగా బాబాకు సేవ చేస్తుంటారు. నా ఉనికిని గ్రహించరు. ప్లీజ్, నేను ఆ రొంపులోకి దిగలేను. నన్ను బలవంతం చేసి బాధ పెట్టకండి. అమ్మకు చెప్పండి కాఫీ చాలా బాగుందని.
అది నాకు మానసిక బలాన్నిచ్చిందని కూడా చెప్పండి. రవి డోరు తెరుచుకుని దిగాడు. మెల్లగా డోరు మూసి తొంగి చూశాడు. తండ్రి తనను చూడడం లేదు. ఎదురుగా దృష్టి నిలిపున్నాడు. రవికి తాను అలా వెళ్ళిపోవడం క్రూరం అనిపించింది. మళ్ళీ ఎక్కి కూర్చున్నాడు. నాన్న, పదండి, ఇంటికి పోదాం అన్నాడు. ఆయన కారు స్టార్ట్ చేశారు. ఇల్లు చేరే వరకు ఇద్దరూ మాట్లాడలేదు. ఆయన కొడుకును గేటు దగ్గర దింపి వెళ్ళిపోయాడు. రవి హుషారుగా ఇంట్లోకి వెళ్ళాడు. కమల కొడుకును చూసి చిరునవ్వు నవ్వింది. మీ నాన్నగారికి చెప్పాను, మీ ప్రయత్నం వ్యర్థమవుతుంది, రవిని అడక్కండి అని. అయినా ఓ మారు నిన్ను పిలిపించి చూద్దాం అనుకున్నారు. డబ్బుకు లొంగని వారుంటారా అంటారు. ఇంతలో తాతయ్య అటుగా వచ్చారు. రవి తాతయ్యను పలకరించి ఆనాడు జరిగిందంతా చెప్పాడు. వీళ్ళందరి ధోరణి చూస్తే రవిని ఉద్యోగంలోంచి తీసేయడానికి ప్రయత్నిస్తుండొచ్చు అన్నాడు తాతయ్య. పోనీయండి, ఉన్నంతకాలం చేస్తాడు, నచ్చకపోతే రిజైన్ చేస్తాడు అందామే. తాతయ్య పార్కుకు బయలుదేరాడు. రవి కూడా అతనితో కలిసి నడుస్తూ పార్కుకు వెళ్ళాడు. అక్కడ తాతయ్యను వదిలి ఇంటికి బయలుదేరాడు. బిందు భర్త కోసం ఎదురు చూస్తోంది. రవిని చూసి ఆమె హాయిగా నిట్టూర్చింది. రవి ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఓ కరపత్రం అందించింది. అందరికీ పంచుతున్నారు. వచ్చే వారం పట్టణం మొత్తం ఆయనకు స్వాగతం పలుకుతుందట. అవును మరి. ఇంకో ముఖ్య విషయం మీకు తెలీదు. చిన్నమావయ్య గారు వచ్చే వారం పనిగట్టుకుని ఇక్కడికి వస్తున్నారట అంది. ఓ, నీకెలా తెలిసింది? మా స్కూల్లో అంతా అనుకుంటున్నారు. మరి అమ్మగాని తాతయ్య గాని చెప్పలేదేం నాకు? పాపం, వారికి ఇంకా తెలియలేదేమో. అయి ఉండొచ్చు. నా జాబితాలో బాబాయిని కూడా చేర్చొచ్చు. ఓ విధంగా మనకు మంచిదేలేండి. మీ బాబాయ్ గారి ముఖం చూసి మీకు ఎసరు పెట్టరు, పట్టి పట్టినట్లు ఊరుకుంటారు. బిందు, అది కూడా భరించడం కష్టమే. అనుక్షణం నన్ను గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారు. మీ నాన్న ముఖం, మీ బాబాయ్ ముఖం చూసి నిన్నేం చేయలేకపోతున్నావు. లేకపోయినట్లయితే ఏనాడో నీ పని ఊడేది అంటున్నారు. బాబాయ్ని అడ్డం పెట్టుకుని నేను ఎవరిని లెక్క చేయడం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నేనది భరించలేకపోతున్నాను. పోనీయండి, ఎంతకాలం మీకు అనుకూలంగా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత ఏమో, ఆ క్షణం రానివ్వండి. ఏదో ఒక మార్గం కనిపించకపోదు దృఢంగా అంది బిందు. భక్తకోటి నిరీక్షిస్తున్న గడియ రానే వచ్చింది. బాబాను పల్లకిలో తెచ్చారు. ఎంతోమంది తమ భుజాలను ఉపయోగించి పల్లకీని మోశారు. ఘనంగా స్వాగతమిచ్చారు. ఆ తర్వాత 9 రోజులు అనుకున్న ప్రోగ్రాం ప్రకారం జరిగాయి. భిక్షగాడికి 10 పైసలు రాల్చని వారు బాబాకు మనస్ఫూర్తిగా డబ్బు సమర్పించుకున్నారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి 11 వరకు జ్యోతిష్యం చెప్పేవారు. కార్లు, స్కూటర్లు పోగొట్టుకున్నవారు, పిల్లల్ని పోగొట్టుకున్నవారు, సంతానహీనులు, పెళ్లి కావలసిన వారు, పదవులు పోగొట్టుకున్నవారు, రాజకీయాల్లో కింద మెట్టుపై ఉన్నవారు, ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్నవారు అందరూ వచ్చి డబ్బు సమర్పించి బాబాతో చెప్పించుకుని వెళ్లారు. గోడ మీద పిల్లిబాటంలా ఆయన జ్యోతిష్యం చెప్పి అందర్నీ సంతుష్టిపరిచారు. ఈ ఎన్నికల్లో ఆ దుష్టగ్రహంగాని నా నుంచి దూరంగా ఉంటే నేను తప్పక గెలుస్తాను అనుకుని ఆనందించేది ఒకడైతే, 6 సంవత్సరాల లోపున నేను తల్లినవుతాను అని మరో ఆమె ఆనందిస్తే, నా కారు రంగు మార్చేశారట. ఎవరో గిట్టని వారు నా కారు దొంగలించారట. పోలీసులే వారిని పట్టగలరట. పోలీసుల చుట్టూ తిరిగితేనే గాని 6 మాసాల లోపల నా కారు దొరకదు అని మరో అతను ఆనందించాడు. ఇవన్నీ రహస్యంగా ఉంచాలి, కాకపోతే వాక్కు మహత్యం పోతుంది అన్నాడు బాబా. ఆ పందిట్లో రవి తండ్రి, పెద తండ్రి, పినతండ్రి ముగ్గురు కనిపించేసరికి రవికి ఎక్కడలేని కోపం వచ్చింది. వీళ్లంతా ప్రజలను మోసం చేయడానికి కాకపోతే మరేంటి అనుకున్నాడు. ఆఫీసుకు వెళ్లి తన ఉద్యోగానికి సంబంధించిన పనులు చేసి సాయంత్రం టెన్షన్గా ఇంటికి వెళ్ళిపోయేవాడు. రవి వీటన్నిటికీ అతీతంగా ఉండిపోయాడు. 10వ రోజున బాబాగారు శిష్యులతో కలిసి మరొక ఊరికి తరలి వెళ్ళిపోయారు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. పెద్దవాళ్ల అందరి ముఖాల్లో ఓ కొత్త వెలుగు కనబడింది. దాని వెనక డబ్బున్నదని, ధనదాహం తీరిన తర్వాత కనబడే ఆ దర్పాన్ని చూసి రవి యావగించుకున్నాడు. ఆ సాయంత్రం తండ్రి కనబడి ఓ నవ్వు నవ్వాడు. ఆ నవ్వు వెనక దాగిన భావాన్ని గ్రహించలేనంత అమాయకుడు కాడు రవి. చూసుకోమా తడాకా అన్నట్లుంది. తనలా మరి 2 హృదయాలు పరితపిస్తున్నాయని రవికి తెలుసు. తండ్రితో సంభాషణ పెంచాలన్న ఉద్దేశం అతడికి లేదు. గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పటికే అక్కడికి తాతయ్య వచ్చున్నాడు. బిందు కాఫీ, పలహారం తెచ్చిపెట్టింది. తాతయ్య అన్నాడు, ఓ ముఖ్య విషయం చెబుదామని వచ్చాను. బిందు ఎంఏ ఎందుకు చదవకూడదు? ఎందుకు? ఎంతవరకు ఆలోచించలేదు. కానీ బిందు చదవడానికి వెళితే మరి ఆమె పని
పని మానేస్తే నా ఒక్కడి ఆదాయం సరిపోదే అన్నాడు రవి. ప్రైవేటుగా చదవచ్చు, సెకండ్ హ్యాండ్ పుస్తకాలు తెచ్చిపెట్టు. బిందు, చదువుతావా? కుతూహలంగా అడిగాడు. బిందు నవ్వింది. మీరు రాకముందు ఆ సంగతే మాట్లాడుకున్నాం. అవును, చదవాలనుంది. ఎంఏ పూర్తి చేశానంటే మనకు ఆర్థిక ఇబ్బందులుండవు. ఇంకేం మరి, ప్రారంభించు అన్నాడు సంతోషంగా. ఇదిగో లిస్టు అని తాతయ్య ఒక పేపర్ ఇచ్చాడు. అరే, అంత త్వరగానా? అంటే మీరు చాలా రోజులుగా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారన్నమాట. అవును, పుస్తకాల కోసం కమల డబ్బు పంపింది. తాతయ్య 200 రూపాయలు తీసి రవికి ఇచ్చాడు. మరోమారు బిందు కళ్ళల్లో నీరు చిప్పిల్లింది. మీ అమ్మ మనసేం బాగలేదు రవి. మీ బాబాయ్ 4 గంటలకు బంధుమిత్ర సపరివారంగా తరలి వెళ్ళిపోయాడు. వెళ్లకముందు నీకొక సందేశం పంపాడు. రవిని నా వెనక దాక్కోవద్దని చెప్పండి. నాకెంతో చిన్నతనంగా ఉంది. కాస్త కళ్ళు కిందకి దించి చూడమనండి. దానికి మీ అమ్మ చలం. రవి కళ్ళు నేల మీద ఉండడం చేతనే భద్రంగా నడవగలుగుతున్నాడు. లేకపోతే ఏనాడో గోతులో పడిపోయేవాడే అంది. అఫ్కోర్స్, వాళ్ళన్నందుకు ఎవరూ నూరెత్తలేకపోయారు. నువ్వేమన్నావు తాతయ్య? ఆత్రంగా అడిగాడు. చలం, నీ వెనక దాక్కోవడానికి వాడు పిల్లి పిల్లట్రా. వాడి వెనక నుంచుంటే నువ్వే కనబడవు. వాడు నా మనవడు, మీ వదిన కొడుకు అన్నాను. దాంతో ముగ్గురు రుసరుసలాడుతూ వెళ్లిపోయారు. ఆమె మనసు మళ్లించాలని బిందు చదువు ప్రసక్తి తెచ్చాను. ఆమె చాలా సంతోషించింది. ఈ డబ్బు పంపింది. రవి ఆ నోట్ల వైపు తదేకంగా చూస్తూ అన్నాడు. తాతయ్య, బాబాయ్ ఉద్దేశం ఏమిటి? ఏముంది, నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి. వారి అడుగుజాడల్లో నడిచి 2 చేతులా ఆర్జించాలని, వారు ఆర్జించిన దాన్ని భద్రంగా కాపాడాలని వారి కోరిక. పోనీ, వాడున్నాడుగా సత్యరాజు, వాణ్ణి వారసుడుగా చేయమనండి. రవి, వాడి బుద్ధి వక్ర బుద్ధి. ముగ్గురిలోని చెడునంతా మూట కట్టుకున్నాడు. చేస్తోంది బ్యాంకులో పని. జాగ్రత్త అని ముగ్గురిని హెచ్చరించాను. వాడు మాత్రం 2 చేతులతో ఖర్చు పెడుతూ జల్సాగా తిరుగుతున్నాడు. వాడు ఇంకా పాడైపోకముందే పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఇది మామూలు కదే, పాత సినిమా కదా. రవి నవ్వేశాడు. సుందరయ్య ఎందుకో పకపకా నవ్వాడు. రవి, నిన్న రాత్రి భలే తమాషా జరిగింది. మేం నలుగురం మేడ మీద గదిలో కూర్చుని ఇంటి విషయాలు మాట్లాడుకుంటున్నాం. మీ నాన్న సత్యరాజు ప్రస్తావన తెచ్చాడు. చాలా జులాయిగా తిరుగుతున్నాడని, ఎంతో డబ్బు పట్టుకెళ్ళిపోతున్నాడని చలం వెంటనే అన్నాడు. అన్నయ్య, వాణ్ణి అదుపులో పెట్టకూడదా? నెలకు 3000 తీసుకువెళ్తున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. పెళ్లి చేసి రవిలా వేరుగా ఉంచేస్తే తన హద్దుల్లో ఉంటాడు. మీ పెదనాన్నకు ఈ సంభాషణ నడిచే తీరు నచ్చలేదు. అవును, మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి అని సంభాషణను పెళ్లివైపు మళ్లించాడు. మీ నాన్న పునఃప్రారంభించాడు. అంతా ఉమ్మడిగా ఉన్నాం. వాడలా తనకు హక్కున్నట్లు తీసుకెళ్లడం బాగాలేదు. నువ్వు వాణ్ణి మందలించడం లేదు కూడా. మీ పెదనాన్నకు కోపం వచ్చింది. అందరం బాగా ఆర్జించాం. వాడు కొంత ఖర్చు చేయగానే ఎంతో నష్టపోయినట్టు మాట్లాడుతున్నారే. అప్పుడు నేను కలగజేసుకున్నాను. ముగ్గురు వేరుపోతే మంచిది అన్నాను. ఒకే ఇంట్లో వేరుగా ఉండమన్నాను. ఎవరిది వాళ్ళు స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోవాలన్నాను. 2 తప్ప మిగతా పిల్లలంతా చదువుకుంటున్నారు. వారికి అయ్యే ఖర్చు వివిధ మొత్తాల్లో ఉంది. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు లేని సమస్యలు పెద్దయ్యాక వస్తాయి. అందరూ కలిసికట్టుగా ఉండదలిచారా సరే, ఎవరెంత ఖర్చు చేస్తోంది పట్టించుకోవద్దు. లేదా సహించలేకపోతే వెంటనే వేరుపోవడం మంచిది. మీ పెదనాన్న తప్ప మిగతా వారు అంగీకారం కనబరిచారు. మీ నాన్నకు మీరు 3, మీ బాబాయికి 5, మీ పెదనాన్నకు 6. మీ బాబాయికి మంత్రి పదవి చేతిలో ఉంది. వేరుపోతే లాభం ఇద్దరికి, పెద్దవాడికి కష్టమే. అంతటితో సంభాషణ ఆపు చేశారు. ఆలోచిద్దాం అనుకున్నారు. మీ పెదనాన్న వాడిని అదుపులో పెట్టాలని రాత్రి నుంచే ప్రయత్నం ప్రారంభించాడు. వింటే మంచిదే తాతయ్య. ఉమ్మడిగా ఉండాలనే వాడివి ఇలా మారిపోయేవేం అన్నాడు ఆశ్చర్యంగా. ఒక దశ వరకు అంతా కలిసి ఉండాలి. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు వారి కోసం అయ్యే ఖర్చు తక్కువ. ఇబ్బందులు, రోగాలు, ఒకరు పుట్టింటికి వెళితే మరొకరు ఇంట్లో కనిపెట్టుకుని ఉండడానికి, మగవాళ్లు పనుల మీద వెళితే ఒకరికొకరు సహాయంగా ఉండడానికి ఆ సమయంలో అందరూ కలిసి ఉండాలి. కానీ తర్వాత డబ్బుకు ప్రాధాన్యత వస్తుంది. ఉదాహరణకి మీ కుటుంబ విషయం చూద్దాం. నువ్వు మీ నాన్న ఆశించినట్లు 1,00,000 కట్నం తేలేదు. రేపు నీ తమ్ముడు కూడా బహుశా తేడు. ఎందుకంటే కమలకిష్టం లేదు. ఇకపోతే మాధురికి ఒక కూతురికి పెళ్లి చేసి పంపడానికి పెద్దగా ఇబ్బంది పడనవసరం లేదు. అదే మిగతా వాళ్ళ ఇంట్లో ఎన్నో సమస్యలు మొదలవుతాయి. మీ బాబాయ్ మంత్రి పదవిలో ఉన్నప్పుడే తన 2 కూతుళ్లకు పెళ్లి చేసేయొచ్చు. మిగతా 3 కోసం బ్యాంకులో జమ చెయ్యొచ్చు.
మీ పెదనాన్న కూడా అంతే. ముగ్గురు కూతుళ్లకు పెళ్లి చెయ్యాలి. ముగ్గురు కొడుకులకు మంచి కట్నం తీసుకోవచ్చు. కనుక ఈ దశ నుంచి ఎవరికి వారు స్వార్థం చూసుకుని ఆలోచిస్తుంటారు. అందుకని వేరుగా ఉంటే మంచిదన్నాను. ఈ ప్రకారం చూస్తే తాతయ్య, పాపం నాన్నకే ఆదాయం తక్కువ అవుతుంది అన్నాడు నవ్వేసి. అవును, ఒకనాడు వాళ్ళిద్దరూ మీ నాన్నను చిన్నచూపు చూడగలరు. నీ మగపిల్లల వల్ల నీకేమీ రాలేదు. మా పిల్లలందరితో సమానంగా ఆస్తి కావాలంటావు అనొచ్చు. అందుకే ఈ సలహా ఇచ్చాను. రవి ఆలోచిస్తున్నాడు. నిజమే, కొండలో ముగ్గురు పాలు పోసి పాలు తీసుకోవచ్చు. కానీ ఒకళ్ళు నీళ్లు పోస్తే ఆ పాలు పలచనవుతాయి. నీళ్లు పోసిన వాడికి నీళ్లపాలు దొరుకుతాయి. కానీ స్వచ్ఛమైన పాలు పోసిన వాడికి నీళ్లపాలే దొరుకుతాయి. దాంతో విరోధం రాక మాందు. తన వల్ల ఇంటికి ఆదాయం రావడం లేదు. సత్యరాజు వలన డబ్బు బయటికి పోతుంది. కాబట్టి బాబాయ్ కళ్ళు తెరిచి జాగ్రత్త పడుతున్నాడు. తాతయ్య దానికి దోహదమిస్తున్నాడు. ఆలోచించే కొలది రవికి ఈ సంయమనం నచ్చింది. ఆ తర్వాత అతడికి అంతరార్థం స్ఫురించింది. అమ్మకు ముందు మన క్లేశం కలగకూడదని తాతయ్య కోరి ఈ సలహా ఇచ్చాడు. పెద్దమ్మ, చిన్నమ్మ కళ్ళు నెత్తిమీదకొచ్చి అమ్మను చిన్నచూపు చూసే ప్రమాదం ఉంది. రవి తాతయ్యకు దగ్గరగా జరిగి అన్నాడు. తాతయ్య, అమ్మ జాగ్రత్త. అవును రవి, నేనున్నానులే, భయపడకు. కమల నా కూతురు లాంటిది. ఆమె బాధపడితే నేను సహించలేను. బిందు ఆశ్చర్యంతో వింటోంది. డబ్బు డబ్బు అంటూ డబ్బులో మునిగి తేలాలని రేయింబవళ్ళు శ్రమిస్తోన్న ఆ కుటుంబంలో తామరాకు మీద నీటి బిందువుల్లా కమల, రవి, తాతయ్య ఉండడం ఎంత ఆశ్చర్యం. కోడలికి మన క్లేశం కలగకూడదని మామగారు తాపత్రయపడుతున్నారు. ఇదెంత తీయనైన అనుబంధం. తాతయ్య ఆరోగ్యం కోసం అత్తయ్య తాపత్రయపడతారు కాబోలు. ఈ మధురమైన భావనకు బిందు కళ్లల్లో నీరు తిరిగింది. ఆమె పెదిమలపై చిరునవ్వు నాట్యం చేసింది. ఏమ్మా బిందు, నీలో నువ్వే ఆనందిస్తున్నావు? లేదు, మీరు కూడా ఆనందించండి. అత్తయ్య గారి తరపున మీరున్నారు, నా తరపున అత్తయ్య గారు ఉంటారు. అవును బిందు, ఆనందించవలసిన విషయమే అంటూ చిరునవ్వు నవ్వాడు తాతయ్య. రవి ఆఫీస్కు వెళ్ళాడు. తన పనులు తాను చేసుకుంటున్నాడు. ఆ పూట బాస్ దగ్గరకు వెళ్లవలసి వచ్చింది. కాగితాలు తీసుకుని వెళ్లి నమస్కరించి ఆ కాగితాలను ఆయన ఎదుటుంచాడు. ఆయన ఆ కాగితాలకేసి చూడకుండా రవి వైపు తిన్నగా చూశాడు. రవి తొణకలేదు. ఆయన కళ్ళల్లో సూటిగా చూశాడు. ఆయన నవ్వాడు. ఓ, మీ బాబాయ్ ఏమన్నారు? ఏమీ అనలేదండి. అది కాదోయ్, బుద్ధిమాటలు చెప్పుంటారే? లేదండి. లేదు? ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. మా తాతగారి ద్వారా కబురు చేశారు. కాని దాని జవాబుకు సరిపడా జవాబు వారికి అందింది. గుడ్ అన్నాడాయన, కుర్రాడు దారిలోకి వస్తున్నాడని. నేను క్యాంపుకు వెళుతున్నాను, నువ్వు నాతో రావడానికి సిద్ధంగా ఉండు. రవి ప్రతిఘటించాలి అనుకున్నాడు. కాని అప్పటికెలాగో తెలివిగా మౌనం వహించాడు. పెద్దయ్య గారు వస్తున్నారంటే అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. తనకై తాను అన్నీ అమర్చనవసరం లేదు అనుకున్నాడు రవి. కాని జీపు ట్రైలర్లో పెట్టవలసిన వస్తువుల జాబితాను ప్యూన్ తెచ్చి రవికిచ్చేసరికి తను ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడో తెలియలేదు. ఆ లిస్టు పట్టుకుని చాలాసేపు అలా చూస్తుండిపోయాడు. ఎందుకిలా జరుగుతోంది? తనను కష్టాల్లో ఇరికించడానికి ఎందుకింత తాపత్రయపడుతున్నారు? తనకు ఈ ఖర్చు తప్పదు. కావలసినవన్నీ కొనుక్కునొచ్చాడు. బిల్లు చూసి బిక్కచచ్చిపోయాడు. 223 చిల్లరైంది. పై ఆదాయం గలవారికి ఇదంత పెద్ద ఖర్చు కానే కాదు. కాని తనలాంటి వాడికి అది చెప్పుకోదగ్గ ఖర్చు. క్యాంపుకు వెళ్ళొచ్చాడు. స్వంతంగా క్యాంపుకు వెళ్లడం వేరు, ఏఈలతో వెళ్లడం వేరు. బాస్తో వెళ్లడం అంటే ఏంటో రవికి బాగా అర్థమైంది. 10 రోజులు తిరిగొచ్చేసరికి అతడికి పైన తీసుకువెళ్లిన 100 కాక మరో 200 అప్పు చేయాల్సి వచ్చింది. పాపం, డ్రైవర్ ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడో ఇంటికి రాగానే ఆ అప్పు తీర్చేశాడు. ఆ నెల తన జీతంలో చాలా భాగం ఈ క్యాంపు ఖర్చుకే సరిపోయిందని తెలుసుకుని రవి, బిందులు చాలా బాధపడ్డారు. బిందు, ఈ ప్రకారంగా ప్రతి నెల జరిగిందంటే బహుశా నువ్వు నన్ను పోషించాల్సి వస్తుంది అన్నాడు నిస్పృహతో. నేను పోషించడం ఏమిటి? ఇది మన డబ్బు. ఆ విధంగా మాట్లాడకండి అంది చిరుకోపం ప్రదర్శిస్తూ. ఏం చేద్దాం? మళ్ళీ మీ వంతు క్యాంపు డ్యూటీ పడే వాళ్ళకి కొన్ని నెలలు దాటిపోతాయిలేండి, పర్వాలేదు. ఈ లోపుగా నిలదొక్కుకోవచ్చు అని ధైర్యం చెప్పింది బిందు. అవునా అన్నాడు ఒకంత ధైర్యాన్ని పుంజుకుంటూ. అదే ఆశతో 4 రోజులు ఆఫీస్కు వెళ్ళాడు. ఈ 4 రోజులు కూడా ఆవరణలో పండిన కందులను ఊర్చి అందరికీ పంచడంతో ఎంతో ఆనందం పొందాడు. కాని చిన్న స్టాఫ్లో మునుపున్నంత హుషారు లేకపోవడం గమనించి నిరాశ చెందాడు.
మనిషి అన్నవాడికి సమస్తం కావాలి, బాధ్యతలు తప్ప. జీతాలు ఎక్కించాలి, బోనస్లు కావాలి, ఉచిత వైద్యం చేయించాలి, పిల్లల చదువులు ఉచితం, అన్నీ మంచిదే. కాని వీటన్నింటినీ ఒప్పుకొని వారు కోరినవి ఇచ్చిన తర్వాత మనిషి మారడా? తన బాధ్యతను గుర్తించి పని చేసుకుపోతున్నాడా అంటే అదీ లేదు. మళ్ళీ మామూలే. అదే టైంకొస్తాడు, తాత్సర్యం చేస్తాడు, అందరితో కలిసి కాసేపు సరదాగా నవ్వుకుంటాడు. ఎవరైనా వస్తే తన డ్యూటీగా భావించి అతడి పని చేయడు. అదేదో మెహర్బానీ అనుకుంటాడు. తనను ప్రభుత్వం ఆ సీట్లో ఉంచింది పౌరుడికి సేవ చేయాలన్న విషయం మరిచిపోతాడు. ఇది దేశం నలుమూలలా వ్యాపించిన దీర్ఘవ్యాధి. రవికి ఆ క్రితం రోజు బిందు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. తన స్నేహితురాలు యూపీ ప్రభుత్వంలో డాక్టర్గా పనిచేస్తోందట. మెటర్నిటీ లీవ్ పెట్టొచ్చి పాపను ప్రసవించి వెళ్ళింది. పాపకు 8 నెలలు. ఇప్పుడు శాంక్షన్ అయిందట. రవికి ప్రయత్నరహితంగా నవ్వొచ్చింది. గలగలా నవ్వుతోన్న రవి వైపు ఆశ్చర్యంతో చూశారు. ఏంటి అన్నట్లు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఈ విషయం చెప్పడమా మానడమా అని ఆలోచించుకుని చివరికి చెప్పేశాడు రవి. అంతా గొల్లున నవ్వారు. చాలా తమాషాగా ఉంది. కాసేపటికి ఒక్కొక్కళ్ళ నవ్వు తగ్గింది. దీని భావం వారు గ్రహింపుకొచ్చేసరికి ఒక్కొక్కరే నవ్వు ఆపేశారు. అక్కడ కూర్చోకుండా దాటిపోతున్న వారిని చూసి రవి కూడా లేచి వెళ్ళిపోయాడు. తనకు తెలుసు వీరికి ఈ విషయం నచ్చలేదు. సరదాగా జోగ్గా నవ్వడానికి బాగుంది, కానీ వీళ్లకి వీరు తీసిపోరన్న తలంపు రాగానే చిన్నబుచ్చుకున్నారు. ఈ చిన్న సంఘటన వారిని మార్చుతుందా? వారం రోజులు తిరక్కముందే మళ్ళీ హైదరాబాదు ప్రయాణం తగిలింది. ఈ ఉద్యోగం అలాంటిది మరి. తను ఉన్న చోటన చల్ల కదలకుండా ఉద్యోగం చెయ్యాలనుకోవడం తప్పు. తను ఎన్నో స్థలాలకు వెళ్లి పనులు చూసుకుని రావాలి. అది తన కర్తవ్యం. దీని నుంచి పారిపోవాలనుకోవడంలో తన సంకుచితత్వం బయటపడుతోంది. కానీ తను కోరేది మెయిన్ స్టేషన్లో ఉండడం కాదు. బయటికి వెళితే మిగిలిన వారు తన చేత బోల్డంత ఖర్చు చేయించరాదని. ఈ డిపార్ట్మెంట్లో ఇలా అంటే అందరూ నవ్వుతారు. మనిషి ఊపిరి పీల్చుకోవడం ఎంత సహజమో ఈ రకం ప్రవర్తన అంత సహజం. రవి ఈ మారు గట్టి పట్టుదలతో వెళ్ళాడు. వారం రోజుల్లో పనులు ముగించుకున్నాడు. తీసుకెళ్లిన 200 2 రోజులు రాలేదు. ఎప్పుడో టీయే వస్తుంది. ఆ డబ్బు తన చేతిలో పడేసరికి ఐసు ముక్క చేతులు మారి కరిగి చిన్నదైనట్లు తన చేతిలో పడుతుంది. బాబాయ్ దగ్గరికి వెళ్ళాడు. అత్యంత అవసరమైతేనే గాని ఆయన దగ్గరకు వెళ్ళడు. వెళ్ళి చూడకపోతే బాగుండదని ఓ మారు కలిసొస్తూ ఉంటాడు. కాని ఈ మారు ఏకంగా ఆయన దగ్గర దిగాడు. పిల్లలు చాలా సరదా పడ్డారు. అన్నయ్య వచ్చాడని అందరిలాగానే వాళ్లు కూడా అడిగారు, అన్నయ్య వదినేం పంపింది అని. వెళ్ళి మిఠాయిలు కొని తెచ్చాడు. ఆ పూట బాబాయ్ని ఎలాగో ఏకాంతంగా కలుసుకోగలిగాడు. బాబాయ్, నాకు 300 కావాలి, వెళ్ళగానే పంపిస్తాను. రవి అదెంతో మామూలు విషయంగా అడిగాడు. ఎన్నోసార్లు ఇంట్లో అడిగి పుచ్చుకునేవాడు. ఎందుకు అని ప్రశ్నించకుండానే ఇచ్చేవాడు. తండ్రిగాని పెదనాన్నగాని లేనప్పుడు బాబాయ్ని అడగడం అలవాటు. అంత సునాయాసంగా అడిగాడు. కాని చలం చూపుల్లో తేలిక భావం ప్రతిఫలించింది. రవిని కొత్తగా చూస్తున్నట్లు చూశాడు. సోఫాలో వెనక్కి వాలి అహంభావంతో అన్నాడు, ఇలా అడగడానికి సిగ్గులేదు, వెళ్ళగానే పంపగలవా? రవి మౌనపడి చూస్తుండిపోయాడు. బాబాయేనా ఇలా మాట్లాడేది? క్రోధావేశంతో కాస్త గట్టిగా అన్నాడు, నిన్ను అడగడానికి సిగ్గెందుకు? పంపుతానని అన్నానంటే పంపుతాను. మాట తప్పడం మీ అందరికీ అలవాటు. నేను చావునైనా చేస్తాను గాని ఆడిన మాట తప్పను. నేను పంపనేమో, నీ సంపాదనలో 300 తగ్గిపోతాయేమోనని భయపడుతున్నావేమో. పోనీ నేను నిన్ను అడిగానన్న విషయం మరిచిపో బాబాయ్. రవి తనను బ్రతిమాలుతాడు అనుకున్నాడు. ఎందుకంటే ఈ మహాపట్నంలో డబ్బు లేకపోతే చాలా కష్టం. రవి స్వభావానికి ఇలా కర్కశంగా మాట్లాడడం విరుద్ధం. ఏం చూసుకుని ఇంత ధైర్యంగా పోనీ అనగలుగుతున్నాడు? చలం చలించిపోయాడు. రవి మాటలు శరాఘాతాల్లా తాకినా వాటిని భరించే శక్తి అతడికుంది. తనకన్నా ఎంతో చిన్నవాడు. వీడి ముందు తను తేలిపోవడమా? ఆగరా, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావే, మీ చిన్నమ్మనడికి తీసుకో. వెకిలిగా నవ్వాడు. ఈ మాటలు రవికి అసహ్యాన్ని కలిగించాయి. మెల్లగా లేచి కృతనిశ్చయుడై ఒక నెంబర్ డైల్ చేశాడు. ఆ వైపు నుండి జవాబు వచ్చింది కొంతసేపటికి. నేను హైదరాబాదులో మా బాబాయ్, అదే మంత్రింట్లో నుంచి ఫోన్ చేస్తున్నాను. వెంటనే 300 రూపాయలు ఎక్స్ప్రెస్ టీఎంఓ పంపు, అడ్రస్ నోట్ చేసుకో అని అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టొచ్చి కూర్చున్నాడు. ఎవరికి ఫోన్ చేసావు? చలం హృదయం అవమానంతో కుతకుతలాడుతోంది. నన్నుగా గౌరవించే ఒక వ్యక్తికి. రవి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతా నాటకం. డబ్బు రాదు, ఏమీ రాదు. నా ఎదురుగా ఫోన్ ఎత్తి 4 మాటలు మాట్లాడగానే సరే. ఆయన తనలో తాను నవ్వుకున్నాడు.
కానీ ఆ సాయంత్రం నిజంగానే టీఎంఓ వచ్చింది. అది బిందు దగ్గర నుంచి వచ్చిందని చూడగానే అతడి హృదయం అవమానంతో బొగ్గుమంది. సడన్ గా వీళ్ళ దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాడు. రవి సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారం అవడం చలంకిష్టం లేదు. రవి డబ్బు అందుకున్నాడు. తన పనులు ముగించుకున్నాడు. బాబాయ్కి చెప్పి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఆ చిన్నవాడి ముందు తాను వెళ్తి పడిపోయాను అని చలం చాలా రోజులు బాధపడ్డాడు. ఇంటికి వెళ్ళగానే రవి మొదటి ప్రశ్న, ఎలా పంపావు అని బిందుని అడిగాడు. ఏముంది, ఉన్నదంతా పంపేశాను. మనకు ఈ నెల ఎలా గడుస్తుందో అంది బిందు. ఈ క్షణంలో తను అమ్మను గాని తాతయ్యను గాని అడగొచ్చు, కానీ అది అనుచితం అనిపించింది. అందరూ ఇలాంటి ఖర్చుల్ని ఎలా తప్పించుకుంటున్నారు అని వాపోయాడు రవి. బిందు ఎంతో పట్టుదలగా చదువు ప్రారంభించింది. ఆమె లక్ష్యం ఒకటే, ఎంఏ పూర్తి చేసి కాస్త మంచి ఉద్యోగం సంపాదించాలని. ఆ రాత్రి బిందు తమ్ముడు 150 రూపాయలు తెచ్చి బిందుకిచ్చాడు, నాన్న పంపాడు అని. వీళ్ళిద్దరూ విస్తుపోయారు. తమకు డబ్బు అవసరం ఉన్నదని నాన్న ఎలా గ్రహించాడు? నాకేం తెలీదు, పట్టుకెళ్ళమన్నాడు, తెచ్చాను. ఇరువురు చాలాసేపు ఆలోచించారు. లీడర్ గారు నాకు ఫోన్ వచ్చిందని పిలిచారు, వెళ్ళాను. మీరు పంపమన్నారు. వాళ్ల పెద్దబ్బాయి చేత డబ్బు పోస్ట్ ఆఫీసుకు పంపాను. అతడు నాకు రసీదు తెచ్చిచ్చాడు. ఆ క్షణంలో ఎవరూ లేరే. అయితే దానికి ఒకే ఒక్క జవాబు, మా బాబాయ్ ఇంటికి ఫోన్ చేసి చెప్పారేమో. మా తాతగారు మీ నాన్నకి చెప్పుండొచ్చు, లేదా తాతగారే నాన్నకిచ్చి మనకి పంపుండొచ్చు. అవును, అలా జరుగుంటుంది. బిందు, మీ నాన్నగారే స్వయంగా పంపుండొచ్చు. అవును, ఏమైనా కానివ్వండి, మనకు రక్షణగా తోడు నీడగా ఇంతమంది ఉండగా మనం దేనికి వెరవగలం అంది ధీమాగా. బిందు తమ్ముడు వెళ్ళిపోయాడు. కాని రవిని వీరందరి ప్రేమాభిమానాలు ఉకిరిబికిరి చేస్తున్నాయి. ఎంతకాలం ఒకరి సహాయంతో జీవించాలి? తను టీచింగ్ లైన్కు వెళితేనో, కానీ తను ఒట్టి బిఈ పోస్ట్ గ్రాడ్యుయేట్, కాలేజీలో జూనియర్ స్టాఫ్గా చేరిపోవచ్చు. కానీ దీనికి బాబాయ్ సహాయం కావాలి. ఈ పరిస్థితుల్లో తను ఇకపై బాబాయ్ని ఏమీ అర్థించాడు. ఆ అవమానం చాలు. తను తాతయ్యని అడిగినా లాభం లేదు. తాతయ్య మాటకు విలువిచ్చే రోజులు పోయాయి. తను స్వతంత్రంగా నిలబడాలి. ఒకరి మీద ఆధారపడి ఉండలేడు. తను కోరిందొకటి, జరుగుతోంది మరొకటి. తమ కలలన్నీ కలలైపోయాయి. ఏదో చెయ్యాలి, దీనికి మార్గం లేకపోలేదు. మరుసటి రోజు ఆదివారం కావడంతో బిందుతో కలిసి ఇంటికి వెళ్ళాడు. ముందు గదిలో తమ్ముడు సుమంత్ ఎదురై అన్నతో మెల్లగా అన్నాడు, నాన్న చాలా కోపంగా ఉన్నారు, అమ్మ దిగాలుగా ఉంది అని. కొంతవరకు కారణం ఊహించుకోగలిగాడు. బిందుతో తనను చూడగానే తండ్రి కోపం ఆకాశాన్ని అంటుండొచ్చునని కూడా అతడికి తెలుసు. తల్లి తండ్రి లోపల గదిలో ఉన్నారు. పెద్ద తల్లి కళ కూడా ఉంది. రవిని చూడగానే ఆయన క్రోధం బుసలు కొట్టింది. ఎరా, సంపాదించడం రాదు గాని అడుగు తినడం వచ్చినా? రవి చలించలేదు. దృఢంగా అన్నాడు, నేను అడుక్కు తినలేదు, అప్పుగా అడిగాను. బాబాయ్ రంగులు పులిమి చెప్పినట్లున్నాడు మీకు అన్నాడు చేదరింపుగా ముఖం పెట్టుకుని. తను అడిగిన విధానం, బాబాయ్ జవాబు విన్న తర్వాత కమలంది. ఏ ఉద్దేశంతో చలం ఆ విధమైన జవాబిచ్చాడు? ఏమో, తండ్రి చిరాగ్గా అన్నాడు. నన్ను అవమానించాలని. ఆ ఊళ్ళో డబ్బు లేకపోతే నేనెంత కష్టపడతానో బాబాయ్కి తెలుసు. అక్కడ నాకు డబ్బు పుట్టదని తెలుసు. అయినా అంత మాట అన్నాడు. ఆయన భృక్టీకరించి ఆలోచిస్తున్నాడు. బిందు మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రవి ఎవరో కాదు, తన స్వంత అన్నయ్య కొడుకు అని తెలిసి ఎంత మాటన్నాడు అనుకున్నాడు. క్షణక్షణం గడిచే కొలది ఆయన కోపం తిరిగి తిరిగి రవి మీద కేంద్రీకృతమైంది. రవి, నిన్ను అవమానిస్తే నన్ను అవమానించినట్లే అన్నాడు గంభీరంగా. లేదు, మీరంతా నన్ను ఇక్కడ ఉండకుండా పంపేశారు. నేను పరాయివాణ్ణి. కేవలం నా లేమిని, నా నిస్సహాయతను, నా నిజాయితీని, నా ఒంటరితనాన్ని, అన్నిటికన్నా నా ఆదర్శాలను ఎత్తి చూపి నన్ను అవమానించాడు బాబాయ్. మిమ్మల్ని అవమానించడం అతని ఉద్దేశం కాదు. రవి వచ్చాడని తెలుసుకున్న సుందరయ్య గబగబా అక్కడికొచ్చాడు. రవి మాటలు సగం నుంచి విన్న అతడికి కొంతవరకు అర్థమైంది. చలం ఉద్దేశం మిమ్మల్ని అవమానించాలని కాదు, వీలైతే రవిని మెల్లగా తన వైపు తిప్పుకోవాలని. అంటే అంది కమల అనుమానంగా. ముందు నుంచి రవి ప్రత్యేకంగా వేరుగా ఉన్నాడు. వీడు తమలో ఒకడుగా అయిపోవాలని వీళ్ళందరి కోరిక. ఎప్పటికప్పుడు తమ వలలో చిక్కుకోక ఏం చేస్తాడని వారి ఆలోచన. కానీ ప్రతిసారి రవి విజయుడై ఇంకాస్త ధైర్యాన్ని పుంజుకొని దృఢంగా ఉండగలుగుతున్నాడు. తాతయ్య, అమ్మ, డబ్బు పంపినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు. కమల ఏం డబ్బు అన్నట్లు చూసింది. సుందరయ్య మనవడి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నాన్న, రవికి డబ్బిచ్చావా? ఎంత? సాంబయ్య అడిగాడు.
ఎంత? 150. తాతయ్య చప్పగా అన్నాడు. ఓ అని హాయిగా ఊపిరి పీల్చాడు. ఎన్ని వేలిచ్చాడో తండ్రి అనుకున్నాడు. కాని 150 అనగానే చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. చలం మారిపోయాడు. మీ ఇద్దరికన్నా చిన్నవాడు. మీకు లేని స్వార్థం అతడిలో ఉంది. రవిని పోవుగా వాడి మీ నుంచి వేరుపోవాలని అతడి అభిమతం అయి ఉండొచ్చు. రవి ఈ చాలీచాలని బ్రతుకుతో విసిగిపోతే, మీ అందరిలా మారిపోతే అందరికీ లాభం. లేదా రవి వల్ల వేరుపోవచ్చు. ఈ అవమాన భారం మీకు భరింపరాందిగా అవుతుందని అతడికి తెలుసు. కాని నాన్న, ఈ పరిస్థితుల్లో వేరుపోవడం మాకిష్టం లేదు అన్నాడు సాంబయ్య. అవును, నా వలన మీరంతా పోట్లాడుకుని వేరుపోవడం నాకిష్టం లేదు. మనది చిన్న కుటుంబం, కానీ పెదనాంది పెద్ద కుటుంబం. బరువు బాధ్యతల్ని పంచుకోవలసిన సమయంలో ఎవరికి వారు వేరుపోవడం మంచిది కాదు. సత్యరాజును ఓ హద్దుల్లో ఉంచండి. పెదనాన్న వాడి విషయంలో ఆందోళన పడుతున్నారు. పెళ్లి చేయడం సులభం. పెదనాన్న వాళ్ళ హోదాకు తగిన అమ్మాయి దొరకడం కూడా సులభమే. కానీ వాడి దురలవాట్లు వివాహానంతరం ఎంత దూరం పోతాయో. వాడు మారితే మంచిదే, మారకపోతే? మనిషి పెళ్ళైన తర్వాత మారడం అంటూ జరిగితే ఎన్నో సంసారాలు అధపాతాళంలోకి కుంగకుండా ఉండేవి. సినిమాలో ఆఖరి రీలు, నిజ జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోవాలి. అందుకే బాబాయ్ నన్ను హీనంగా చూసినందుకు మీరు పౌరుషాలకు పోకూడదు. ఎందుకంటే ఆనాడు మీరంతా కలిసి నన్ను బిందుని ఇంట్లోకి రానివ్వలేదు. ఆనాటి నుంచి నేను మీకు పరాయివాణ్ణి. బాబాయ్ అందువల్లనే నన్ను చులకం చేశాడు. ఒకవేళ రాజు వెళ్ళి అడిగితే వెంటనే ఇస్తాడు అని గట్టిగా చెప్పగలను. రవి ఆ విధంగా మాట్లాడుతుంటే అక్కడ కూర్చున్న పెద్దలు నలుగురు అవాక్కై వింటున్నారు. నాయనా రవి అంటూ పెద్దమ్మ ఆనందాశ్రువులు రాల్చింది. కాని ఆ తర్వాత వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ, నిన్ను మేమంతా కలిసి ఏం చేశాన్రా? ఇకపై నువ్వు ఇక్కడే ఉండు. మీ నాన్న, మీ పెదనాన్న ఏమైనా పల్లెత్తు మాట అంటే నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను అంది. సాంబయ్య అక్కడ కూర్చోలేకపోయాడు. కొడుకులో ఇంత ఔన్నత్యం ఉందని, అతడి సమగ్ర వ్యక్తిత్వం ముందు తాను అల్పుడుగా కనిపించే ప్రమాదం ఉందని గ్రహించి అతడు వెళ్ళిపోయాడు. రవి అంగీకరిస్తే బావుంటుంది. తనకై తాను రవిని ఆహ్వానించలేడు. కాని వదినలో ఆ ధైర్యం వచ్చింది. కమలొచ్చి ఆ శుభ సమాచారం చెబుతుందని ఆశగా ఎదురు చూస్తున్నాడతను. తనుగాని అన్నయ్య గాని అడగడానికి అభిమానం అడ్డురాదు. సుందరయ్య అదే నాన్న అతి చాకచక్యంతో ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతూ వచ్చాడు. దానికి కమల చేదోడు వాదోడుగా నిలిచింది. అలాగే రవి, బిందులు పెద్దరికం వహిస్తే ఇంటిల్లపాదికి ఆనందం. అతడి హయాంలో ఎదుగుతోన్న పిల్లలు అతడి విస్పష్ట నిర్మాణాత్మక దృక్పథంలో పయనించి విశిష్టమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటారు. ఇంతవరకు పిల్లల విషయంలో బాగోగులు చూసింది ఎవరు? తను, అన్న, తమ్ముడు కాదు. ఈనాడు అనూహ్యమైన పరిస్థితుల్లో అతడి ఆలోచన స్రవంతి ఈ విధంగా పయనించడం అతడికే ఆశ్చర్యంగా ఉంది. తోటలో కూర్చున్న తండ్రి దగ్గరకు సాంబయ్య వెళ్ళాడు. ఏదో అతి ముఖ్యమైన విషయం చెబుతాడని అతడికి తెలుసు. మీ వదిన మీ అన్నయ్యతో పోట్లాడుతోంది ఎంతో తాపీగా అన్నాడు. ఇదొక విశేషమా? తాను రవి విషయం ఎంతో ఆత్రంగా ఉన్నాడు. మొన్నటి వరకు తాను వేరుబోతేనే మంచిదని ఆత్రపడిన మాట వాస్తవం. కాని ఈనాడు రవి తనకు కనువిప్పు కలిగించాడు. నాన్న, రవి మాట ఏంటి? వదిన అంతగా అడిగింది కదా అన్నాడు. నవ్వి ఊరుకున్నాడు. ఏం, వదిన కాకుండా అన్నయ్య ప్రాధేయపడాలని అనుకున్నాడా? లేదు, వాడికి ఆ భేదం లేదు. పెద్దమ్మ అలా అన్నదంటే మిగతా వారు ఆమె మాట ఖండించడం తెలుసు. కాని రవి సుముఖంగా లేడు. ఈనాడు పరిస్థితులు అనుకూలంగా లేవు కనుక వాణ్ణి ఆహ్వానించారు. ఇది అత్యవసరంగా తీసుకున్న నిర్ణయం. మళ్ళీ ఒకనాడు మీరంతా కట్టగట్టుకుని వాణ్ణి బయటికి గెంటరన్న గ్యారంటీ లేదు కదా. వాడు నవ్వి వెళ్ళిపోతుంటే కమల మాత్రం కొడుకు వైపు చూసింది. అంతే. ఆ చూపులోని అభ్యర్థనను గ్రహించాడేమో. వెంటనే అన్నాడు, అమ్మా, నిన్ను విడిచి నేను పరాయి ఊరు వెళ్ళను. అందుకే కాలేజీ ఉద్యోగాన్వేషణ ప్రారంభించలేదు అన్నాడు. దానికి మేమిద్దరం ఎంతో పొంగిపోయాం. అయితే నేను చెప్పదలుచుకుందిది. రవి మాటల్లోని యథార్థం గ్రహించాం. మీ అన్నయ్య ఆరోగ్యం బాగలేదంటున్నారు. అదేంటో కాస్త చూడు. డాక్టర్ను ఇంటికి పిలిపించడం లేదు. తీసుకెళ్లి చూపించు. రవి ఏం చూసుకుని ఈ సదవకాశాన్ని తృణీకరించుకుని వెళ్ళిపోయాడో అతడికి అంతుపట్టలేదు. 150 రూపాయలు తన తండ్రి ఇవ్వాల్సి వచ్చింది. 300 అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఈ లేమిలో అతడు ఏం కలిమి చూస్తున్నాడు? అతడి మనోబలాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఆనాటి నుంచి సత్యరాజును అదుపులో పెట్టాలని ప్రయత్నించారు. అతడు అడిగినంత డబ్బు ఇవ్వడానికి తల్లి, తండ్రి నిరాకరించారు. సాంబయ్యను, కమలను, తాతగారిని అడిగి విసిగిపోయాడు.
ఒక్కసారి అతడికి ఆదాయం తగ్గగానే పిచ్చిపట్టినట్లయిపోయాడు. మీ నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు, ఎన్నో ఖర్చులున్నాయి, నీ జీతంలో సర్దుకో అని తల్లి నచ్చజెప్పింది. దీనికి కారణం రవి అయి ఉంటాడని, రవి మకాం ఇక్కడికి మార్చేశాడని దృఢంగా నమ్మిన సత్యరాజు ఇల్లంతా వెతికి చివరికి పనివాళ్ళని అడిగాడు. రవి రాలేదని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అయితే ఈ పెద్దలకు ఈ తెలివి ఎప్పటినుంచొచ్చింది? రాజు వారం రోజులు వరుసగా ప్రతిరోజు డబ్బు కోసం పీడించాడు. చివరికి విసిగిపోయి ఆఖరి అస్త్రం ప్రయోగించాడు. అయితే ఇంకెప్పుడెక్కడికి రాను, నా అవసరాలు తీర్చని మీ దగ్గరికి ఎందుకు రావాలి, వెళ్ళిపోతున్నాను. విసిగిపోయి అనారోగ్యంతో ఉన్న సుబ్బయ్య ఉగ్రుడయ్యాడు. వెళ్ళిపోరా, మరికి గడప తొక్కకు. తల్లి తండ్రి బ్రతిమాలతారని ఊహించుకుంటున్న రాజు నిర్ఘాంతపోయాడు. తాను ఎక్కడికని వెళ్తాడు? తనకెవరున్నారు? హోటల్ గదిలో ఉండాలన్నా డబ్బు కావాలి. పో, ఇంకా ఎందుకున్నావు అన్న కేకతో రాజు గబగబా సూట్ కేసులో బట్టలవి సర్దుకుని వెళ్ళిపోతూ ఎందుకన్నా మంచిదని కమలకు చెప్పడానికి వెళ్ళాడు. రాజు, తొందరపడ్డావు. తండ్రి పో అంటే వెళ్ళిపోవడమేనా? రాజు అసలు విషయం చెప్పాడు. ప్రస్తుతానికి వెళ్ళు, మళ్ళీ వచ్చి క్షమించమని అడుగు. సలహా ఇచ్చిందే గాని డబ్బివ్వలేదు. తాతగారు అదే మాట అన్నారు. డబ్బు కోసం అడిగితే జేబులోంచి 10 రూపాయల నోటు తీసి చేతిలో పెట్టారు. దాన్ని అలా విసిరేసి వెళ్ళిపోయాడు. రాజుకు అప్పు పుట్టడం కష్టం కాదు. అప్పు తీసుకుని ఇంకేం చేస్తాడోనని సుబ్బయ్య నోటీసు వేయించాడు. రాజుకు అప్పిచ్చేవారు కేవలం అతడి బాధ్యతపై ఇవ్వాలని, రాజు తీర్చలేకపోతే తాము బాధ్యులు కారని. రాజు నిర్ఘాంతపోయాడు. స్నేహితులు తప్పుడు సలహాలిచ్చారు. రవికి పెళ్ళైన తర్వాత రాజు అతడి వద్దకు వెళ్లడం అదే ప్రథమం. రాజును చూసి బిందు ఆశ్చర్యపోయింది. రవి మామూలుగా పలకరించాడు. రాజు ఓ మారు ఇల్లంతా చూశాడు. అతడు భోగభాగ్యాలతో ఐశ్వర్యంతో తులతూగడం లేదు. ఇల్లు అతి మామూలుగా ఉంది. రాజు, మా ఇల్లు బాగాలేదా, అలా చూస్తున్నావు? ఏం లేదు. తడబడుతూ నోటీస్ చూపించాడు. ఇప్పటికి ఎన్ని వేలు అప్పు చేశావేమిటి? 3,500. రాజు అక్కసంతో వెళ్లబోసినట్లు అన్నాడు. అయితే తీర్చేయ్, మరప్పు చేయకు. ఎంత సులభంగా చెప్పావన్నయ్యా అన్నాడు. రాజు విరగబడి నవ్వాడు. వడ్డీ ఎంత? 100కు 10. బాపురే, ఎన్నాళ్ళయింది? 2 వారాలు. తీర్చగలననే చేశావా? నీ స్నేహితులంతా నీ చేత ఖర్చు పెట్టిస్తున్నారు కదా, వాళ్ళని అడుగు. ఈ గండం గడిచిందంటే నా కోసం ఇంటికెళ్ళి నువ్వు డబ్బడకూడదా? రవి తలాడించాడు. ఒక సత్కార్యానికైతే లక్షణం వెళ్ళి అడుగుదును. నా కోసం నేనే అడగడం లేదు, నీ కోసం వెళ్ళి ఇంకేం అడగను? ఇంటి కొడుకుల్ని తన్ని తగలేయడం ఆ ఇంటివారి హాబీలా ఉంది అన్నాడు విసుక్కుంటూ. రవి నవ్వాడు. నన్ను మాత్రం తన్ని తాగలేదు అన్నాడు. రాజు చాలాసేపు కూర్చున్నాడు. బిందు భోజనానికి ఉండమంటే నిరాకరించలేదు. మామూలు భోజనం వేడివేడిగా వడ్డిస్తుంటే ముగ్గురు ఏవో కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. భోజనానంతరం, అన్నయ్య వెళ్ళొస్తాను, ఏదైనా మార్గం చూడు. అలాగే, కానీ ముందర నీ ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుని ఆ అప్పు తీర్చేయి. స్నేహితులది నిదానంగా తీర్చుకోవచ్చు. అలాగే అని లేవబోయాడు. రాజు, కాసేపు ఆగు, నీకో ముఖ్య విషయం చెప్పాలి. నిన్న పెదనాన్న దగ్గరికి వెళ్ళాను. టెస్టులు పూర్తయ్యాయి. రిజల్ట్ వచ్చింది. ఒక కిడ్నీ పూర్తిగా పాడైందన్నారు. రాజు గాబరాగా చూసి తల వంచుకున్నాడు. ఈ సమయంలో నువ్వు వారి మనసు నొప్పించకూడదు, ఇది గుర్తుంచుకో. సరే అని లేచాడు. గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి మళ్ళీ అన్నాడు. అన్నయ్య, నా విషయం మర్చిపోకు. మర్చిపోను, కానీ నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. రాజు వెళ్ళిపోయిన తర్వాత బిందు అంది. అదేంటి? ఆపరేషన్ ఎప్పుడు, లేదా ట్రీట్మెంట్తో బాగవుతుందా ఇత్యాది ప్రశ్నలే వేయలేదు రాజు. వాడికి డబ్బు పిచ్చి పట్టింది. అప్పు తీర్చాలి. వడ్డీ కట్టకపోతే సేటు తన్నిస్తాడు. వాడికి ఆ భయం పట్టుకుంది. ఆ రాత్రి చాలాసేపు రవి బిందులు మెలకువగా ఉన్నారు. రవి ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. ఆఫీసులో తన జీవితంలో మెరుగు లేదు. ఎంతో డబ్బు అక్కడే ఖర్చైపోతుంది. ఇంత త్వరలో తను ఏఈ అవడు. ఆ మెట్టు ఎక్కే వరకు తనకు కష్టాలే. ఎంతోసేపు ఆలోచించగా ఓ మార్గం తట్టింది. అనుకున్నట్లు జరిగితే తన కష్టాలు గట్టెక్కినట్లే. మెల్లగా సుషుప్తావస్థలోకి జారిపోయాడు. బిందు చదువుకుంది, కొంచెం రాసుకుంది. సరిగ్గా 12 గంటలకు లేచింది. రవి ప్రశాంతంగా పడుకునున్నాడు. కొంతసేపు భర్త ముఖంలోకి చూస్తూ అలాగే నుంచుంది. రవి తనను ప్రేమించి ఎంత కష్టాల పాలవుతున్నాడు అనుకుంది. లైటార్పి తను కూడా పడుకుంది. రవి అవిరామంగా తిరుగుతున్నాడు. తను చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. 2 రోజులు సెలవు పెట్టాడు.
మాధురి ఫలితాలు తెలిసాయి. 65%తో పాస్ అయింది. బిందు, రవి వెళ్లి ఆమెను అభినందించారు. తర్వాత ఏం చదవాలో మాధురి నిర్ణయించుకుంది. మేరీ స్టెల్లాలో బీఎస్సీ చదవాలని ఉంది అంది. సుమంత్ అక్కడే ఇంటర్ చదువుతాడు. మాధురికి తన పాత ప్రవర్తనంతా చిన్నపిల్లల బొమ్మలాట్లా అనిపించింది. తనలో తాను నవ్వుకుంటుంది. ఛీ, ఆ అనిల్ను తను ప్రేమించిందా? ఎలా ప్రేమించగలిగింది? వాడిలో ఏముందని 3rd క్లాసులో పాస్ అయ్యాడు. తాతయ్య మీద మమకారం పెంచుకుంది మాధురి. రవి లేని లోటు మాధురి తీరుస్తుందని తాతయ్య ఎంతో తృప్తి పడేవారు. ఆమెను కూర్చోబెట్టుకుని ఎన్నో విషయాలు చెప్పేవారు. కళ్యాణి ఓ మారు కమలతో అంది. ఆయన అస్తమాను మాధురికి ఏదో నూరు పోస్తూ ఉంటారు, జాగ్రత్త. ఒకరోజు రవిలా పెళ్లి చేసుకుని అమ్మా ఇడుగో నీ అల్లుడు అనగలదు సుమా అని. దానికి కమల నవ్వింది. ఆమెకేం తెలుసు? ఒకనాడు తను, మామగారు, కొడుకు కలిసి మాధురికి ఎటువంటి వ్యక్తిత్వం అలవడాలో నేర్పడానికి ఎంతగా కృషి చేసింది. మాధురికున్న భయం పోగొట్టడానికి, ఆమెలోని మనోవేదనను మొదలంటా తీసివేయడానికి ఎంతగా శ్రమపడాల్సొచ్చింది ఆమెకేం తెలుసు? ఇప్పుడు మాధురి పై ఊరికి పోతోంది. పరిపూర్ణ వ్యక్తిత్వంతో వెళుతోంది. ఆమెకు వ్యామోహం, ప్రేమలకు భేదం తెలుసు. ఆమె ఎవరినైనా నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పులేదు. జారుడు మెట్టు మీద కాలు పెట్టకుండా చూసుకోగల జాగృతి ఆమెలో ఉంది. మాధురి విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు. 4 రోజులు పోయాక రాజు వచ్చాడు. రాజు కోసం ప్రతిరోజు రవి నిరీక్షిస్తున్నాడు. కాని ఆ పూట తన ఆతృతను కనబడనీలేదు. బిందు టీ చేసిచ్చింది. అంతా సర్దుబాటు చేశారుగా? నాకు తెలుసు, నీ స్నేహితులు తప్పక నీకు సహాయం చేసి ఉంటారు. రాజు, ఇకపై జాగ్రత్తగా. ఆగు, నాకంతా 10 పరకా ఇస్తానన్నారే గాని ఒకడైనా 100 రూపాయలు అప్పుగా ఇవ్వలేకపోయాడు కసిగా అన్నాడు రాజు. ఎంతో ఆశ్చర్యపడ్డట్లు నటించి ఐఎమ్ సో సారీ అన్నాడు. వాళ్ళ జవాబులు విని నాకెంతో సిగ్గేసింది. ఎంత ఫ్రీగా వాళ్ళ కోసం డబ్బు ఖర్చు చేశాను. నేను నిష్ఠూరంగా మాట్లాడితే ఏమన్నారో తెలుసా? ఎవడు చేయమన్నాడు అని ఎదురు ప్రశ్న వేశారు. నాకన్ని దురలవాట్లు నేర్పించింది వాళ్లే, నన్ను రెచ్చగొట్టింది వాళ్లే. ఒక్కొక్కడిని కాల్చి చంపినా పాపం. అదంతా పోని, ఒకడైనా సహాయం చేయడానికి ముందుకు రాలేదా? లేదు, పోనీ నువ్వైనా అన్నాడు మధ్యలో ఆపుచేసి ఆత్రంగా అన్నకేసి చూశాడు. రాజు, నాకు 25,000 కావాలి అన్నాడు తాపీగా. హోర్ని. రాజు 2 చేతుల్లో తల పట్టుకున్నాడు. నీదింకా సీరియస్ కేసులాగుందే అన్నాడు చేత్కారంగా. అవును, దానికి నీ సహాయం కావాలి. భలే బావుంది. 3,000కని నేనేడుస్తుంటే 25,000కని నువ్వేడుస్తూ నా సహాయం కోరుతున్నావు. ఆ మాత్రం సహాయం నేను చేయగలిగితే నీ దగ్గరకు వచ్చేవాణ్ణేనా? నిస్పృహతో అన్నాడు రాజు. అలా బెంబేలు పడిపోకురా. అందులో నీకు 3,000 అప్పిస్తాను. దానికొక షరతు. నువ్వు జులాయిగా తిరగడం మాని బుద్ధిగా ఉంటానని మాటిస్తేనే. సరి 25,000 సంపాదించాలి. నా సహాయం కావాలి. నేను బుద్ధిమంతుడినైతే నాకు 3,000 ఇస్తావు, అవునా? అవును. ఎంత చక్కగా అవునంటున్నావు అన్నాడు వేళాకోళంగా. రవి నవ్వాడు. రాజు, విను, నేను కోతలు కోయడం లేదు సుమా. నా చేతిలో డిగ్రీ ఉంది. అది బిఈ డిగ్రీ. నేను చిన్న రకం బిజినెస్ చెయ్యాలనుకుంటున్నాను. బ్యాంకు వాళ్ళు దానికి అప్పిస్తారు. దాన్ని పెట్టుబడిగా పెడతాను. అందులోంచి నీకు 3,000 అప్పుగా ఇస్తాను. నెల నెల నాకు 200 చొప్పున అప్పు తీర్చు. రాజు ఆనందాశ్చర్యాలతో రవివైపు చూస్తున్నాడు. భలే మంచి ఆలోచన. కాని ఇందులో పెద్ద చిక్కుంది. అంతా బాగానే ఉంది కాని సాధారణంగా నిరుద్యోగులకే ఇస్తారు. నువ్వు వదిన ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు కదా. అదే ఆలోచించాం. దాసు మేస్టారు రిటైర్ అయిపోయారు. బిందు తమ్ముడు పాలిటెక్నిక్ పాస్ అయి ప్రస్తుతం పని లేకుండా ఉన్నాడు. కాబట్టి దొరకడం సులభమే. నెల రోజులుగా ఈ ప్రయత్నంలో ఉన్నాం. కాస్త నువ్వు పూనుకున్నావంటే డబ్బు త్వరలో చేతికొస్తుంది. అవును, మరి వదిన తమ్ముడికి బిజినెస్ సంగతి తెలుసునా? రాజుకు హుషారు పుట్టింది. డబ్బు రాని తెలవడం తెలియకపోవడం ఆ తర్వాత సంగతి అన్నాడు నవ్వుతూ. చిన్నాన్న తాతయ్య పేర్లు చెబితే నిమిషాల్లో దొరికేది కదూ. రవి నవ్వాడు. లేదు, చిన్నాన్న పేరు చెప్పి సంపాదించుకోవాలని లేదు. నా స్వప్రయత్నంతో తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. రవివైపు విచిత్రంగా చూశాడు. ముందు నుంచి నువ్వు స్వతంత్రంగా ఉన్నావు. నేను నీలా ఉండగలిగితే ఎంత బాగుంటుంది. అవును, మరి నువ్వు ప్రామిస్ చేయలేదు. రాజు కొన్ని క్షణాలు రవికేసి చూశాడు. ఆడిన మాట తప్పితే ఏం చేయగలవు అన్నాడు హాస్యంగా. మన ఇంట్లో 3 ఆడిన మాట తప్పుతూ వచ్చారు. ఎవరిని ఎవరేం చేయగలిగారు? అంతే, నిన్ను కూడా నేనేం చేయలేను. కాబూలీ వాళ్ళలాగా సేటు మనుషుల్లాగా నీ వెంటబడి డబ్బు వసూలు చేసుకోలేను.
నీకు ఆత్మాభిమానం, నీతి నియమం ఉంటే నీ అంతట నువ్వు ప్రతి మాసం 200 చెల్లిస్తుంటావు. ఒకటి గమనించుకో, ఇది నా స్వంత డబ్బు కాదు, నేను కూడా అప్పుగా తీసుకుందే. నీ కష్టంలో ఆదుకున్నందుకు నన్ను మోసం చేస్తావనుకోను, మరి నీ ఇష్టం అన్నాడు గంభీరంగా. రాజు మౌనం దాల్చాడు. ఊ అంటే కమిట్ అయిపోతాడు, అనకపోతే రవి ఊరుకోడు. ఊ అన్న తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తేల్చగలడా? అన్నయ్య, ప్రతీ నెల టెన్షన్గా ఇవ్వలేనేమో. నీ జీతమెంత? అన్నీ పోను 800 వస్తున్నాయి. నీ ఒక్కడికి 600 చాలవా? నెలకు 2000లో బ్రతికిన వాణ్ణి ఒక్కసారిగా 600కు దింపారు, నేను బ్రతకగలనా అన్నాడు దిగులుగా. రవికి బిందుకు నవ్వొచ్చింది. మరిదిగారు, మేము ఇంటద్దె పోగా 300లో జీవిస్తున్నాం. వదినగారు, మా అన్నయ్యకు ప్రపంచమంతా ఇంట్లోనే ఉంది, నాకంతా బయటే ఉంది అన్నాడు. రవి బిందువులు పకాలను నవ్వారు. నీ కాంప్లిమెంట్కు థ్యాంక్స్ రా రాజు అన్నాడు రవి. రాజుకు ఈ ఒక్కసారి తను నోరు జారి నిజం చెబుతాడేమో అని భయంగా ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా తను మాటివ్వకముందు ఇంతగా ఆలోచించలేదు. ఈనాడు ఒక్క మాటను తూచి మాట్లాడుతున్నాడు. తను చెప్పేది ఒకటైతే చేసేదొకటి. ఈనాడు తను ఏది చెబుతాడో దాన్ని తప్పక చెయ్యాలి. రాజులోని దందడిని గుర్తించి బిందు జాలిగా నవ్వింది. ఆలోచించుకోండి, మాది చాలా సాధారణ భోజనం, ఉంటానంటే వంట మొదలు పెడతాను అంది. ఉంటాను అన్నాడు. బిందు లోపలికెళ్ళిపోయింది. అన్నయ్య, ఈనాడు నేను సరేనంటే దాని విలువ 3000 రూపాయలు, భయంగా ఉంది అన్నాడు. రాజు, ఎన్ని లక్షల విలువ గల మాటల్ని గాల్లో వదిలేశావో. అవి నోట్లో నుంచొచ్చే ఉట్టి శబ్దం అనుకున్నాను. రవి ఒత్తిడి చేయలేదు. చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. ఆ తర్వాత బిందు దగ్గరికెళ్ళి చిన్న చిన్న పనులు సహాయం చేసి వచ్చాడు. అలా తిరిగొద్దాన్రా అని బయటికి తీసుకువెళ్ళాడు. ఓ గంట తిరిగొచ్చారు. 7:30కంతా భోజనం వడ్డించింది బిందు. ముగ్గురు భోంచేసి యువతలకొచ్చారు. గంటసేపు వాళ్ళిద్దరూ మెల్లగా ఏవేవో కబుర్లలో పడ్డారు. బిందు చదువుకోవడానికని వంటగదిలోకి వెళ్లి తలుపు మూసుకుంది. రవికి ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు రాజు తండ్రి సంగతి అడగనే లేదు. మనం వెళ్ళి పెదనాన్నం చూసొద్దామా? ఇప్పుడు కాదు, రాజు నిర్వేదంగా అన్నాడు. దాదాపు 9 గంటలకు రాజు లేచాడు. చేతులు కట్టుకుని నుంచున్న అన్నకేసి దృష్టి నిలిపి గంభీరంగా అన్నాడు. నువ్వు చెప్పినట్లు చేస్తాను, నెలకు 200 ఇస్తాను. ఎప్పుడైనా ఒక నెల ఇవ్వలేకపోతే ఆ నెల క్షమించు, మళ్ళీ నెల నుంచి ఇస్తాను. మనస్ఫూర్తిగా అంటున్నావా? మనస్ఫూర్తిగా అనడానికే ఇన్ని గంటలు తీసుకున్నాను అన్నాడు. ఎందుకో ఆ మాట అన్న తర్వాత రాజు హృదయం ఎంతో తేలికపడినట్లుగా ఉంది. వెళ్ళొస్తాను, వదినకు చెప్పు. ఆగు, కాసేపు కూర్చో. ఒక్క మాట. బిందు, రాజు ఒప్పుకున్నాడు, ఒకసారి రా అని పిలిచాడు. బిందు వచ్చింది. రాజు చేతిలో ఒక కవరుంచింది. ఏదో పాత పెళ్లికార్డు పెట్టిన కవరు. 4 మూలలా పసుపు రాసుంది. రాజు అయోమయంగా అటు ఇటు తిప్పి చూశాడు. కవరు తెరిచి కాగితాన్ని బయటికి లాగాడు. అంతే, అపరిమితుడై దాని వంక చూస్తుండిపోయాడు. అది 3000 రూపాయలకు డ్రాఫ్టు. అన్నయ్య, ఆ తర్వాత అతడు ఏం మాట్లాడలేకపోయాడు. చెప్పాను కదా, చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నామని. మొన్ననే డబ్బిచ్చారు. ఇది నీ పేరట తీసుకున్నాను. నీ స్నేహితులు నీకెవరని మాకు తెలుసు. మాకే కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇకపై జాగ్రత్తగా ఉండు. వచ్చే నెల నుంచి కొద్ది కొద్దిగా తీర్చడం మర్చిపోకు. రాజు ఆనందం పట్టలేక రవి చెయ్యి పట్టుకుని ఊపేశాడు. థ్యాంక్ యూ అంటూ లేచాడు. వస్తాను, నాకెంత రిలీవ్డ్గా ఉందో మీరు ఊహించలేరు అన్నాడు. మరిదిగారు, జాగ్రత్త, ఈ డబ్బు మీ స్నేహితుల కళ్ళపడనివ్వకండి, రిలీవ్ చేసేస్తారు. మరోసారి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. బిందు తలుపు వేసి భర్తకు దగ్గరగా వచ్చి కూర్చుంది. రాజు ప్రామిస్ చేశాడు, మాట తప్పడు కదా. ఏమో, కాలమే చెప్పగలదు. చేతనైన సహాయం చేశాం, వేచుందాం. మావయ్య గారి విషయం ఏమైనా అడిగాడా? లేదు, వెళదామా అని అడిగితే ఇప్పుడు కాదన్నాడు. బిందు బాధపడింది. ఎంత అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నాడు రాజు. రవి, బిందులు ప్రతిరోజు హాస్పిటల్కు వెళ్ళొస్తున్నారు. రవి ఆఫీస్ టైంలో తప్ప మిగతా సమయాల్లో హాస్పిటల్లోనే ఉంటున్నాడు. రాత్రులు అక్కడే పడుకుంటున్నాడు. పెద్దమ్మకు ధైర్యం చెబుతూ ఆమె దగ్గరే ఉంటున్నాడు. ఆమె గాని సుబ్బయ్య గాని రాజు విషయం అడగలేదు. రవి చెప్పలేదు. ఆ రోజు సుబ్బయ్యకు ఆపరేషన్ చేసి కిడ్నీ తీసేశారు. బిందు, కమల, సాంబయ్య, రవి ఆ రోజంతా అక్కడే ఉన్నారు. సుబ్బయ్యను 2 రోజుల తర్వాత అతడి రూంలో తెచ్చారు. రవి, బిందులు అప్పుడు ఇంటికి వెళ్లి స్నానం చేసి భోంచేసి నిద్రపోయారు.
రవి దగ్గరుండి చూసుకుంటుంటే సుబ్బయ్యకి ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంది. రాజొచ్చి చూసి వెళ్ళుంటాడు. తను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వచ్చి వెళ్ళి ఉంటాడు అనుకున్నాడు. కాని నోరు తెరిచి ఎవరినీ అడగలేకపోయాడు. రవి వారం రోజులు సెలవు పెట్టి పెదనాన్న దగ్గర ఉండిపోయాడు. ఆయన రోజు రోజుకు కోలుకుంటున్నాడు. ఒకరోజు రవి వెళ్ళి రాజును వెంటబెట్టుకుని వచ్చాడు. నాన్న ఎలా ఉంది అని పొడి పొడిగా మాట్లాడి కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. వీలైనప్పుడంతా రవి బిందు తమ్ముడి దగ్గరకు వెళుతున్నాడు. ప్రమోద్ ఒక షాపు అద్దెకు తీసుకున్నాడు. రేడియోలు, ట్రాన్సిస్టర్లు, టేప్ రికార్డర్లు, క్యాసెట్ రికార్డర్లు అన్నీ రిపేరు చేయబడును అని బోర్డు రాసి తగిలించారు. లోకల్ పేపర్లలో ప్రకటన వేశారు. చిన్న కరపత్రాలు పంచారు. నమ్మకంగా చేసేవారు చాలా తక్కువ మంది కనుక ప్రమోద్ దుకాణానికి రవి వెళ్లి కూర్చుని సలహాలిస్తూ తను కూడా రిపేర్ చేస్తూ గడుపుతున్నాడు. ఈ విషయం తనకే తాను ఎవరికీ చెప్పలేదు. ఒక్క తల్లికి తాతయ్యకు తప్ప. ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. పెద్దలు బాధపడ్డారు, అవమానకరంగా భావించారు. కాని తల్లి తాతయ్యకు రవి ఆ రకమైన జీవితం ఎన్నుకోవడంలో తప్పు కనపడలేదు. రవి స్వేచ్ఛను కోరాడు. అధికారుల అధికారాన్ని నిరసించలేదు. కాని వారి అవినీతిని, ఇతర దురలవాట్లను సహించలేకపోయాడని వారికి తెలుసు. సుబ్బయ్యను ఆ రోజు ఇంటికి తీసుకువెళుతున్నారు. రవి ఇకపై ఇంటికి రాడేమో అన్న అనుమానం ఆయనకు కలిగింది. కారులో పెదనాన్నను భద్రంగా కూర్చోబెట్టాడు. రవి, నువ్వు రావు? ఆ కంఠంలోని ఆత్రతను గ్రహించి తనలో తాను నవ్వుకున్నాడు. వస్తున్నా పెదనాన్న అని తను కూడా ఎక్కి కూర్చున్నాడు. కారు ఇల్లు చేరింది. మెల్లగా నడిపించుకుంటూ గదిలోకి తీసుకెళ్లి పొరను చేశాడు. తలగళ్ళు సర్దాడు. పెద్దమ్మ, ఏదైనా తాగడానికివ్వు, మరి నేను వస్తాను అనగానే సుబ్బయ్య అదోలా చూశాడు. వెళుతున్నావా? నిరాశ ధ్వనించింది. సాయంత్రం డాక్టర్ను తీసుకునొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె ఇద్దరి కోసం కాఫీ తెచ్చి రవి లేకపోవడంతో నిరాశ చెందింది. రవి వెళ్ళిపోయాడా? సాయంత్రం వస్తానన్నాడు. అతడు కళ్ళు మూసుకున్నాడు. ఒకవేళ తెరిచి చూస్తే కళ్ళల్లోని నీటి పొర ఆమెకి కనబడుతుందేమో అని భయపడ్డాడు. చల్లారిపోతుంది, తాగండి అని ఆమె చెప్పే వరకు అతడు కళ్ళు తెరవలేదు. అతడి బాధను గ్రహించి ఆమె చూపులు నేల మీద కేంద్రీకరించింది. ఆ సాయంత్రం రవి డాక్టర్తో వచ్చాడు. డాక్టర్ సుబ్బయ్యకు తీసుకోవలసిన జాగ్రత్తలు చెబుతున్నాడు. మీకు విశ్రాంతి బాగా అవసరం. ఒక్క కిడ్నీ ఆరోగ్యం సరిగా ఉన్నంత వరకు చక్కగా పనిచేస్తుంది. మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కానీ మీ జనరల్ కండిషన్ వీక్గా ఉంది కాబట్టి బాగా కోలుకునే వరకు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇకపై ప్రశాంతమైన జీవితం గడపాలి. ఏమ్మా, మీరు రవిగారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్ట్రిక్ట్గా ఉండాలి. లేకపోతే ఆయన పరుగెత్తి పాలు తాగాలని చూస్తారు. అవును, రవికి అప్పగిస్తున్నాడు. రవి తనను విడిచి వెళ్ళడు. రవి అదుపాజ్ఞల్లో మనస్ఫూర్తిగా ఉండడానికి నాకు అభ్యంతరం లేదు అనుకొని సుబ్బయ్య ఆనందిస్తున్నాడు. డాక్టర్ వెళ్లిన తర్వాత రవి జాగ్రత్తలు చెప్పి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఒరే, అటు ఇటు తిరగడం దేనికి? ఎంతో శ్రమ, టైం వేస్టు. ఇక్కడే ఉండిపోరాదు? సుబ్బయ్య తెగించి అడిగాడు. అయ్యయ్యో పెదనాన్న, నా ప్రాణం అక్కడ ఉండగా నేనిక్కడ ఉండగలనా? నాకిది టైం వేస్ట్లా అనిపించడం లేదు అన్నాడు ముసుముసుగా నవ్వుతూ. పెద్దమ్మకు కోపం వచ్చింది. కొడుకు దగ్గర కూడా పౌరుషమేనా? అడగకూడదు కోడలతో వచ్చి ఉండమని అంది విసుగ్గా. అంతా నాంచుడు బేరమే. ఆమెకు రవి దగ్గరగా ఉంటే ధైర్యంగా ఉంటుంది. సుబ్బయ్య నవ్వాడు. ఇక్కడే ఉండమంటే మీరిద్దరూ అని అర్థం. నీ ప్రాణాన్ని కూడా తెచ్చుకోరా అన్నాడు. ఏమీ అనుకోకండి. బిందు ఎంఏ పరీక్షకి ప్రిపేర్ అవుతోంది, వెళ్ళాలి. దారిలో కాపు వేసి పట్టినట్లు తాతయ్య పట్టేశాడు. నువ్విక్కడికొచ్చేయాలని అందరి అభిలాష. మరి నీ అభిలాష? నవ్వాడు రవి. ఇప్పుడు కాదు, తాతయ్య గంభీరంగా అన్నాడు. అవును, ఇది తగిన సమయం కాదు. తాత మనవాళ్ళు ఒకే విషయాన్ని ఆలోచిస్తూ విడిపోయారు. అది ఆ కాలం 1977. దేశం మొత్తంగా రాజకీయ రంగంలో మార్పులు, డిఫెక్షన్లు అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడదొయ్యాలని కంకణం కట్టుకున్న జనతా పార్టీ వారి అంకుటిత కృషి దేశాన్ని ఒక్క ఊపు ఊపుతోంది. అప్పటికి సరిగ్గా ప్రమోదుతో కలిసి ఓపెన్ చేసిన రిపేర్ షాపు పునాదులు తీసుకుని నిలబడగలిగింది. రేడియో డీలర్స్గా లైసెన్సు సంపాదించారు. చిన్న కూలర్స్ను తయారు చేయడం ప్రారంభించారు ఇద్దరూను. మొదటి 200 తెచ్చి అన్నయ్య చేతిలో పెడుతూ రాజు ఎంతో బాధపడ్డాడు. మాటిచ్చానని తెచ్చాను, నాకెంత కష్టంగా ఉందో నీకేం తెలుసు? అన్నయ్య ప్లీజ్ 100 పీ అని మళ్లీ అడుగుతున్న రాజును 4 చివాట్లు వేసి ఆ తర్వాత బుద్ధిమాటలు చెప్పాడు. సరిగ్గా 20 నిమిషాలు నీతిబోధ చేశావు.
గంట సేపైనా కూర్చుని నీ బోధ వింటాను. ఆఖరినిస్తావుగా. రవికి కోపం వచ్చింది. కాని తమాయించుకుని మరో పావుగంట బోధపరిచి 80 ఇచ్చాడు. లెక్కబెట్టుకుని 20 తగ్గిస్తావని తెలుసుంటే ఈసరికి వెళ్ళిపోయిందును అన్నాడు నవ్వుతూ. ప్రతి నెల ఇలాగే చేయడంతో రవి కోపగించుకోలేదు. పర్వాలేదు, మాట నిలబెట్టుకున్నాడు అనుకున్నాడు. ఇంకా 1600 తీర్చాలి. రాజు ఈ మాత్రం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాడంటే శుభసూచకమే. ఈరోజు ఆఫీస్కి వెళ్లి కొత్తగా ఆ ఆవరణలో అడుగు పెడుతున్నట్లు పెట్టాడు. చుట్టూ కలి చూశాడు. ఈ మారు తోటలో ఏం వేశారో కూడా చెప్పలేనంతగా కలుపు మొక్కలు ఏపుగా పెరుగున్నాయి. ఒకనాడు రంగురంగు పువ్వులతో కన్నుల పండువగా శోభిల్లిన తోట ఈనాడు తమ ఆఫీసులోని వారిలాగానే ఏపుగా పెరిగి పుష్పించకుండా ఎండిన కొమ్మలతో పనికిరాని రెమ్మలతో నిండిపోయి అస్తవ్యస్తంగా ఉంది. రవి లోపలికి వెళ్ళాడు. ఆనాటి పని ముగించుకుని ఆఫీసు రూంలోకి బాస్ దగ్గరకు వెళ్ళాడు. ఆయన ఎంతో నిర్లక్ష్యంగా ఏంటన్నట్లు చూశాడు. ఏనాడు కూర్చో అని అనని బాస్కు ఓ కవర్ అందించి ఎదురుగా కూర్చున్నాడు. ఆయన దాన్ని తెరిచి చూసి చకితుడయ్యాడు. ఈ కుర్రాడు గవర్నమెంట్ ఉద్యోగం వదిలేస్తున్నాడా? ఎంత ధైర్యం! ఏం చూసుకుని? వాళ్ల బాబాయ్ ఈరోజు ఉదయమే రిజైన్ చేశాడు. వీడిని ఒక ఊపు ఊపాలనుకున్నాడు. కాని మర్యాద కన్నాడు. ఎందుకు? ఉద్యోగం వదిలేస్తే మరో ఉద్యోగంలో వేయించడానికి మీ బాబాయ్ కూడా లేడే అన్నాడు వ్యంగ్యంగా. రవి చిరునవ్వు నవ్వాడు. మా బాబాయ్ మంత్రి కాకపూర్వమే నేనిక్కడ పనిలో చేరాను. వారి చోటున బ్రతుకుతున్నానన్న అపోహ మీ అందరికీ ఉంది. అలా కాదని నిరూపించడానికి స్వయం శక్తితో పైకి రావాలని, స్వతంత్రంగా జీవించి నేను సరిచేసి పరుచుకున్న చదునైన మార్గంలో పయనించాలన్న కోరికే ఈనాడు ఈడేరింది. రిజైన్ చేశాను. రవి బాబాయ్ మంత్రిగారు లేకపోతేనా అని ఆలోచించే మీరంతా ఈనాటి నుంచి రవి బాబాయ్ మంత్రి పదవికి రాజీనామా ఇచ్చాడు, ఇక పర్వాలేదు అన్నట్లు ఇకపై వ్యవహరించినట్లయితే నేను ఏమైపోతానో. సరే, మీరెంతకాలం నన్ను సహించినందుకు మీకు చాలా థ్యాంక్స్ అన్నాడు చేతులు జోడించి. యాక్సెప్ట్ చేయకపోతే? సార్, వేలకు వేలు నిరుద్యోగులున్నారు అన్నాడు బాధగా. ఆయన దాన్ని మరోసారి చూసి, రవి, బాగా ఆలోచించుకో. చిన్నవాడివి, జీవితం ముందుంది. ఉద్యోగం వదులుకోవడం మంచిది కాదు. అవునండి, నిజమే. అంతా ముందే ఉంది. అందుకని ఈ స్వేచ్ఛను కోరుతున్నాను. రవి బయటకు వచ్చాడు. అప్పుడే ఎగరడానికి నేర్చుకున్న పక్షి రెక్కలు విదిలించి స్వేచ్ఛా వాయువులో అనంతమైన ఆకాశంలోకి ఎగిరినట్లు ఫీల్ అవుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం తాతయ్యను కలుసుకుని ఎంతో సంతోషంతో శుభవార్త చెప్పాడు. రవి, కొంతకాలం ఆగకపోయావా? మీ షాపు మిమ్మల్ని పోషించగలదా? తాతయ్య, అవుతుందో అవదో అన్న విభిన్న మానసిక ప్రవృత్తి మధ్య గల పోరాటమే జీవితం అవుతుంది అన్న తెగింపు వేసిన అడుగు మరి తిరోగమించదు. ఆ రాత్రి ఇంట్లో అందరికీ రవి రిజైన్ చేశాడని తెలిసిపోయింది. ఏం చూసుకుని చేశాడు? ఆ షాపు అతన్ని సాకుతుందా? గవర్నమెంట్ ఉద్యోగం, కాలు మీద కాలు వేసుకుంటే 1000 రూపాయలు ఒళ్ళో పడతాయి. వాడికంత మనస్థైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కబురు తెలిసిన రాజు గబగబా రవి దగ్గరకు వచ్చాడు. బిందుతో కలిసి ఇంటికి వెళ్ళాడనుకుని ఆ తమాషా చూద్దామని వెళ్ళాడు. కాని అక్కడా లేడు. తండ్రిని పలకరించకుండా వెళితే బావుండదని లోపలికి వెళ్ళాడు. రవన్నయ్య ఇక్కడికి వచ్చాడేమో అనుకుని వచ్చాను. ఎలా ఉంది మీకు అని అన్నాడు. సుబ్బయ్య బాగా కోలుకున్నాడు. కాని ఆ వేళ మాత్రం అతడి ముఖంలో ఆందోళన వ్యక్తమవుతోంది. కొడుకు తన కోసం రాలేదు, అంతే. రవి రిజైన్ చేశాడట? అవును, అందుకే వచ్చాను. దాని సంగతి తెలుసుకుందామని. ఆ షాపు నుంచి అంత ఆదాయం ఉందా? అవును రాజు. ఆ షాపు ఎలా పెట్టాడు? దానికి పెట్టుబడి ఎవరిచ్చారు? నాన్న ఇవ్వలేదట, కమలమ్మ ఇవ్వలేదట. నానిచ్చిన నగలు అమ్మేశారా, లేక రవి నిజంగా అని ఆపు చేశాడు. ఆయనకు అనుమానంగా ఉంది. రవి తామనుకున్నట్లు మడికట్టుకుని కూర్చోలేదేమో. 2 చేతులా ఆర్జించి పట్టుబడకముందే రిజైన్ చేశాడేమో. అది కూడా లౌక్యమే. తండ్రి అసంపూర్తిగా వదిలేసిన భావాన్ని గ్రహించి రాజుకు చికాకుతో కూడిన కోపం వచ్చింది. ఏమో, అన్నయ్య నాకు కూడా అప్పిచ్చాడు. నేను కొద్ది కొద్దిగా తీర్చుకుంటున్నాను. వెళ్ళాలి, రవి అన్నయ్యను కలుసుకోవాలి అని హడావిడిగా వెళ్ళిపోయాడు. రవి కమల దగ్గరకు వచ్చేసరికి రాత్రి 8:30 అయింది. క్లాక్ మూసొచ్చేసరికి ఈ టైం అయింది అన్నాడు. కమలకు చాలా సంతోషంగా ఉంది. కొడుకు కోడలి ముఖంలో అనిర్వచనీయమైన ఆనందాన్ని చూసి ఆ మాతృహృదయం ఉప్పొంగిపోయింది. రవి వచ్చాడని సాంబయ్య కూడా అన్నగారి గదిలోకి వెళ్ళాడు. రవి, ఎంత పనిచేసావు, తొందరపడ్డావేమో సుబ్బయ్య ఆత్రంగా అన్నాడు. లేదు, చాలా రోజులుగా ఈ క్షణం కోసం సంసిద్ధంగా ఉన్నాం. నువ్వు రాజు తప్పించావట, నిజమేనా? పెద్దతల్లి అడిగింది.
ఇచ్చాను, సగానికి పైగా తీర్చేశాడు కూడా. ఎక్కడిది డబ్బు? లోన్, బ్యాంకు నుంచి తీసుకున్నాం. నేను, ప్రమోదు. తండ్రి పెద్ద తండ్రులు ఒకరు ముఖాలొకరు చూసుకున్నారు. వారి ముఖాలు గిల్టీగా ఉన్నాయి. హాయిగా నవ్వాడు రవి. మీరిద్దరూ ఆ ముఖాలతో కనపడనవసరం లేదు. మీరిస్తానన్నా పుచ్చుకునేవాణ్ణి కాదు. తాతయ్యను అడిగితే నిమిషంలో ఇచ్చేవాడు. కాని ఈ ఇంటికి నాకు ఉన్నది ఆర్థిక బంధం కాదు. ఏ అనుబంధమైతే నన్ను ఈ ఇంటికి మా అమ్మ, తాతయ్య, నాన్న, పెద్దమ్మ, పెదనాన్నల దగ్గరికి, చెల్లెళ్ళు, తమ్ముళ్ళ దగ్గరికి లాక్కునొస్తుందో ఆ అనుబంధమే నన్ను ఈ డబ్బు విషయం దగ్గర దూరంగా ఉంచింది. నేను ఐశ్వర్యవంతుణ్ణై మిమ్మల్ని సవాలు చెయ్యాలని లేదు. న్యాయంగా, అవినీతి బాహ్యంగా జీవించాలనే నా ధ్యేయం. జేపీ అన్నట్లు వ్యక్తిత్వానికి స్వేచ్ఛ, మానసిక స్వేచ్ఛ, భావానికి స్వేచ్ఛ ఉండాలని నా కాంక్ష. ఆ గదిలో ఎవరూ మాట్లాడలేదు. బిందు హృదయంలో ఒక మహోన్నత ఆనంద జ్వాల తరంగంలా ఓలలాడింది. ఈ మధ్య బాబాయ్ రావచ్చును, ఆయనకు స్వాగతం పలకండి. ఆయన చాలా కుంగుండొచ్చు. లేదా బాబాయే అక్కడ వేరుగా ఉండదలిస్తే ఉండనివ్వండి. లేదా ఇక్కడికొస్తే ఏమీ జరగనట్లే ముందు మాదిరిగానే ఉండండి. ఆ రాత్రి అందరూ కలిసి భోంచేశారు. భోజనాల తర్వాత రవి ఓ కబురు చెప్పాడు. నిన్న రాజు కనిపించాడు. హోటల్లో ఉండి విసుగ్గా ఉందట. అయితే పెళ్లి చేసుకో అన్నాను. అవును, అదే ఆలోచిస్తున్నాను. వెతకనా అన్నాను. అక్కర్లేదు, వెతుక్కున్నాను అన్నాడు. వివరాలేం తెలియవు. నాలా వస్తే ఏం చేస్తారో మీ ఇష్టం అన్నాడు నవ్వుతూ. ఏదోలే, వాడు లైఫ్లో సెటిల్ అయి బుద్ధిమంతుడైతే చాలు అన్నాడు సుబ్బయ్య. తాతయ్యకు అటు ఇటు రవి, బిందులు నడుస్తున్నారు. పక్కగా కమలుంది. నలుగురు తోటలోకి వెళుతున్నారు. తాతయ్యను వదిలి రవి, బిందులు ఇంటికి వెళ్ళిపోతున్నారని కమల గేటు దాకా సాగనంపడానికి రవి పిలవగా వెళుతోంది. తాతయ్య తోటలో తన కుర్చీలో కూర్చున్నాడు. రవి వంగి ఓరగా బిందును చూస్తూ తాతయ్యతో అన్నాడు. నాకిలాంటి వాటిపై నమ్మకం లేదు. అంతా ఉట్టి ఖర్చు అని కూడా నా నమ్మకం. కానీ ఏం చేయగలను తాతయ్య? అమ్మా, బిందు తాతయ్యకు బంగారు పూలతో అభిషేకం చేయించాలని ఇంకొక 6 నెలలకు. బిందు సిగ్గుతో అటు తిరిగిపోయింది. తాతయ్య హాయిగా నవ్వాడు. కమల ఆనందంతో కొడుకు కేసి చూసింది. నాకు బంగారు పూలొద్దు బిందు, బోసినోటి నవ్వుల పువ్వులు చాలమ్మా అన్నాడు ఆనందాతిశయంతో. ఇంతటితో తరాల అంతం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.